డైరెక్టర్ అండ్ సుమతి మేడం. సార్ సెల్ఫ్ మ్యూట్ చేసుకోండి సార్ ఇప్పుడు, ఎందుకంటే ఇది గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ ఈ వెబినార్కి స్వాగతం పలుకుతున్నాము. 4 రోజుల ఈ శిక్షణ కార్యక్రమం సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ 4వ రోజు. ఈ శిక్షణలో భాగంగా ఈరోజు మనతో శ్రీమతి సుమతి గారు IPS DIG ఉమెన్ సేఫ్టీ తెలంగాణ స్టేట్ కూడా మనతో ఉన్నారు. ఈరోజు ఫస్ట్ అవర్ లో మేడం ప్రసంగిస్తారు. ఆ తర్వాత జగదీష్ గారు ఫ్రమ్ CDAC తన ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా మిగిలిన అంశాలపై మాట్లాడతారు. సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ డైరెక్టర్ శ్రీమతి శేష్ కుమారి గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మేడం అండ్ ఇంట్రడ్యూస్ శ్రీమతి సుమతి మేడం. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు. అందరికీ నమస్కారం అండి. ఈ వెబినార్ సిరీస్ లో మనము CDAC హైదరాబాద్ వారితో కలిసి సంయుక్తంగా SCRT వారు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ టీచర్స్ అండ్ హెడ్ టీచర్స్ నిర్వహిస్తున్నాము. ఇది 4 రోజుల శిక్షణ కార్యక్రమము. ఈ ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ అయ్యాక వారికి CDAC వారు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టుడే వీ హ్యావ్ ఎ ప్యానలిస్ట్ అండి. మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి సుమతి గారు, DIG పోలీస్. వీరు IPS ఆఫీసర్ అండి. గతంలో వీరు మెదక్ డిస్ట్రిక్ట్ SP గాను, అలాగే నార్త్ జోన్ హైదరాబాద్ DCP గాను పనిచేశారు. ప్రస్తుతం వీరు విమెన్ సేఫ్టీ వింగ్ ఆఫ్ తెలంగాణలో DIGగా పనిచేస్తున్నారు. మేడం మనకి కాన్స్టెంట్ సపోర్ట్ ఇస్తూ వచ్చారు. వివిధ కార్యక్రమాలు SCRT పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా బాలల పట్ల మనము జరుగుతున్న వైలెన్స్ చూస్తూ ఉన్నాము. కాబట్టి దీని గురించి ఒక 4 సంవత్సరాలుగా SCRT అండ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి సంయుక్తంగా పనిచేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మనము సేఫ్ స్కూల్స్ ప్రాజెక్ట్ చెప్పడం జరిగింది. ఈ సేఫ్ స్కూల్స్ ప్రాజెక్ట్ మాడ్యూల్ తయారీలోను, అట్లాగే ఉపాధ్యాయుల శిక్షణలో కూడా వీరి పాత్ర చాలా చెప్పుకోదగ్గది. మన మెంటర్స్ అండ్ SRG ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా సుమతి మేడం గారు వచ్చి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే విమెన్ సేఫ్టీ వింగ్ నుంచి వారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్స్లో ఉన్న అన్ని వింగ్స్, పోలీస్ వింగ్స్ని కూడా వీరు మన డిస్ట్రిక్ట్ లెవెల్, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని వారు సపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించారు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఈ సేఫ్ స్కూల్స్ ప్రాజెక్ట్ మన ప్రధానోపాధ్యాయులు నిర్వహించిన కార్యక్రమాలలో పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా ఉంది. వీరందరూ కూడా మనకి విమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళ షీ టీమ్స్తో కలిసి మన హెడ్ మాస్టర్స్ ఈ శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ 4 days ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ సైబర్ హైజీన్ వీటి గురించి ఉపాధ్యాయుల్లో శిక్షణ ఇవ్వడము, అలాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశము. గత 3 రోజులుగా వివిధ ఇంటర్నెట్ రిలేటెడ్ ఫండమెంటల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్స్కి సెక్యూరిటీ గైడ్లైన్స్, తర్వాత సెక్యూరిటీ ఛాలెంజెస్ ఫర్ చిల్డ్రన్ గురించి కూడా మాట్లాడారు. వైఫై సెక్యూరిటీ ఎలా ఇవ్వాలి, డెస్క్టాప్ అండ్ బ్రౌజర్ సెక్యూరిటీ, ఈమెయిల్ సెక్యూరిటీ గురించి CDAC వారు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇవాళ సోషల్ నెట్వర్కింగ్ గురించి జగదీష్ గారు మాట్లాడతారు. ఈ నేపథ్యంలో సుమతి మేడం మన ఆహ్వానము యాక్సెప్ట్ చేయడము ఇట్ ఈస్ వెరీ important for us, ma'am. And I request you to kindly share your experiences on cyber safety and security for the benefit of teachers and headmasters. I request madam to start the session. Madam, unmute cheyandi. Good morning, Sheshu Kumari garu, Nagamani garu, Sharda garu, Suresh garu, Jagdish garu, and everybody whoever are on the panel from the CDAC as well as SCERT.
In fact, first of all, I would like to congratulate CDAC as well as SCRT in collaboration for organizing a very apt training course during the COVID times. And number two, for all the participants, whoever are on the grid today, whether it is teachers or on the admin side of the schools or on the education department side, whether private or public, whoever have been registered. In fact, you are on the right track, and it is right time that such a course is being taken up. And third, I do thank SCRT for making Telangana Police a part of it. Ivala, all of you might be knowing that any virtual classes, they increase the attack space for anybody to know about you, not just about the content about what we are putting up on the online screen, but various other content which otherwise you place through various sources on the internet directly become vulnerable for anybody who wants to track you or know about us, or we become vulnerable. So itlanti situation lo, especially teachers, whoever are part of it, whoever are part of teaching in a new methodology, ఇప్పుడున్న సమయంలో మనము ఎంత తొందరగా ఈ సిస్టమ్కి అడాప్ట్ కావాలి అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అట్ ద సేమ్ టైం. And I again re-quote it. One is we have to get adapted and we have to create an impact even on the online when we start telling about issues or subject to various groups, including your students. And with the backdrop that this is a virtual media through which you are trying to interact, should always be a cause of concern for everybody who are present on the internet, whether offline or online, and more so when online. అయితే నిన్న నేషనల్ కమిషన్ of course శేషు కుమారి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. Once again, for the information of all the participants and the panelists, I am Sumati, 2006 batch IPS, and presently I am Deputy Inspector General of Police, CID, and exclusively looking after the women's safety. Women's safety includes women, children, and senior citizens. మనము గత 3 phases of lockdown, now 4th phase of lockdown చూస్తున్నాము. ఈ నేపథ్యంలో I think all other panelists from the CDAC, they are going with the specific details of the subject which you have to actually get acquainted with. అంటే ఈ టర్మినాలజీ తెలియాలి, తర్వాత మీరు యూజ్ చేసే హార్డ్ equipment as well as the soft equipment, that is apps, etc. and etc. ఎంత అవగాహన ఉండాలో అదంతా కూడా, including modus operandi, they are going to teach you and they have taught you and they have made you well aware, hopefully, for the last 3 days. And నేను అనుకుంటున్నాను, my role here, more than making all of you know about technicalities of what actually happens, is what actually happens behind the technicalities and what actually gets affected legally. లీగల్గా అది మనం ఆలోచించేది ఎలా ఉంది, తర్వాత యాక్చువల్లీ జరిగేది ఎలా ఉంటుంది అన్నది మీ అందరితో కూడా యాజ్ టీచర్స్, బికాస్ యు ఆర్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. ద మొమెంట్ యు ఆర్ వెల్ ఎక్విప్డ్, naturally you will feel that you can take along your student community in a very robust manner and in a very confident manner. For you to take ahead or forge yourself on the online space in a very effective way, I feel that
you should know about how it can affect on the crime front. క్రైమ్ ఫ్రంట్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఏ రకంగా మీరు కానీ లేకపోతే పిల్లలు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ కోవిడ్ టైమ్స్లో ప్రాబబ్లీ ఈవెన్ ఆఫ్టర్ ద 4th lockdown, we are not going to see where we will meet in big numbers physically in a very sooner time, hopefully not at least for the next 1 year. Maybe even your schools are going to run in a staggered manner, we don't know. But social distance is going to be a new norm, and we have accepted it. When we have accepted that to be safe, maintaining a safe distance from one individual to the other also pertains to safe distance and safety on the cyber front is something which has to be understood by all of us. నిన్న నేషనల్ కమిషన్ ఫర్ విమెన్తో ఆల్ స్టేట్ డీజీస్ there was a online conference regarding the increase of crime during the lockdown period. Basically, all families were inside homes, as well as all families were together with whatever good things they had, whatever things which they didn't like otherwise, where they had a routine which was broken, and they are made to be in a particular space, whether small or big. Don't disturb. అయితే ఈ పరిస్థితిలో క్రైమ్ పెరిగిందా పెరగలేదా, అందరూ కలిసి ఒక రూఫ్లో ఉన్నప్పుడు క్రైమ్ సినారియో ఎలా ఉండింది అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి, ఐ థింక్ మోర్ దాన్ ఎనీబడి ఇట్ ఈస్ a matter of concern or a matter of curiosity to all the academicians, especially the teachers. So I thought I would just play you. When it comes to entire crimes against women or overall crimes online, the rate of increase has been spectacular. I should say that rate of increase compared to the normal times, it has been more during COVID times, around 7 times more than what it used to be. But when it comes to volume of crime which got reported during this time, it is less. So దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే రిపోర్టింగ్ మెకానిజం, we are used to finding a person or going to a police station and reporting. We are used to taking a person and then get reporting. And then we are used to going and representing to some senior officers, or we are used to reporting in the community, but never, we are not used to reporting online. Number one. And number two, who are the people who were, in fact, who did not have a free environment to report during this period also has been analyzed by the National Commission for Women. Thinking that women will not get any kind of support, or a child will not get any kind of support, because most of the time crime occurs within the family. The reporting was less. ఈ కంక్లూషన్కి రావడం జరిగింది. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఇట్ షోస్ దట్ ద అమౌంట్ ఆఫ్ రిపోర్టింగ్ హ్యాస్ టు ఆన్లైన్, number one. So the same medium which we are using for education, same medium where we are using for the knowledge transfer, we also have to report మన భయాలను, క్రైమ్ని, మన చుట్టూ ఉన్న జరుగుతున్న ఇష్యూస్ని అన్నీ కూడా మనము ఆన్లైన్ అండ్ సేఫ్ ఆన్లైన్ రిపోర్టింగ్ సిస్టమ్స్ని వెతుక్కోవడం చాలా అవసరము అన్నది ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాయింట్. అయితే ఐ విల్ జస్ట్ టెల్ యూ how the now
ఓవరాల్ సైబర్ క్రైమ్స్లో సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ చూసుకుంటే తెలంగాణ స్టేట్లో, యాజ్ యూ ఆల్ నో, cyber stalking or online frauds by impersonation with respect to women and children, and violation of privacy cases, as well as obscene content cases. ఇవన్నీ చూసుకుంటే the number of cases in 2019 has been the highest. అంటే there is a definite increase. ఒక్క ఈ MOs లో ఉన్న క్రైమ్స్ మాత్రమే 200 report అయ్యేవి. Now the reporting has gone around 370 cases. This itself shows that there is a rise. అయితే లాక్డౌన్ పీరియడ్లో తగ్గింది అంటే it is not a trend which we have to be very happy about it. We want more and more to be reported. And ఎందుకు రిపోర్ట్ కావటం లేదు అంటే we have to accept that most of the times they are harshly either victimized in the cyberspace. Cyberspace lo report ayye crime lo more than 50% of the content, other than the financial frauds, it is the crimes against women and children only. Yenduku? Because it is under our context, it is easy to defame a woman. It is easy to defame a child by sending either obscene content, either mails, or stalking these women and children using various websites or the chat rooms. అయితే కాంప్రమైజింగ్ పొజిషన్లో విమెన్ని తీసుకొని వస్తే దే కెన్ యూజ్ దెమ్ యాజ్ దే వాంట్ అన్న ఒక ఫియర్ జనరేట్ చేయడం. సో నౌ యు ఆర్ గోయింగ్ ఆన్లైన్ అండ్ ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు నో అబౌట్ దిస్, హౌ వెదర్ యు ఆర్ వల్నరబుల్ ఆర్ యువర్ చిల్డ్రన్ విల్ బి వల్నరబుల్. దీంట్లో నేను కొన్ని కేస్ జస్ట్ చాలా సింపుల్ అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్తాను. I will just end up in telling 4 or 5 case studies, and I think technical side presentations can go on. అయితే రివెంజ్ పోర్నోగ్రఫీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. రివెంజ్ పోర్నోగ్రఫీ అంటే రివీలింగ్ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ మెసేజెస్. అంటే ఈ ఇమేజెస్, వీడియోస్ విక్టిమ్ది ఇంటర్నెట్ మీద చూపిస్తే, అంటే ఒకవేళ ఫార్మర్ సెక్షువల్ పార్ట్నరో, లేకపోతే ఒక ఫ్రెండో, లేకపోతే ఒక ఇన్స్టాలో ఫ్రెండో, ఫేస్బుక్లో ఫ్రెండ్లో ఉన్న వాళ్ళకు, suppose if you cause distress or embarrassment by showing the same images in an unwanted time and also publishing it. అయితే ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. దే జస్ట్ క్రాస్డ్ 18, దే వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. అండ్ ఆ ఇంటిమసీలో సమ్ ఇంటిమేట్ మూమెంట్స్ లైక్ we put so many intimate things now on the internet. అట్లా ఇంటిమేట్ గా కొన్ని తీసుకున్న పిక్చర్స్ ని చాలా సింపుల్ గా ఏం చేస్తారు, అప్పుడు కాకుండా తర్వాత ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ చేసిన సందర్భంలో మనము పెట్టబోయే సెక్షన్స్ జనరలీ విమెన్ ఏం చేయాలి ఇట్లాంటి దానిలో ఒకటి, మనం ఏం చేస్తాము అన్నది మీకు చెప్పడం ఐ విల్ ట్రై టు టెల్ యూ. ఇట్లా చేసిన తర్వాత సపోజ్ నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, ఐ విల్ గో విత్ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ whom I thought is more amenable to me. అట్లాంటప్పుడు ఈ గ్రడ్జ్ డెవలప్ చేసుకున్న వాళ్ళు సేమ్ ఇమేజెస్ ని కానీ వీడియోస్ ని కానీ దే ట్రై టు సెండ్ ఇట్ ఆన్ ద వాట్సాప్, దే ట్రై టు సెండ్ ఇట్ ఆన్ ఇన్స్టా ఆర్ వేరియస్ సోషల్ మీడియా అప్లికేషన్స్, అండ్ దే విల్ ఫోర్స్ యూ టు సీ దట్ యూ గో అరౌండ్ దెమ్. దిస్ ఇస్ వెరీ కామన్ కైండ్ ఆఫ్ revenge taking mechanism with respect to teens or even women of any order. అయితే మీరు ఏ రిలేషన్లో ఉన్నా కూడా, ఎంత ఇంటిమేట్గా ఉన్నారు, ఆన్లైన్లో ఎలాంటి పిక్చర్స్, వీడియోస్ మీరు తీసుకుంటున్నారు, నాట్ సేవ్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, ప్లీజ్ బీ ప్రిపేర్డ్ టు అప్రోచ్ సైబర్ పోలీస్ ఆర్ రిజిస్టర్ ఏ కంప్లైంట్, because police intervention is the only permanent solution for any kind of cyber crime, and there is no second to it. That is the main reason why I am here, to let all the teachers know that you please encourage yourself and your children to report to the cybercrime police. And then చాలా మంది మిస్టేకన్ గా ఏమనుకుంటారంటే,
పోలీస్ కేస్ బుక్ అయిపోతే దట్ పర్టికులర్ కల్ప్రిట్ అనాయ్ అయిపోతాడు. అనాయ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ హార్మ్ అవుతుంది అన్న ఒక ఫాల్స్ బిలీఫ్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. బట్ culprits get deterred. They will be more and more vocal in doing the same kind of offenses. అలా చేయడానికి పోలీస్ని అప్రోచ్ అయితే పాసిబిలిటీ ఎందుకు లేదు అంటే మేము we will try to recover all the images and videos from the possession of the culprit. Please take it. It is a technical thing which I am trying to tell you. And this has to be increased amount of awareness has to go on with all the community on this particular aspect. Generally pette sections, I think these sections you can as well read what is the content, but it is basically stalking sections 354D, which we will go by, 506 and 509. అయితే 67 IT Act కూడా అప్లికబుల్ అవుతుంది. అయితే అబ్సీన్ వీడియోస్ ఉంటే మాత్రం 67A కంటెంట్ కూడా మేము ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఇది రివెంజ్ పోర్నోగ్రఫీకి. అయితే ఏం చేస్తారు మేడం, మాకు ఇలాంటిది ఒకటి ఎదురైంది, నాకు కానీ నా దగ్గర ఉన్న చిల్డ్రన్కి కానీ లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటిది జరిగినట్టు నాకు తెలిసింది, అప్పుడు పోలీస్ ఏం చేస్తారు అన్నది మీకు ఒక డౌట్ రావచ్చు. ఇమ్మీడియట్గా మేము ఏం చేస్తామంటే విక్టిమ్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తాము. తర్వాత న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇవి చూసిన వాళ్ళు, తర్వాత సర్క్యులేషన్లో పార్ట్ అంటే దే ఆర్ నాట్ పార్ట్, అంటే వాళ్ళకి ఏ ఉద్దేశం లేకుండా నాకు వచ్చి ఉంటుంది మీకు వచ్చి ఉంటుంది అట్లా వచ్చిన వాళ్ళ విట్నెసెస్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం. తర్వాత ప్రింట్స్ తీసుకుంటాం. ఈ అబ్జెక్షనబుల్ వీడియోస్వి ఫొటోస్వి జస్ట్ కేవలం ఒక ప్రింట్ తీసుకుంటాం. అండ్ దెన్ వీ విల్ గో ఫర్ ఎ మీడియేటర్ రిపోర్ట్ వేర్ వీ విల్ సీజ్ ఆల్ దీస్ అండర్ అ సర్టిఫికెట్ అండర్ సెక్షన్ 65B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. దీనివల్ల దానికి చాలా ప్రాధాన్యత వస్తుంది. ఒక్కసారి అలా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మేము సీజ్ చేశాము అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్విక్షన్ వస్తుంది. అండ్ హీ షల్ నాట్ రిపీట్ ఇట్ అండ్ ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైమ్ టు చార్జ్ షీట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఇది ఐ థింక్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఎవర్ ఆర్ ఆన్ ద గ్రిడ్ హ్యావ్ టు నో. అయితే ఏం చేస్తామంటే ఈ అక్యూజ్డ్ అంతా కూడా మేము ఐపీ అడ్రసెస్ కనెక్ట్ చేస్తాం. అండ్ వేరే ఏ లీడ్స్ ఉన్నా కూడా త్రూ ఐపీ అడ్రస్ కానీ వేరే లీడ్స్ ద్వారా ఈ పర్టికులర్ అక్యూజ్డ్ ఎక్కడి నుంచి ఇది ఆపరేట్ చేశాడు అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. సపోజ్ మీరు ఒక వాట్సాప్ యూజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇన్స్టా యూజ్ చేసి ఉండొచ్చు, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేస్తాము. చేసి we will also get a certificate from them under 65B. This is one of a very authentic scientific document which will be produced in the court of law. అయితే కన్ఫెషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేస్తాం. బట్ విత్ ఆల్ ఇంక్రిమినేటింగ్ ఇమేజెస్, వీడియోస్ అండ్ టూల్ ఆఫ్ అఫెన్స్. అంటే నేను మొబైల్ వాడుంటే మొబైల్తో, ల్యాప్టాప్ వాడుంటే ల్యాప్టాప్తో, డెస్క్టాప్ వాడుంటే డెస్క్టాప్తో, which are used in the commission of the offense. వీటితో పాటు నేను ఈ పలానా యూజ్ చేశాను అని చెప్పిన వీడియో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే దెన్ ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి, ఈ డిజిటల్ ఎవిడెన్స్ని అనలైజ్ చేయడానికి అండ్ ఫర్ సెక్యూరింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ విచ్ ఎవర్ వీ హ్యావ్ కలెక్టెడ్. అయితే ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే మోటివ్ ఆఫ్ ద ఆఫెన్స్ ఇమ్మీడియట్ గా ప్రూవ్ కావడానికి ఛాన్స్ ఉంది. దీంట్లో మనుషులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ టు షో దట్ హీ హ్యాస్ డన్ దట్ కైండ్ ఆఫ్ ఆఫెన్స్, హీ ఆర్ షీ. అయితే ఇవన్నీ చేసినా మళ్ళీ మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో, మళ్ళీ పెడతారేమో అన్న ఒక భయం కూడా మీలో ఉంటుంది. అయితే ఏం చేస్తామంటే ఈ అబ్జెక్షనబుల్ ఇమేజెస్, వీడియోస్ అంతా కూడా ఇమ్మీడియట్ గా సర్క్యులేషన్ నుంచి బ్లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ హ్యాపెన్ విదిన్ 24 hours to 48 hours. So hopefully all the teachers are very clear about the very common form of offense which generally takes place. ఇంకొక కైండ్ ఆఫ్ ఎంఓ చెప్తాం, ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అంటే స్టాకింగ్. ఏం చేస్తారు, ప్రొఫైల్స్, నా ప్రొఫైల్ ఒకలాగా ఉంటే చాలా డర్టీగా నా ఇమేజ్ పెడుతూ
they will put another profile of mine, believing it to be mine, and they will try to circulate it online. Yes or no? This, I think it also is a very common form of offense which most of the people will come across. I think మీ టీచర్స్ అందరికీ కూడా మీ చుట్టుపక్కల మీ ఎల్డర్లీ చిల్డ్రన్ ఉన్నా లేదంటే మీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా నౌ without irrespective of the place from where you are, whether it is an online, whether it is a city or totally urban setup, semi-urban or a rural setup, everybody is using a phone with an internet facility. చేసిన ప్రతి ఒక్కరికి ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, లేదంటే మినిమం ఫేస్బుక్ ఉంటుంది, లేదా ట్విట్టర్ ఉంటుంది, ఏదో ఒక దాంట్లో మాత్రం ఫాలో అవుతారు. సో దే విల్ హ్యావ్ అన్ అకౌంట్ ఆఫ్ దేర్ ఓన్. ఇఫ్ నాట్ వేరియస్ ఆన్లైన్ న్యూస్ మీడియా పోర్టల్స్ ని కూడా ఫాలో చేస్తారు త్రూ సమ్ మీడియం వేర్ యూ విల్ హ్యావ్ ఎ ప్రింట్ లెఫ్ట్ ఆన్ దట్ పర్టిక్యులర్ మొబైల్ ఆఫ్ యువర్స్ విచ్ యు ఆర్ యూజింగ్. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ నోన్ అండ్ వీఆర్ నోన్. ఒకవేళ సుమతి వాడుతుంటే అది సుమతి వాడుతుందని పక్కా ఇట్ ఈస్, దెర్ ఈస్ ఎ స్టాంప్ టు షో దట్ డిఐజీ ఈస్ యూజింగ్, DIG Sumati of Telangana Police is using this particular porno website. For example, if I open a porno site and then try to look at it, immediately at the back end, at the server end, and even for the people who want to defame me, will have that print shared simultaneously. ఇది ఎలా అవుతుంది? అయితే కొన్ని ఇన్స్టాన్సెస్ ఏమంటే బాయ్ క్లాస్మేట్స్, ఆఫీస్ మేట్స్, తర్వాత సమ్ ఫ్రెండ్స్, దే క్రియేట్ ఫేక్ ప్రొఫైల్స్. సోషల్ మీడియా ఆర్ సోషల్ నెట్వర్క్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ ఫోరమ్స్ లో చేస్తారు. చేసి ఏం చేస్తారు, ఆ ప్రొఫైల్స్ కి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేస్తారు. పంపించిన తర్వాత అందరు కామన్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా ఇది వెళ్ళిపోతుంది. సో దే థింక్ దట్ సుమతి హ్యాస్ యాక్చువల్లీ సెంట్ ఇట్ అండ్ దే విల్ యాక్సెప్ట్ మై ఫ్రెండ్ రిక్వెస్ట్. ఎస్ ఆర్ నో? This is also a very common form of offense which generally occurs. And ఏమవుతుంది, ఆ ప్రొఫైల్స్ లో యాడ్ చేసిన వాళ్ళతో కంటిన్యూస్ గా కాన్వర్జేషన్ నేను నడుపుతాను. బట్ ఐ ఆమ్ నాట్ యాక్చువల్లీ సుమతి, సంబడి ఎల్స్. నేను ఆ కాన్వర్జేషన్ నడిపిన తర్వాత మీ యాక్చువల్ సుమతి గురించి చాలా డెరగేటరీగా నేను స్ప్రెడ్ చేస్తాను. చాలా డర్టీ ఇమేజెస్ పంపిస్తాను, లేకపోతే డర్టీ థింగ్స్ చెప్తాను, నచ్చనివి చెప్తాను. ఐ విల్ ట్రై టు ఎనీథింగ్ దట్ ఈస్ నెగటివ్ గెట్స్ అట్రాక్టెడ్ టు వేరియస్ ప్రొఫైల్స్. కాబట్టి ఆ మెలైన్ ఇమేజ్ నేను విదిన్ డేస్, విదిన్ మినిట్స్ ఐ విల్ స్ప్రెడ్ ఇట్. సబ్సిక్వెంట్లీ నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనివల్ల విపరీతమైన ఇష్యూస్. దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ ద సూయిసైడ్స్ ఆర్ ఆల్సో కమిటెడ్ బికాస్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ అవర్స్. There is nothing, I would not have done anything but for having a social media account. One fake profile నేను ఎప్పుడో ఎవరికో పడకపోతే ఇది చేసిండొచ్చు. But do you think that you need to know how it is done and why you should report to the police? Again I say, as far as possible, revealing real names, real identities over social media shall not be done until unless it is an official account or for very known and official purposes. Then do మీరు ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్యూరిటీ ఫీచర్స్ చదవాలి. చదవకుండా మీరు నాకు రాలేదు, నేను ఒక పల్లెటూరులో ఉంటాను, అయినా కూడా నేను వాట్సాప్లోకి వచ్చేసాను, ఇన్స్టాలోకి వచ్చేసాను, ఎవరో తెలిసిన వాళ్ళతో మీరు సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని కూడా చదివించుకోవాలి, which are offered by these social networking sites. Next, reporting online. This is the funda which all teachers now have to know how to report online. Anywhere cybercrime is reported, you first have to see that it is reported online and it is immediately redressed. Even probably SIDAC would have said it, what are the various portals where you can very easily report online. అయితే go to the profile of that impersonating account. ఏం చేస్తారు, చేసి క్లిక్ చేయండి on 3 dots on the cover photo. కవర్ ఫోటో మీద ఉన్న 3 dots మీద టిక్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో సెలెక్ట్ రిపోర్ట్ అని వస్తుంది. దెన్ యూ రిపోర్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ యువర్స్. దెన్ బీ ప్రిపేర్డ్ టు అప్రోచ్ ద సైబర్ పోలీస్. అగైన్ మై రిక్వెస్ట్ ఇస్, ప్లీజ్ అప్రోచ్ cyber police
And with respect to cyber crimes, CID, as well as if it is specifically against women and children, we have an exclusive module running for women and children in women safety wing, and even otherwise cyber crimes in the CID, where we will try to help out. Oka 2 days kritamu, one girl, she reported that she was very close in class 9 with somebody, and then after that they were close, they went to movies XYZs, and ఈ కోవిడ్ టైమ్స్ లో ఏమీ పొద్దుపోక వాట్ హీ డిడ్, అప్పుడు పోయినవన్నీ అవన్నీ కూడా సర్క్యులేట్ చేసి he tried to circulate to all the engineering friends where they are doing in a particular reputed college in Hyderabad. So she was so perturbed that it might be known to my parents that I moved very closely with this particular boy in class 9, because she was very young. She never knew that the repercussions ela untayi ani. And it is versus individual freedom. I have freedom to move and realize, and then I can go back to a very normal stage. Danni exploit cheyali and anukodam is a crime. So నేను చచ్చిపోతాను, ఆయన దగ్గర మొత్తం కంటెంట్ ఉంది, and what they did, 2-3 boys together, they tried to exploit that particular girl. Then what we did, we have followed the same SOP. The SOP where we went, we collected all the instruments, whatever we have. First thing is, we have registered, taken a complaint, put up a case, and she didn't want even a single message to be repeated. So all that was collected. First to report chesamu, abuse report chesi inko pakka we have seized the entire material. It is very easy. It is not a difficult job for police. The only thing is you have to approach us through some medium or the other. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఒకవేళ క్రియేట్ చేసి ఇఫ్ దే అండర్టేక్ ఆర్ ఇఫ్ దే రిసార్ట్ టు స్టాకింగ్, దెన్ ఆల్సో 354D సెక్షన్, తర్వాత 509 IPC, అలాంగ్ విత్ దట్ obscene sections content ఏదైతే 67 IT Act 2000 ఉందో, and if there are obscene videos in the mails, then 67A ఇవి invoke చేస్తాం. This I think all teachers also can know that these are the sections we invoke, because you are all academicians. Minimum legal knowledge in fact will be useful for you also, and you can go through. అయితే దీంట్లో ఏం చేస్తాము, సేమ్ థింగ్, we will examine the victim, we will examine all the other neutral witnesses, we will take the prints, we will go through the social networks, and we will contact them for the relevant information, and the imposter profile also we will collect, we will gather, we will connect this particular offense to the IP address from where it has been generated. So itla cheyadam valla em avutundante, maaku రియల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా క్విక్ గా వస్తుంది, అండ్ ఇట్లాంటి దానిలో 10 మంది వచ్చి మీకు సుబూత్ చెప్పాల్సిన అవసరం ఉండదు. ద టెక్నికల్ ఎవిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇనఫ్ టు షో దట్ ఇట్ ఈస్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు అన్ ఒఫెన్స్, యూ హ్యావ్ బీన్ విక్టిమైజ్డ్ అన్నది తెలియడానికి ఒక పోలీసు మీరు చాలు, ఏ థర్డ్ పర్సన్ కూడా అవసరం లేదు. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎంబో. అండ్ అనదర్ ఇస్ extortion for the sex. This is extorting money or sexual favors from someone by threatening to reveal the evidence of their personal and sexual activity. Itlantivi addam petti em chestaru, they try to extort the money. Dintlo I will just try to tell a small case. Oka engineering dropout abbai, he created a fictitious Facebook. Very small examples I'm trying to tell, not very complicated examples where hundreds of victims are there and all that. అయితే ఫిక్టిషియస్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసి విత్ ద ఐడెంటిటీస్ ఆఫ్ అ యంగ్ గర్ల్ లాగా పోస్ట్ చేస్తూ ఒకటి క్రియేట్ చేశాడు. చేసి హీ ప్రిటెండెడ్ యాజ్ ఎ గర్ల్, అండ్ ఏం చేశాడు, ఆ సచ్ ఫేక్ ప్రొఫైల్ నుంచి హీ యాడెడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ టు మెనీ యంగ్ గర్ల్స్. న్యాచురలీ కదా, నేను గర్ల్ అయినప్పుడు అవతల వైపు నేను గర్ల్స్ కి రిక్వెస్ట్ పంపిస్తే జనరలీ టక ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఏం చేస్తారు, జస్ట్ అట్లా ప్రొఫైల్ కనబడగానే యాక్సెప్ట్ చేస్తారు. ఇన్స్టాలో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారన్నది ఇంపార్టెంట్, కానీ అన్నది అస్సలు ఇంపార్టెంట్ కాదు. నంబర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఆ డ్యూ కోర్స్ ఆఫ్ కాన్వర్జేషన్ తో
ఏం చేశాడు, ఈ ఇంపోస్టర్ befriended so many girls, and after gaining confidence of different girls, he sent private images deceptively claiming to be of the imposter and invited other girls in his friends groups. వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఇగ్నరెంట్లీ ఏం చేశారు, కొంతమంది గర్ల్స్ దే షేర్డ్ దేర్ ప్రైవేట్ ఇమేజెస్ విత్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ హూ హ్యావ్ ఇంపోస్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గర్ల్. అట్లా చేయడం వల్ల రియల్ కలర్స్ ఆఫ్ దిస్ ఫెలో హ్యాస్ కమ్ అవుట్ అండ్ హీ స్టార్టెడ్ డిమాండింగ్ sexual favors, monetary favors for all those who have fallen into his trap. Then ఏం చేశాడు, థ్రెటన్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత కొన్ని చోట్ల చాలా ప్రైవేట్ ఇమేజెస్ వాళ్ళవి రియల్వి కలెక్ట్ చేసుకున్నాడు, కొన్ని ఫోర్సిబుల్ గా కొన్ని వీడియోస్ తీయించాడు. అండ్ ఇవన్నీ అన్ట్రూ కాదండి. ఇట్ కెన్ హ్యాపెన్ టు మీ, ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ, అండ్ ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి, అండ్ ఇట్ ఈస్ అ వెరీ కామన్ ఫార్మ్ ఆఫ్ ఆఫెన్స్ ఆల్సో. అండ్ అట్లా అని మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్, number 1, we have to have care and caution. Number 2, suppose unknowingly we fall into some trap, and there are definite ways how we can come out of it. And దీంట్లో కూడా application of law is the same. The female victim 354D and 509, and if the contents are obscene, again 67 IT Act. ఇదంతా జిందా తెలుసు మాకు. ఇన్ అడిషన్ ఇట్లాంటి వాటిలో మేము 384 IPC అన్న ఒక సెక్షన్ యాడ్ చేస్తాం. సేమ్ SOP ఇస్ ద సేమ్. అయితే ఈ మీడియేటర్స్ రిపోర్ట్ లో ఏం చేస్తామంటే, ఈ ఫేక్ ప్రొఫైల్స్ ఎవరెవరివి తనది క్రియేట్ చేశాడు, తర్వాత ఎవరెవరికి యాడ్ రిక్వెస్ట్ పంపించాడో వాళ్ళందరివి కూడా కలెక్ట్ చేసుకుంటాం టు షో దట్ దిస్ ఇస్ ఎ ఫేక్ ప్రొఫైల్ and not a real profile of a particular person. And it is damn easy to charge sheet. Please take it from us. It is very damn easy to make a charge sheet. Only thing is, you have to come out of that fear of non-reporting. Recently, I will again tell you one of the case. Iddaru father and mother, both of them are software engineers and very highly placed in a very big company. And girl is in class 9 or class 8 and going to 9 or something. She is a topper, head girl in the school. అయితే ప్రాబ్లం ఏంటంటే, మదర్ బిజీ, ఫాదర్ బిజీ, ఇంట్లో ఓన్లీ గ్రాండ్ మామ్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఎవరైతే ఇంటర్నెట్ కనెక్షన్ పెడతారో, ఈ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టే అతను దే స్టే ఇన్ అ విల్లా, ఐ మీన్ 2 అండ్ పైన ఆ పాప బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్టెప్స్ త్రూ ద గ్లాస్, అటువైపు హీ కమ్స్ అండ్ ఎప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్ గా లేదు, స్పీడ్ లేదు అంటే they will call into that particular place and he will come, he will adjust, he will ask if speed is proper and he will go away. అయితే ఈ ప్రాసెస్ లో ఏం చేశాడు, he started knowing what all websites this girl goes through, whom all she befriends and what kind of conversation goes on. ఆ పరిస్థితులు ఏం చేశాడు, ఇతను కూడా ఒక రిక్వెస్ట్ పంపించాడు. పంపిస్తే she accepted. And he never asked for anything. He never revealed who he is. And then ఏం చేశాడు, నీకు అది ఇష్టం కదా, ఇది ఇష్టం కదా, ఎందుకంటే he knows he is the one who is giving them the connection. He knows what all she is doing on the internet. ఈమెకి ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్, ఈమెకి ఏమి ఇష్టమైన కలర్స్, ఈమె ఎవరంటే ఇష్టము, ఎవరంటే ఇష్టం లేదు, ఏ మ్యూజిక్ అంటే ఇష్టము, ఏ మూవీ స్టార్ అంటే ఇష్టం, ఏ పాప్ స్టార్ అంటే ఇష్టము, యాక్చువల్లీ what they talk about sex, what they talk about what are going on. And they started revealing very intimate details about the parents, neighbors, friends. ఇవన్నీ చేసిన తర్వాత then he said that you are looking very good and I want myself to show my face to you. అయితే ఇక్కడెక్కడ కనపడాడు, స్కూల్కి వెళ్ళి the moment that girl is going inside the school, he stands outside. That's all. He doesn't do anything. And the entire interaction is on the internet only. ఆ అమ్మాయి మెంటల్ గా ఎంత బీటన్ అప్ అయిపోయిందంటే, at some point of time
she was not able to reveal to the father because there was a bit strained relation between mother and father for silly things, not big things. And so she could neither tell father properly nor mother properly. And finally, and one day she attempted to commit suicide. అప్పుడు చాలా భయపడి ఫాదర్ దీన్ని కనుక్కొని ఈ అమ్మాయి ఎందుకో బాలేదు, ఎందుకో చాలా డల్గా ఉంటుంది, అంత హెడ్ గర్ల్ ఉన్న అమ్మాయి, క్లాస్లో సెకండ్ ఫస్ట్ వచ్చే అమ్మాయి మార్క్స్ సడన్ లో ఎందుకు తగ్గిపోయాయి అని దెన్ దే ఆస్క్డ్ హర్. షీ డింట్ రివీల్ ఎనీథింగ్ టు మదర్. Then on continuous interaction, we had sent her to a psychologist. Then she revealed, somebody is doing like this. That fellow is the one who arranges internet. I like him. You know what she said? I like him because he knows everything about me. When father said that he has compromised and that's why he knows, she was not able to understand at all. She just said that he sees me every day. That's why he knows about me better than you. See what is the solution you will show. So we have to be very watchful about what children are watching, what are the children's moods, and how to put various kinds of screens to them, and then talk to them openly. Don't think that a police officer is trying to bewilder you. No, no. నేను మిమ్మల్ని భయపడించడానికి చేసే ప్రయత్నం కాదు ఇది. That is what is happening. That is why you should have the knowledge of internet. What I am trying to say is how children use. No, only then we can come into their arena. Then I will again try to tell the most common form of offenses among the children is child pornography. You all know that it is a form of child sexual exploitation, and it is a visual depiction of the sexually explicit images or conduct involving a minor, that is less than 18 years. Images and videos of child pornography are also referred to as child sexual abuse material, CSAM అని అంటారు దీన్ని. అయితే ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. చాలా ఇన్స్టెన్సెస్ ఉంటాయి. అయితే ఈ షేరింగ్ ఆఫ్ మెసేజెస్, వీడియోస్ డిపెక్టింగ్ ద చిల్డ్రన్ ఇన్ సెక్షువల్లీ ఓవర్ ద ఇంటర్నెట్ ఈస్ వెరీ కామన్. You know, it is very common on various online forums. అయితే as per the Information Technology Act, the acts like browsing, you should be very clear about it. Acts like browsing, downloading, and enticing children for the relationship or offenses. You cannot ask a child to browse a particular content which is not normal. It is an offense. If you ask them to download a particular content for you which is not normal, which has a sexual explicit messages or information, it is an offense. And also not only downloading, enticing వాళ్ళని ఇది చేసేట్టు చేయడం కూడా, it is an offense under the IT Act. According to an estimate, if all of you know, based on the National Center for Missing and Exploited Children, Indian users uploaded almost 5,000, they do 5,000 videos on a weekly basis of children. Sexual exploitation ఆ లెవెల్లో అవుతోంది పిల్లలది. And Delhi tops the list in the country, and followed by Maharashtra, followed by Gujarat, Uttar Pradesh, West Bengal, and we are also there on the line. అయితే దీంట్లో do's and don'ts I will just try to tell you. Realize that as per the Information Technology Act, the acts like browsing in private and public places, downloading and enticing children for the relationship, and social media websites and apps which monitor the browsing and circulation of child pornography, police can take stern action on all these. These things come under law and this comes under crime. So please be very clear about it. ఇది ఏం కాదు, మేమేం చెయ్యలేము, ఇది ఏం చెప్పినా కూడా ఏం జరగదు అన్న ఒక అపోహలు మనము మానుకోవాలి. Then application of law when it comes to child pornography, that is when I said that it is browsing, downloading and enticing children for a relationship, ఇవన్నీ కూడా it is covered under 67, 67A, 67B IT Act and invoking along POCSO provisions also. దీంట్లో ఏం చేస్తామంటే ఎవ్వరి కంప్లైంట్ అక్కర్లేదు. We can also register the cases suo moto. In that kind of situation, we can register the cases suo moto
And prints of all the objectionable videos and prints we can take, and under the cover of, as I said, the mediator report, we can produce in the court with a 65B IE Act, Indian Evidence Act prakaram. And naturally IP address ki connect cheyadaniki prayatnam chestamu. And even when servers are outside also, now there is a very good mechanism set up where we can get the IP addresses. Next, I will again tell one more modus operandi, that is morphing. Morphing అనేది చాలా frequent గా మీరు వాడుతుంటారు for various reasons. But actually what morphing is, change smoothly from one image to another by small gradual steps by using computer animation techniques. Hope you got it. ఒక ఇమేజ్ ని ఇంకో ఇమేజ్ గా చాలా స్మూత్ గా, ఇప్పుడు చాలా యాప్స్ లో ఉన్నాయి కదండి ఫొటోస్ తీసుకునేటప్పుడు, దే కీప్ చేంజింగ్. మనం చాలా బాగా కనిపించేట్టు, తెల్లగా కనిపించేట్టు, మనము షైనింగ్ ఐజ్, మూతి, ముక్కు అన్ని మార్చుకుంటాం కదా. బట్ దీస్ యూజింగ్ ద యానిమేషన్ టెక్నిక్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఎదర్ ఎంబెడెడ్ ఆర్ విచ్ వీ యూస్ టు చేంజ్, ఇట్ ఈస్ కాల్డ్ as మార్ఫింగ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రొఫైల్స్ ఆఫ్ వన్ బాయ్ అండ్ ఎ గర్ల్, దేవర్ ఎక్స్చేంజ్, ఒక కమ్యూనిటీ మ్యారేజ్ బ్యూరోలో వీళ్ళిద్దరివి ఎక్స్చేంజ్ చేశారు. చేసిన తర్వాత ఆ బాయ్కి, ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చాలా నచ్చింది. నచ్చిన తర్వాత అయితే ఆ అమ్మాయికి నచ్చలేదు. హీ డెవలప్డ్ ఏ గ్రడ్జ్ ఆన్ దట్ పర్టిక్యులర్ గర్ల్. గ్రడ్జ్ చేసి ఏం చేశాడు, అతను జెన్యున్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఆఫ్ దిస్, ఈ అమ్మాయిది విజిట్ చేసి, హీ పిక్డ్ అప్ హర్ ఇమేజెస్ అండ్ హీ మార్ఫ్డ్ దెమ్ బై చేంజింగ్ ద బాడీ పార్ట్స్ ఇన్ అన్ ఎక్స్పోజ్డ్ మేనర్, అండ్ దెన్ by adding some semi-naked videos, prints, ivanni kuda add chesi, then what he did, you know, the very bad thing what he did is he posted over the internet and posted on the X-rated websites, adding the mobile number of the girl's father. Meeku ee amma interest unte mere ee number ni contact cheyochu. You just see the kind of humiliation they would have undergone. And for what fault of that girl? Just because they have given in a marriage bureau, just because she didn't want to go ahead with that, or family didn't want to go ahead with that particular marriage alliance. అయితే ఆ తర్వాత వీళ్ళకి చాలా కాల్స్ రావడం మొదలు పెట్టాయి. దెన్ దే కుడ్ నాట్ బేర్ ఇట్ అండ్ దే రిపోర్టెడ్ ద పోలీస్ అండ్ స్టర్న్ యాక్షన్ వాస్ టేకెన్. ఇట్ ఈస్ చార్జ్ షీటెడ్. దీంట్లో ఇన్ఫాక్ట్ ఈవెన్ దే గాట్ అ జైల్ ఆల్సో. అయితే మీకు అందరికీ తెలిసింటది, చాలా మంది యాక్ట్రెసెస్, మోడల్స్, మూవీ స్టార్స్, టీవీ స్టార్స్, వాళ్ళందరికీ కూడా వాళ్ళ హెడ్స్ అన్ని మార్ఫ్ చేసి మనవి పెట్టి తర్వాత నేకెడ్ ఇమేజెస్ అవైలబుల్ చేస్తుంటారు. ఇట్ ఈస్ అ వెరీ కామన్ ఫార్మ్ ఆఫ్ ఒఫెన్స్. సో ప్లీజ్ అవాయిడ్ పోస్టింగ్ రియల్ ఐడెంటిటీస్ విత్ నేమ్స్, విత్ మొబైల్ నంబర్స్, విత్ అడ్రసెస్, విత్ ఇమేజెస్ ఓవర్ ద పబ్లిక్ వెబ్సైట్స్. This is the best form of defense which you can undertake to protect ourselves. That to public websites మీద ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు. This is something all teachers have to tell repeatedly to your children and yourself also. రోజు ఒక సైబర్ టిప్ లాగా you can just give one tip every day, especially to the students above class 8th and above. And దీంట్లో కూడా application is same sections are applied and same kinds of MO is undertaken. Finally, emails are very common means of information which we keep sharing. Content sharing ki emails వాడతాం. అయితే ఈ harassment via emails also is one form of offense. It is a form of stalking. Straight away it is also a stalking in which false, fabricated, unwanted, threatening emails are consistently sent to the target. Is it seen? Probably you would have heard that these kind of things are very common. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు క్లాస్మేట్స్ అండి. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేశాడు, బట్ పేరెంట్స్ రెఫ్యూజ్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, దట్ గర్ల్ వాజ్ మ్యారీడ్ టు అ డిఫరెంట్ పర్సన్ న్యాచురలీ. అండ్ దెన్ ఆన్ దట్, నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా, ఆన్ దట్ దే డెవలప్ గ్రడ్జ్, దే క్రియేట్ ఫేక్ ఫిక్టిషియస్ ఈమెయిల్ ఐడీస్ అండ్ ఇన్ ద నేమ్స్ కామన్ ఫ్రెండ్స్ని యాడ్ చేయడము యాజ్ యూజువల్. అండ్ దట్ షీ హ్యాడ్ అన్ అఫేర్ విత్ హిమ్, విచ్ ఇస్ వెరీ వెరీ కామన్. నాతో అఫేర్ ఉండి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుందని చెప్పడం. అండ్ ఇన్ అవర్ సొసైటీ ఇట్ ఈస్ నాట్ వెరీ యాక్సెప్టబుల్ అండ్ ఇట్ ఈస్ మేడ్ పబ్లిక్ అండ్ ఫ్యామిలీ ఈస్ రూయిన్డ్. అండ్ ఇన్ దిస్ కైండ్
please don't jump to the conclusions basing on the emails. That is our plea to all of you, whether it is a male or a female. Just because something has come on an internet, please don't come to a conclusion from any unknown people. And similarly, realize that cyber police are able to trace the source of such emails. Maybe easy ga dani source ni trace cheyagalamu. And please be prepared to approach the cyber police. And do not never delete false emails despite that they are irritating and annoying. They are sent and used for tracing the culprits. Avi unte manamu culprit ni trace cheyochu. And of course, SOPs are the same. And these are the things which I thought I will be sharing with you. All of you know National Cybercrime Reporting Portal, NCRP, which you have to, all of you should know that you can report there. అయితే మనకు తెలంగాణ స్టేట్లో యూ కెన్ రిపోర్ట్ అక్రాస్ ద కంట్రీ. ఆఫ్ కోర్స్ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ రిపోర్ట్ చేయొచ్చు. If it is crimes against women and children, if it is any kind of cyber crime, you can approach your nearest police station. And financial frauds, you know, phishing is occurring widespread actually during COVID. Dabbulu viparitanga potunnayi. Even bank people are also falling prey to these things. And any cyber crime police station, mana daggara 4 cyber crime police stations unnayi. Hyderabad city, Cyberabad, Rachakonda, as well as CID, Crime Investigation Department of Telangana. 4 cyber crime police stations ఉన్నాయి. You can approach any police station. You can approach online National Cybercrime Reporting Portal, or for us, if you want to approach us, you can approach Women Safety Wing through a WhatsApp number 9441669988, and I will share it across also through one of the poster which we will send it to you to be shared to all the teachers. And of course, we have a mail, we have an Insta account, we have a Facebook account, we have a Twitter account. You can share on any medium and we will respond. We are here to respond you. And finally, once again, I will just tell in a very small way the precautions which you have to take while reporting. It is always advisable to meet police personally and report the crime. And if there is no chance, please do it on the online. If the suspicious person is still in touch with the victim, keep them engaged and inform the police. That is more apt. And if victims have suspicious on a particular mail ID, mobile number, never call that number, but inform the police in advance. Never delete the information, however objectionable it is, because at the back of the mind, once it is deleted, we cannot do anything. So keep it like that and then report it. These are the finer questions which I thought I will be sharing with all of you. Finally, other than that, on the cyber front, I would just like to tell you certain things. Of course, CDAC, as all of you know, it does has a wing called InfoSec for preparation and conducting of the cybercrime prevention and awareness programs, which all of you should be aware of, as a part of which they are doing the certificate course to all of you. And it does have the ready-made material, which all teachers, I think CDAC is sharing with all the teachers for the prevention of cyber crimes. And for getting any publicity material also, of course, we can get it from CDAC, any organization. I think SCRT might be procuring from CDAC. Like we do in combination with the CDAC, various kinds of cyber awareness programs and cyber module, cyber journals, and cyber safety tips for children as well as women, and in general, all the citizens. All these also can be shared online on your portal. I think there are quite a few on the portal also. At the Women Safety Wing of Telangana, because I am working with CID Women Safety Wing, I thought I will tell you, దేశంలో ఎక్కడ కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేకంగా ఏర్పడలేదు. ఇక్కడ మనం ఎట్లయితే సమర్థవంతంగా వేరియస్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ లైక్ మావోయిజం, టెర్రరిజం డీల్ చేశాము, అంతే సమర్థవంతంగా క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్, బికాస్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ విమెన్. సో వీ థాట్ వీ హ్యావ్ టు డీల్ ఇట్ ఇన్ ఎ వెరీ ఎఫెక్టివ్ వే, in a very organized way, where we can see that women who are in Telangana feel safe. Ee motto tho mana women safety wing just March 18th last year form ayindi. Ee 1 year అయిపోయింది almost. It is 1 year 2 months now.
And we have made a very good progress by getting in touch with a lot of stakeholders like you. And until unless there is a lot of awareness on these crimes and how they occur, and that we should have that confidence to report, and it will be taken care of. And even dial 100 lo kuda, last month, I mean, from May 1st to till May 22nd or 23rd, 22 cybercrimes got reported, all cases got registered. So so feel free to report. That is the only thing I can tell as a police officer and as a woman also. Don't be hesitant about reporting the crime. And it is not something where we don't know, ante edo dintlo chaala technicalities untundi anna oka mind block ni we have to remove it. All the teachers, it is very easy to report for either you or for your children and get redress too. With this, thank you SCRT for giving me an opportunity to interact with all the people whoever are online once again. And I think I will complete my part of it has, I will say that it has been completed. Thank you, madam. A very informative and detailed insights into the cyber crimes that the police come across. Ma'am, in fact, working with your Women Safety Wing is a pleasure. As you rightly reminded, March 18th was the day on which the Women Safety Wing was launched, and within a week we had a meeting with Madam Swati Lakra and the former Secretary Education Janardhan Reddy Garu in your office. So right from the inception, we have been working with the Women Safety Wing of Telangana Police. As per the recommendation of the Minister's Subcommittee, the dial 100 number is inserted in all the textbooks now this academic year. Previously, from 2015 onwards, మనము 1098 చైల్డ్ హెల్ప్ లైన్ మన టెక్స్ట్ బుక్స్ అన్నిటిపైన ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ మనము డైల్ 100 కూడా ఇన్సర్ట్ చేసాము. సో అది ఒక డెవలప్మెంట్. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ యూ హ్యావ్ కన్వేడ్ దట్ వన్ షుడ్ ఫీల్ ఫ్రీ టు రిపోర్ట్ ఆన్లైన్ ఎనీ సైబర్ క్రైమ్ ఆర్ ఎనీ offense against children or for that matter any person. And all the IPC sections and Indian Evidence Act sections that you have presented, ma'am, I tried to put them together, a few of them. So I'll try to share the screen, ma'am. If you please correct if there is any change in that or any corrections, and we will share with our teachers also. Yeah, please do it. We will be sharing our cybercrimes module. Will be sharing all the reporting portals so that if it is available with all the teachers, it is good. In fact. Yes, ma'am. So as you were talking, I tried to quickly put them together. So some of the sections that I could quickly note down as per the talk of Mrs. Sumati, Deputy Inspector General of Police, Women's Safety Wing of Telangana, and also CID. Indian Penal Code is amended, and electronic documents are also taken as evidences. Madam has touched upon many sections. I have tried to put them together, ma'am. Ma'am, you can also talk on these. Meer cheppandi, madam. I think telling on the sections. Yes, ma'am. These are some of the sections we quickly have jotted down as you spoke with the case studies that you Yeah, mostly these are the sections with respect to cybercrimes, 354D, 504, 506. Generally what we, the meaning of the section itself displays it. Obscenity ante enti, and it is explained. And because it is all teachers, I think you shall go through the details of this particular section. These are the sections generally we invoke, but mostly it is IT Act and 354. The stalking is the most common form of offense. Yes. And 506, 509, 504, 67, 67A and 65 Evidence Act. So Miru, e sections varaku we will give details also. I mean exact terminology also, yes, if at all, if it is required. Yes, ma'am.
Thank you, think ma'am. further explanation is on Yes. this portal may not be much. Yes, ma'am. Yeah. Thank you, ma'am, for all the insights that you have given along with certain case laws, and how online reporting is important, and how teachers can create an awareness, because the unlimited and infinite kind of information that is available on the internet makes children move from one browser to another, and subject them to a lot of violence again in the internet space. So cyber safety is something which all the teachers need to be aware of, and along with them the parents also should be aware of what goes on in the learning space of the children, not merely the meeting rooms that the schools or teachers provide. Beyond that, what the child is prone to be subjected to. This as an insight, it's very important for all of us at this moment, ma'am. I once again thank you for your time, ma'am, valuable time and your experience. In fact, the teachers also should know, Madam was a product of our residential schools, part of AP residential schools, and she had a very illustrious career. And from 2006 onwards, she has been working in different important wings of the department. She worked as SP and also particularly in Hyderabad, and now in Women's Safety Wing. The module that the SCRT developed is thoroughly vetted by the police department. We will be sharing all the information with the teachers. This will be made available on the SCRT website, along with the cyber laws and IPC sections, Indian Evidence Act sections that are relevant for the teachers. Thank you, ma'am, once again. Yeah, thank you all for the opportunity, and hopefully the interaction should make a lot of difference, more than the material, along with the material whatever we give. And we are always available for the citizens of Telangana. Thank you. థ్యాంక్ యూ మేడం. మా టీచర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీరు జస్ట్ 1 or 2 questions if possible. Yeah, 1 or 2. Yeah, please. ఓకే సార్, ఎవరు చెప్పండి క్వశ్చన్స్ తొందరగా. సార్, దిస్ ఇస్ లక్ష్మీనాథన్ సార్. చెప్పండి మేడం. మేడం ఒక క్వశ్చన్ వచ్చింది. ఒకవేళ మన ప్రైవేట్ ఇమేజెస్ ని ఒకవేళ ఎవరైనా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేసినట్టు అయితే, అలాంటి వాటిని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మనం ఏమైనా డెలీట్ చేయవచ్చా, లేదా మేమేమైనా డెలీట్ చేయవచ్చా? ఒకవేళ తెలిస్తే దానికి సొల్యూషన్ చెప్పండి మేడం అని చెప్పి అడుగుతున్నారు మేడం. మనమే కూడా డిలీట్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ is very easy also. I request somebody from CDAC to explain when they do it. Yeah. Maname kuda we can. Madam, last question, madam. Yeah, please. ఈ సైబర్ టిప్స్ ఒక PDF ఫార్మాట్ లో కనుక ఉంటే స్కూల్లో పిల్లలకి ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీలైతే సైబర్ టిప్స్ ఏమైనా ఉంటే మాకు ఇవ్వగలరు అని చెప్పి 2-3 అడిగారు మేడం. Yeah, we will share it, and we will share it. And please follow us on Twitter and మేడం, కొన్ని క్వశ్చన్స్ వ్యూవర్స్ వేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, పోర్నో సైట్స్ ను అంటే ఇది అథెంటిక్ గా బ్లాక్ చేయలేమా అనేది ఇష్యూ ఒకటి. తర్వాత న్యూస్ పేపర్ లో కానీ ఇట్లా లోన్స్ అప్లికేషన్ ఫేక్ న్యూస్ వస్తుంటుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ సుమోటోగా ఎందుకు తీసుకొని దీన్ని ట్యాకిల్ చేయకూడదు అన్నది. ఇంకోటి, టీవీ ప్రోగ్రామ్స్ కూడా సైబర్ క్రైమ్స్ పైన ఎక్కువగా చాలా వస్తున్నాయి. అంటే ఇట్ గివింగ్ డిఫరెంట్ క్లూస్ ఫర్ టు కమిట్ ఇటువంటి నేరం చేయడానికి. సో ఇవి ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది ఈ 3 కలిపి ప్రశ్న వేయడం జరిగింది మేడం. Number 1 is porno sites అండి. చాలా వరకు కూడా మనకు ఎంట్రీ లెవెల్లోనే ఎవ్రీ డే దే సీ వేరియస్ సైట్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, because most of the servers are not in the country and then they come through some other medium, it has become a challenge to us actually. More awareness will create more, I think, more kind of control or managing these particular sites, number 1. And number 2, these fake employment, different kinds of things which come on the newspapers. Already cases would have been registered. Only thing is they change the firm's name and then they keep doing. Which is a very common form of offense. And ఇప్పుడు మనము తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఇలా రిపీట్ అఫెండర్స్ కంతా కూడా మనము ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కి వెళ్తున్నాం. When we show that it is a very organized crime.
కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చూపించడానికి మనకు చాలా పక్కా ఎవిడెన్స్ కావాల్సి వస్తుంది. ఒకవేళ ఒక పర్టికులర్ సంస్థ కానీ ఒక పర్టికులర్ పర్సన్ కానీ 5 times 4 times చేసినా కూడా దట్ ఇంటర్వెల్ మ్యాచ్ కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, ద ఎవిడెన్స్ విచ్ ఈస్ షోన్ హ్యాస్ టు రిజల్ట్ ఇన్ కన్విక్షన్, మినిమం కన్విక్షన్స్ రావాలి. దీస్ ఆర్ సర్టన్ ఛాలెంజెస్ విచ్ నౌ with the more and more scientific evidence in place we are trying to overcome, and there is a very good progress in this aspect. We have gone ahead with the PD Act, I mean Preventive Detention Act, of around 600 people for the past 5 years, which is quite a big number, where that is how the crime rate in Telangana has come down drastically also. And this is a field, yes, we have to concentrate more and more, as you have rightly said. And third thing is we giving it in a PDF form that will be shared. Definitely it will be shared with the director. Yes. Thank you, madam. No, please. Madam, no, taniki time, madam ki. ఓకే. Thank you. Madam, ఈ రోజు మీరు సైబర్ క్రైమ్స్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా అందరికి అర్థమయ్యే విధంగా చక్కటి భాషలో నిజంగా ఒక మంచి ఉపాధ్యాయుడు చెప్పే విధంగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. మీకు మా ఉపాధ్యాయులందరి తరఫున, మా ఎస్సీఆర్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. You are the opinion makers in the society and creators also, and you are all the force behind us to be whatever we are. So let us hope for a positive thing, for a change and more awareness in the society. Thank you. Thank you. Thank you, madam. Thank you, ma'am. Thank you. Now I request Jagdish Babu, please start your presentation. Jagdish garu. Good afternoon, all of you, and good afternoon, Shesh Kumari madam and Sumati madam and all the co-panelists of the session. Yes, I think ఈ రోజు మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో దానికి సంబంధించి మేడం చాలా వరకు కవర్ చేస్తున్నారు, సుమతి మేడం కవర్ చేస్తున్నారు. సో నాకు ఇంకా పెద్దగా చెప్పాల్సింది ఏముండదు, బట్ స్టిల్ కొన్ని ఇష్యూస్ టెక్నికల్గా చేయటం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇందాక రామాంజనేయుడు సార్ చెప్పినట్టు మనము 4th డేలో ఉన్నాము, లాస్ట్ డే కూడా ఈరోజు. సో దీనికి సంబంధించి మనము ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మాట్లాడగలుస్తున్నాము, సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి. సో మీరు చూసినట్టయితే కనుక ఫస్ట్ డే మనము చాలా వరకు చాలా కాన్సెప్ట్ కవర్ చేసాము. శేష్ కుమార్ మేడం ఇప్పుడు ఇందాక రీక్యాప్ చేశారు. సో ఎస్టర్డే చాలా వరకు, ఎందుకంటే ఈ సోషల్ నెట్వర్కింగ్లో సోషల్ మీడియా ద్వారా జరిగినటువంటి చాలా క్రైమ్స్ని జరిగేవన్నీ కూడా ఈ మొబైల్ యాప్స్ ద్వారా జరగటము, లేదంటే ఈమెయిల్ ఫిషింగ్ బీట్ అనేది వరకు జరగడం జరుగుతుంది. అందుకే అది పెట్టిన తర్వాత దీన్ని మనం షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఈరోజు లైక్ నేను ఏంటి కవర్ చేస్తాను అనుకుంటే, సోషల్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, అసలు ఏమేమి రిస్క్స్ ఉన్నాయి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ ఆర్ కవర్డ్ బై సుమతి మేడం ఆల్రెడీ. అండ్ ఐ జస్ట్ కీప్ టచ్ అపాన్ లైక్ ఫేక్ కంటెంట్, ఇది ఎక్కడ మనం చూడొచ్చు, ఎలా చూడొచ్చు అనేది కూడా మాట్లాడగలుగుతాము. తర్వాత ఎట్లా దీన్ని ఫేక్ కంటెంట్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది కూడా నేను మీతో చెప్తాను ఎట్లా చేయాలన్నది. వాట్సాప్ సెక్యూరిటీ, ఫేస్బుక్ సెక్యూరిటీ ఆల్రెడీ నేను కొన్ని మాట్లాడినాము. ఈరోజు విల్ జస్ట్ టచ్ అపాన్ ది ఫేస్బుక్ సెక్యూరిటీ కోసం మాట్లాడదాము. అదేవిధంగా ఎటువంటి క్రైమ్ జరిగిన, అంటే సైబర్ బుల్లింగ్, స్టాకింగ్, ఇందాక మేడం చెప్పినట్టు చాలా విషయాలన్నీ జరిగాయి. అవి ఏవి జరిగినా కనుక మనం ఎక్కడెక్కడ రిపోర్టింగ్ చేయొచ్చు, వాటన్నిటి కోసం కూడా మనం కొన్ని మాట్లాడతాం. ఓకే, సో వీటి అన్నిటికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ వాట్ వీఆర్ కీప్ ఆన్ సేయింగ్. ఇది ఏ ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, ఇది మనకు కాదు, ఇది వాళ్ళు చూసుకుంటారు, ఇది మనకు కాదు, ఇది వాళ్ళు చూసుకుంటారు అనడానికి లేదు. యాజ్ ఎ టీచర్, మీరు ఒక టీచర్ అవుతేనే ఒక పేరెంట్, ఒక బ్రదర్ సిస్టర్, ఒక ఎల్డర్ బ్రదర్ సిస్టర్, ఇట్లా చాలా రకరకాలైనటువంటి రోల్స్లో మనం అందరం ఉన్నాం. సో అందువల్ల ఈ సైబర్ సెక్యూరిటీ ఎవరో ఒకరి రెస్పాన్సిబిలిటీ కాదు, ఈ సైబర్ సెక్యూరిటీ అన్నది మనందరి రెస్పాన్సిబిలిటీ. సో ఈ విధంగా ఫస్ట్ మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి, మన హోమ్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, దాని తర్వాత మన స్కూల్ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా సొసైటీ, అదేవిధంగా మన నేషన్. సో ఈ ఇందాక మేడం చెప్పినట్టు క్రైమ్ రేట్ చాలా ఎక్కువ.
అట్ ది సేమ్ టైం ఏంటంటే రిపోర్టింగ్ అన్న చాలా తక్కువ జరుగుతుంది ఇండియాలో. అందువల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇవన్నిటిని కూడా అవగాహన చేయాలంటే కనుక ఏ ఒక్కరు అంటే మేము పోలీసు వాళ్ళు ఐఎస్సిఏ సీడాక్ అట్లా చేస్తారనేది మాత్రం కాదు. ఇక్కడ ఏంటంటే కనుక అరౌండ్ 60,000 టీచర్స్, ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. ఇంత తక్కువ ఇది తక్కువేం కాదు. 60,000 టీచర్స్ ని ఒకే ప్లాట్ఫామ్ మీద 3-4 days లో మనం అడ్రస్ చేస్తున్నామంటే కనుక అది ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సెక్టర్. అది కూడా మన శేష్ కుమారి మేడం అండ్ ద టీమ్, రామాంజనేయులు సార్, రేవతి మేడం అందరూ కూడా ఉండబట్టి ఇది మనం పాసిబుల్ గా చేయగలుగుతున్నాం. అందువల్ల ఏదైతే మీరు నేర్చుకున్నారో ఈ 1, 2, 3, 4 days ఏదైతే నేర్చుకున్నారో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఈ వీడియోని మరొకసారి చూడండి. దాని తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక యూజర్స్ కమ్ బ్యాక్ టు అస్. ఐ విల్ షేర్ ఆల్ అవర్ కాంటాక్ట్ డీటెయిల్స్. అవన్నీ మనం క్లారిఫై చేసుకుందాము. అందువల్ల ఏంటంటే మీరు అఫ్ కోర్స్ మీ ఎడ్యుకేషన్ పరంగా, మీ ప్రొఫెషనల్ పరంగా మీరందరూ చాలా ఎక్సలెంట్. అదే విధంగా దీన్ని కూడా మీరు కొద్దిగా డెవలప్ చేసుకొని మన పిల్లల్లో కానీ అవగాహన చేసినట్టయితే కనుక దీనివల్ల చాలా యూసేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఒక చెప్తాము, లాస్ట్ ఇయర్ ఒక యానివర్సరీకి వెళ్ళాము, యాక్చువల్గా స్కూల్ యానివర్సరీ కోసం చెప్పి. అది మన గవర్నమెంట్ స్కూలే. అక్కడికి ఒక 6-7 స్కూల్ నుంచి ఒక 500 చిల్డ్రన్ వరకు వచ్చిన్నారు. ఎవరైనా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా, మొబైల్ ఫోన్ వాడుతున్నారంటే ఏమీ లేదన్నారు. గేమ్స్ ఏమైనా ఆడుతున్నారంటే ఏమీ లేదన్నారు. ఆ తర్వాత స్లోగా వాళ్ళని కొద్దిగా మనం కన్వర్ట్ చేసి ఈ గేమ్ ఎవరైనా ఆడుతున్నారంటే కనుక అవుట్ ఆఫ్ 500 చిల్డ్రన్ 400 చిల్డ్రన్ రైజ్ చేస్తున్నారు హ్యాండ్ని. అంటే ఇప్పుడు ఈ టాపిక్ సబ్జెక్ట్ అంతా కూడా వీఆర్ నాట్ ఎగ్నిస్ట్. ఓకే, వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు ద సోషల్ నెట్వర్కింగ్, వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు ద సోషల్ మీడియా, వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు ద టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మన మంచికి వచ్చాయి. ఆ మంచి కోసమనే వీటిని వాడాలి. వాడుతున్న సందర్భంలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని సెక్యూరిటీ మెజర్స్ అనేది మనం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సెక్యూరిటీ మెజర్స్లో ఎక్కడ ఏ సెక్యూరిటీ మెజర్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం తీసుకోవాలన్నదే ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందువల్ల ఈ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లేదంటే సైబర్ సేఫ్టీ, కోర్స్ ఇవన్నీ సబ్సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. వీటన్నిటిని మనం జాగ్రత్తగా ఉంచాలి. మన ఐడెంటిటీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం సొసైటీలో హ్యాపీగా ఉండాలి వితౌట్ ఎనీ టెన్షన్స్. సో మనం ఇంతకు ముందు ఏ విధంగా అయితే కనుక 50s, 60s, 70s ఏ విధంగా అయితే లైఫ్ లీడ్ చేసామో అటువంటి లైఫ్ ని ఈ రోజుల్లో కూడా మనం లీడ్ చేయగలగాలి బై యూజింగ్ ద టెక్నాలజీ. టెక్నాలజీ అనేది మనకు ఒక గెయిన్ కాదు, అదే విధంగా ఒక ఎనిమీ కాదు. ఇది కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మీరు ఏ విధంగా అయితే మన టీచింగ్ ప్రొఫెషన్ లో బ్లాక్ బోర్డ్, చాక్పీస్ ఎట్లాగైతే టెక్నాలజీని వాడుతున్నాము, అదే విధంగా సైబర్ సెక్యూరిటీ అన్నది ఈ ఐసిటీ లైక్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా మనం అందరికీ డిజిటల్ వరల్డ్ కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి మరికొన్ని జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే మనం అందరూ సేఫ్ గా ఉంటాం. అట్ ది సేమ్ టైం మన ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఇంటర్నెట్ డొమైన్ లేదంటే ఈ సోషల్ స్పేస్ లో మనం ఏమైనా ఒక సోషల్ వాల్ మీద ఏమైనా రాసేమంటే కనుక ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్. అది మనకు బయటకు రావడం అనేది చాలా కష్టం. అందువల్ల ఏం షేర్ చేయాలి, ఏది షేర్ చేయకూడదు అట్లాంటి కొన్ని మనం తెలుసుకున్నట్టయితే కనుక యాజ్ అ ఫ్యామిలీ వి ఆల్ విల్ బి ఇన్ అ సేఫ్ మోడ్. ఓకే, సో దీన్ని లాస్ట్ 3 days నుంచి మనం చెప్తా ఉన్నాము. ఇంటర్నెట్ అండ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఆర్ నౌ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, మీరు మొబైల్ తీసుకోండి, రేడియో తీసుకోండి, టెలివిజన్ స్మార్ట్ టీవీస్, టెలిఫోన్, వాట్ నాట్. ఇప్పుడు అందరిలో అన్ని రకాల స్మార్ట్ టీవీస్ ఉన్నాయి. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్టయితే కనుక మన దగ్గర స్మార్ట్ స్పీకర్స్ కూడా వాడుతూ ఉన్నారు. బ్లూటూత్ అని, స్మార్ట్ స్పీకర్స్ అని, లేదంటే స్మార్ట్ బల్బ్స్ అని, ఇవన్నీ చాలా రకరకాలుగా వచ్చేసి ఉన్నాయి. బల్బులు కూడా మనము ఒక బ్లూటూత్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అదే విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ హీటర్స్, వాటన్నిటిని కూడా బ్లూటూత్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చాలా రోజుకి రకరకాలైనటువంటి టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఈ టెక్నాలజీని అందరూ ఉపయోగిస్తున్నారు. అది ఏంటంటే ఇనిషియల్ గా కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, కానీ లేటర్ పార్ట్ ఇట్ ఈస్ బికమ్ చాలా ఈజీగా దొరుకుతుంది ఈ టెక్నాలజీ అనేది. అందువల్ల మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సైబర్ స్పేస్ లో. అట్ ది సేమ్ టైం వన్స్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ యాజ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది అందరూ కూడా చెప్పేది ఒకటే, వీఆర్ నాట్ ఎగెనిస్ట్ ఎనీథింగ్. అన్ని మనం హ్యాపీగా వాడుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ ది సేమ్ థింగ్, బట్ దిస్ సేఫ్టీ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఓకే, ఈ సోషల్ నెట్వర్కింగ్ అన్నది ఇట్ ఈస్ నాట్ టుడేస్ కాన్సెప్ట్. ఇట్ వాస్ దేర్ సిన్స్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్.
సో 60s-70s లో కానీ చూసుకునేటప్పుడు అప్పుడు కూడా సోషల్ నెట్వర్కింగ్ ఉంది. కానీ అది మనము అప్పుడు దానికి వాడేటటువంటి పదం వేరు. ఈ రోజు ఎలక్ట్రానిక్ మనం వాడుతున్నటువంటి పదం ఇది, అంతే తప్ప ఇది కొత్తది అయితే ఏం కాదు. సో సోషల్ నెట్వర్కింగ్ అన్నది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కనుక ఒక స్టూడెంట్ లేదంటే ఒక యంగ్ స్టూడెంట్ జాబ్కి వెళ్తా ఉంటే కనుక వాళ్ళ ప్రొఫైల్ ఏంటన్నది మీరు ఇంటర్వ్యూలో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అయిన తర్వాత థర్డ్ లెవెల్ మీరు వచ్చేసరికి వాళ్ళ సోషల్ నెట్వర్క్ ప్రొఫైల్ ఏముంది, వాళ్ళు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎటువంటివి పోస్ట్ చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నారు, వాళ్ళంతటినీ కూడా మనమేం చెప్పక్కర్లేదు. దే విల్ గెట్ రెడీ విత్ అవర్ హిస్టరీ. ఓకే, మనం ఏం చేస్తున్నాం అన్నది వాళ్ళకి బ్రీఫ్గా తెలిసిపోతుంది. దాని ద్వారా వాళ్ళు అనలైజ్ చేసుకోగలుగుతారు. సో ఆ స్టేజ్లో ఉన్నాం మీరు ఈరోజు. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినా కనుక ఒక కెరియర్ ఆపర్చునిటీస్, కెరియర్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకోవాలన్నా కనుక, అదేవిధంగా ఇప్పుడు మనకి లాక్డౌన్ ఉంది. లాక్డౌన్లో చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎంతమందిని అంత ఈజీగా మేము చేరగలిగేవారు కాదు, 60,000 మందిని, ఓన్లీ బికాస్ ఆఫ్ ది సోషల్ నెట్వర్కింగ్. ఓకే, ఇవన్నీ అడ్వాంటేజెస్. సోషల్ నెట్వర్క్ మంచి రిలేషన్స్ పెరుగుతూ ఉన్నాయి విత్ ఇన్ ది విత్ ఇన్ ది ఫ్యామిలీ, అవుట్ సైడ్ ఫ్యామిలీ, విత్ ఇన్ ది కమ్యూనిటీ, విత్ ఇన్ ది ప్రొఫెషన్. అట్లాగే ఇవన్నీ కూడా మన సోషల్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు. మన సిమిలర్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మనము మంచి ఫ్రెండ్షిప్ చేసుకొని మన నెట్వర్క్ని బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఏ విధమైనటువంటి సోషల్ నెట్వర్కింగ్ అన్ని ఉన్నాయని చూద్దాం ఒకసారి. సో ఈ సోషల్ నెట్వర్కింగ్ అన్నది మన ఈ సింపుల్ కేటగరైజేషన్ కోసం దిస్ ఇస్ నాట్ ది కంప్లీట్. దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. ఈ సోషలైజింగ్ అంటే మనంతటా మనము ఎక్కువగా మనం ఏంటి అని చెప్పుకోవడానికి ట్రై చేసేది. ఇందాక సుమతి మేడం కూడా చెప్పున్నారు సెలబ్రిటీస్ అది ఇది చెప్పేసి. దెర్ ఆర్ సో మెనీ కామన్ పీపుల్ ఆర్ బికమ్ సెలబ్రిటీస్ బై యూజింగ్ సమ్ ఆఫ్ ది సోషలైజింగ్ యాప్స్. అవన్నీ మీకు తెలుసు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. ఓకే, సోషలైజింగ్ యాప్స్ వచ్చేసరికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, ట్విట్టర్, ఇవన్నీ రకరకాలైనటువంటివి. సో ఇలా రకరకాలైనటువంటివి చాలా ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ సంబంధించినవి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ థింగ్స్ అబౌట్ సోషలైజింగ్. ఈ ఫేస్బుక్, వాట్సాప్ కోసం కొంత మాట్లాడుతుంటాను, ట్విట్టర్ కోసం కూడా కొన్ని టిప్స్ ఇస్తాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీప్ ఇన్ ఇట్. ఓకే, లింక్డ్ఇన్, నౌకరీ, మీటప్, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము కెరియర్ బిల్డింగ్ ఉపయోగిస్తూ ఉంటాము. అదేవిధంగా లింక్డ్ఇన్ ఉంది, అదేంటంటే ప్రొఫెషనల్ నెట్వర్క్స్, టీచర్ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు ఇంట్రెస్ట్ షేర్ చేసుకోవడానికి అట్లా రకరకాలైనటువంటి కెరియర్ బిల్డింగ్ కోసం వాడుతున్నటువంటి యాప్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్, ఇది ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి. వాళ్ళకి మన ఇండియాలోని యాక్సెస్ ఉన్నా లేకపోయినా కనుక, బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్. there are so many people who are using. I'm going to touch upon this దీనికోసం కూడా నేను మాట్లాడతాను. యాక్చువల్గా ఆన్లైన్ షాపింగ్ అండ్ సైట్స్ ఇవన్నీ మనం వాడుతుంటాము, బట్ ఐ టచ్ అపాన్ ఈ వ్యాలెట్ కోసం టచ్ చేస్తాను, ఇంకా ఎక్కువగా టచ్ చేయడం. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక టైప్స్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్, ఈ విధమైనటువంటి సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ సమ్వేర్ అదర్ ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ అండ్ మీడియం జనరేషన్ అందరూ కూడా ఎవరో ఒకరు, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి 1, 2, 3, 4, 5 ఇంకా మోర్ దాన్ ఎక్కువగా కూడా వాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ వీటిని వాడేటప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈ రోజు మన సెషన్. ఓకే, సో ఇది దీనికోసం మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఈ రోజు. యూ జస్ట్ సీ ఒక 60 seconds లో, అంటే లెస్ దాన్ అంటే మినిట్, ఒక 1 minute టైంలో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఫేస్బుక్ ఎంతమంది చూస్తున్నారు, గూగుల్ ఎంతమంది వాడుతున్నారు, నెట్ఫ్లిక్స్ ఎంతమంది వాడుతున్నారు, అదేవిధంగా ఇన్స్టెంట్ మెసేజింగ్ ఎంతమంది వాడుతున్నారు, యూట్యూబ్ ఎంతమంది వాడుతున్నారు. ఈ విధంగా మీరు చూసినట్టయితే కనుక యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. దీస్ ఆర్ ఆల్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ related to the social networking. We were not talking anything about the financial transactions. ఇక్కడ మనం అక్కడ చూడట్లేదు. సో ఈ విధంగా కానీ మీరు చూసినట్టయితే కనుక ఇన్ని సోషల్ నెట్వర్కింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని సోషల్ నెట్వర్కింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం కేర్ఫుల్గా ఉంటే మన ఫ్యామిలీ, అదేవిధంగా మన సొసైటీ అంతా మనం కేర్ఫుల్గా ఉంటాం. ఏ ఒకటి ఇదైనా కనుక దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. మీరు 100% ఇంటర్నెట్ కానీ తీసుకున్నట్టయితే కనుక ఫెయిర్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ 7%. ఓన్లీ 7% మాత్రమే ఫెయిర్ ఇంటర్నెట్ యూసేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత డీప్ నెట్ అండ్ డార్క్ నెట్, more than 70% is used in the deep internet. డీప్ నెట్ లో వాడుతున్నారు. మిగిలిన పర్సెంటేజ్ అనేది డార్క్ నెట్. ఆ డార్క్ నెట్ లో ఏం జరుగుతున్నాయి, ఎవరు కూడా ఏమి ఫైండ్ అవుట్ చేయలేని పరిస్థితి ఈ రోజు కూడా, ఎంత టెక్నాలజీ ఉన్నా కనుక. ఆఫ్ కోర్స్ లైక్ now technology is evolving to find out like what is happening in dark net.
ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నవి అవి ఇవన్నీ కూడా చాలా దీన్ని మనకు ఇంకొక ఇది కూడా వాడుతుంటాం యాక్చువల్లీ సోషల్ ఇంటెలిజెన్స్. బై యూజింగ్ ది సోషల్ ఇంటెలిజెన్స్ ని మనం రకరకాలైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఒక పర్సన్ కోసం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతటి కూడా మనము గ్రాప్ చేయొచ్చు. అంటే 1 or 2 ఇన్స్టెన్సెస్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్. సో ఇన్ని ట్రాన్సాక్షన్స్ పర్ మినిట్ జరుగుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అట్ ది సేమ్ టైం కొన్ని సెక్యూరిటీ మెజర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక జస్ట్ స్మాల్ క్వశ్చన్ లాంటిది. ఇంతమంది ఉన్నాం కదా, ఎనీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ది సైబర్ క్రైమ్? Do you ever done or committed any cyber crime? You just say yes, no, don't know, maybe. ఏమై ఉండొచ్చండి దానికి సంబంధించి? I'll just give you 10 seconds. So you can just say whether are you done any cyber crime or not. ఓకే, సైబర్ క్రైమ్ అండర్లోకి వచ్చేసేటప్పటికి ఇందాక ఆల్రెడీ మనకి సుమతి మేడం కూడా చెప్పున్నారు, చైల్డ్ పోర్నోగ్రఫీ, it is increased like anything. This child pornography rate is increased like anything during the lockdown period. And breach of computer is also become a cyber crime. Fraud or theft and copyright violations. So most of the times ఈ కాపీరైట్ వైలేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను పైన ఇమేజ్ చూపించాను మీకు, యాక్చువల్గా ఈ ఇమేజ్ చూపించాను. ఈ ఇమేజ్ ఎవరు క్రియేట్ చేశారని నేను క్రియేట్ చేయాలి. someone is used it, but at the same time I also acknowledged here. You can just see your created by. Okay, at least ఆ acknowledgement అన్నది మనం ఇవ్వాలి. లేదనుకుంటే it will become a copyright violations. వీటి వల్ల మనం చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ రైట్ వేలో వెళ్తే కనుక ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ వెంట ఇంటూ అదర్ రూట్ లోకి వెళ్ళినట్టయితే కనుక వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇష్యూస్. సో అట్లాగా చూసినట్టయితే ఇవన్నీ కూడా only few of the things which we have kept as a cyber crime. Otherwise there are so many things which are there as part of the cyber crime. Okay, so ఇక్కడ నేను కాపీరైట్ వైలేషన్స్ ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే కనుక చాలా మంది చాలా కంటెంట్ ని వేరియస్ సోర్సెస్ ని చేస్తూ ఉంటాం మనం. యాక్చువల్గా అది క్రియేటివ్ కమెంట్స్ కానివ్వండి, కాపీరైటెడ్ కానివ్వండి, ఐపీఆర్ కానివ్వండి, ఇట్లాంటి ఏ కంటెంట్ తీసుకున్నా అట్లీస్ట్ ఇఫ్ సమ్వన్ ఈజ్ యూజింగ్ దిస్ కంటెంట్ మనం ఎవరైనా వాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయండి. ఎవరి దగ్గర అయితే మీరు కంటెంట్ తీసుకుంటున్నారు, ఏ సోర్స్ అయితే మీరు కంటెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఎక్నాలెడ్జ్ చేయండి. సో దట్ వాళ్ళని మనము రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా కాపీరైట్ వైలేషన్స్ కూడా మనము రెస్పెక్ట్ చేసినట్టు ఉంటుంది. అందువల్ల ఇవన్నీ చేసినట్టయితే కనుక మనకి ఇది ఉంటాయి. అదర్వైజ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ టైప్స్ ఆఫ్ థింగ్స్ విచ్ కమ్స్ అండర్ ది సైబర్ క్రైమ్. ఇది ఎవరైనా చదవగలుస్తున్నారా అండి? ఈ సోషల్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో ఈ పారాగ్రాఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు రీడ్. అందరూ కూడా దీన్ని రీడ్ చేయగలుస్తున్నారు కదా, హ్యాపీగా రీడ్ చేసేస్తారు. ఇందులో ఏ విధమైనటువంటి ఇష్యూ లేదు. ఇందులో కానీ మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ ఈ రెండు మాత్రమే కరెక్ట్ రైట్ ప్లేస్ లో ఉన్నాయి. మిగిలిన అన్ని క్యారెక్టర్స్ కూడా జంబల్డ్ లో ఉన్నాయి. బట్ స్టిల్ యూ ఆర్ ఏబుల్ టు రీడ్. ఎట్లా రీడ్ చేయగలుస్తున్నాము? ఎందుకంటే కనుక దీస్ ఆర్ ది వర్డ్స్ విచ్ వీ యూజ్ రెగ్యులర్లీ ఇన్ అవర్ లైఫ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెళ్ళేటప్పటి వరకు కూడా ఈ వర్డ్స్ అనేవి మనం వాడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా మన మైండ్లో ట్యూన్ అయిపోయాయి. సో అందువల్ల దీన్ని వితౌట్ ఎనీ హెజిటేషన్, వితౌట్ ఎనీ ఇష్యూ మీరు దీన్ని రీడ్ చేయగలుస్తున్నారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సోషల్ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్లో. ఇందాక సుమతి మేడం కూడా టచ్ చేశారు. ఏమని? ఆ కాపీరైట్స్ మీరు చదవండి, టచ్ చేసిన తర్వాతనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి అని చెప్పేసి. సో ఇలాంటిది ఇలానే ఉంటుంది. మనం చాలా వరకు కూడా ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసినా, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా అక్కడ ప్రైవసీ ఏంటి, మనం ఏం పర్మిషన్స్ ఇస్తున్నాము, ఏం పర్మిషన్స్ ఇవ్వట్లేదు అన్నది చూడకుండా మీరు కీప్ ఆన్ సే నెక్స్ట్ 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 నెక్స్ట్. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది, అక్కడ ఏ ప్రైవసీ ఉంటుందో మనకు తెలియదు. సో వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్లో మన ఏంటంటే వాడుకుంటున్నారో మనకు తెలియదు. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఏదైనా అక్కడ కాపీరైట్ పాలసీని, అదేవిధంగా ప్రైవసీ పాలసీని ఒకసారి చదివి వాటిని ఎగ్రీ అయ్యి యూ జస్ట్ మూవ్ ఆన్. ఓకే, అందువల్ల ఈ స్లైడ్ మనకి ఇక్కడ జస్ట్ ఐ థాట్ లైక్ ఐ షుడ్ కీప్ ఇట్ సో దట్ యూ ఆల్సో విల్ ఒకసారి చూస్తారనే ఉద్దేశంతో. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కూడా మాక్సిమం ఆర్ ఫ్రమ్ ది స్మార్ట్ ఫోన్స్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆల్సో వ్యూయింగ్ దిస్ ఈ టెలికాస్ట్ ని మొబైల్ ద్వారా చూస్తున్నారు. చాలా మంది కూడా ఇప్పుడు మనము అఫ్కోర్స్ ఇవన్నీ మనం ఇస్తామని చెప్పేసి నేను కూడా మనం చేయడం జరిగింది. బ్రౌజర్
యూట్యూబ్, మ్యాప్స్, హ్యాంగ్అవుట్స్, ఫోటోస్, క్యాలెండర్, వీటన్నిటి దగ్గర కూడా రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఐ జస్ట్ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, నేను ఒక మూవీ టికెట్ బుక్ చేశాను. ఆ మూవీ టికెట్ బుక్ చేసిన తర్వాత మా ఇంటి నుంచి మూవీ థియేటర్ వెళ్ళడానికి నాకు తెలిసినంత వరకు ఇట్ ఇస్ ఓన్లీ 10 minutes టైం. మా ఇంటి నుంచి ఆ మూవీ థియేటర్కి వెళ్ళడానికి 10 minutes సరిపోతుంది నాకు. బట్ ఐ విల్ గెట్ ఎ నోటిఫికేషన్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 45 minutes ఎర్లియర్. మీరు షో 7:15 కానీ అయినట్టయితే కనుక బెటర్ టు స్టార్ట్ బై 6:30 అని నాకు అలర్ట్ వస్తుంది. హౌ దే ఆర్ ఏబుల్ టు అలర్ట్ మీ? ఓకే, సింపుల్ థింగ్, నేను ఎక్కడ ఉంటున్నానో వాళ్ళకి తెలుసు. బికాస్ ఐ గేవ్ అ పర్మిషన్, నా లొకేషన్ పర్మిషన్ ఇచ్చున్నాను. అండ్ దిస్ గూగుల్ ఆల్సో నోస్ దట్ లైక్ వేర్ ఐఎమ్ గోయింగ్, బికాస్ లైక్ వాట్ ఆర్ ద టికెట్ ఐ హ్యావ్ బుక్, ద టికెట్ హెస్ కేమ్ టు మై ఈమెయిల్. ఏ టికెట్ అయితే నేను బుక్ చేశానో ఆ టికెట్ నా ఈమెయిల్కి వచ్చింది. సో ఆ థియేటర్ ఎక్కడ ఉన్నదని కూడా గూగుల్కి తెలుసు. సో ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ని అండర్స్టాండ్ చేసుకొని మీరు ఈ టైం బయలుదేరండి, అప్పుడు మాత్రమే మీరు మూవీ థియేటర్కి వెళ్ళగలుగుతారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇండికేట్స్ ది నోటిఫికేషన్. సో ఈ విధంగా ఇంత మైన్యూట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వగలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఫ్లైట్కి వాటికి టికెట్ బుక్ చేశారనుకోండి. ఓకే, మీ ట్రావెల్ మీరు మర్చిపోయినా కనుక యూ నీడ్ నాట్ వరీ. ఓకే, వాళ్ళు ఒక నోటిఫికేషన్ పాపప్ చేస్తూ ఉంటారు. ఒక నోటిఫికేషన్ పాపప్ చేసి లైక్ యువర్ ఫ్లైట్ ఈస్ సో అండ్ సో టైమ్, సో యూ హ్యావ్ టు లీవ్ బై సో అండ్ సో టైమ్, so that you will reach your destination in right time. సో ఇంత ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు మన దగ్గర చేస్తున్నారు, మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. లేకపోతే కనుక why someone will give at free of cost. Okay, as per the privacy or copyright policy, yes, we are agreeing all these things. వీటన్నిటినీ కూడా మీరు తీసుకోవచ్చు, మీరు చేయొచ్చు అన్న పర్మిషన్ మనం ఇస్తున్నాం. సో ఈ పర్మిషన్స్ మీరు ఇవ్వకూడదు అనుకుంటే కనుక యూ కెన్ జస్ట్ గో, మీరు గూగుల్ అది జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, జీమెయిల్కి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, అక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ అన్నింటినీ కూడా మీరు డిజేబుల్ చేయొచ్చు. అవన్నీ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్స్ కూడా రావు. ఇన్ సమ్ టైమ్స్ దోస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, ఇన్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డేంజరస్. వాళ్ళు మనం ఎక్కడున్నాము, ఏం చేస్తాం అన్న విషయాలు, చాలా విషయాలు వాళ్ళకి చాలా సందర్భాల్లో తెలుస్తూ ఉంటాయి. అందువల్ల మనం కొన్నిటిని ఇచ్చేయాలి, కొన్నిటిని మనం డిలీట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇందాక మనం అనుకున్నప్పుడు యాక్చువల్ టాపిక్ ఈ సోషల్ నెట్వర్కింగ్. ఈ సోషల్ నెట్వర్కింగ్ సంబంధించి sites may be used for meeting the people on online across the world, making friends with the people who are far away from you. అంటే లైక్ వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళని మనం రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని, వాళ్ళందరినీ మనము రెగ్యులర్గా టచ్ చేస్తుంటాము బై యూజింగ్ వేరియస్ థింగ్స్. అండ్ ఈ ప్రొఫైల్ బిల్డింగ్, ఎస్పెషల్లీ ప్రొఫైల్ బిల్డింగ్, ఓవర్నైట్ దే విల్ బికమ్ ఎ సెలబ్రిటీ. ఓకే, ఇన్ సమ్ ఆఫ్ ది సోషల్ మీడియా యాప్స్ లో కానీ మీరు చూసినట్టయితే కనుక ఓవర్నైట్ దే బికమ్ ఎ సెలబ్రిటీస్. ఒక ఓవర్ నైట్ లో ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఒక ఓవర్ నైట్ వాళ్ళు ఒక మంచి సెలబ్రిటీస్ అయిపోతూ ఉంటారు. అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ చూస్తుంటారు. అదే విధంగా మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలన్నా కనుక వీ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ సోషల్ నెట్వర్కింగ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, అది ఎంతవరకు యూస్ఫుల్, వీటన్నిటిని మనము క్లియర్ గా చెప్పాలంటే కనుక ప్రొఫైల్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ దాట్ రిగార్డ్ సోషల్ నెట్వర్క్స్ విల్ హెల్ప్ us a lot. అండ్ అట్ ది సేమ్ టైం సెల్ఫ్ రిప్రజెంటేషన్, నేను ఏం చేస్తున్నాను అన్నది మిగిలిన ప్రపంచానికి తెలియాలంటే కనుక we can use our social networking. ఇందాక మనం చేసినట్టు there are so many ప్రొఫైల్ బిల్డింగ్, మన ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డింగ్, వీటన్నిటిలో కూడా రకరకాలైనటువంటి యాప్స్ అన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి మన సెల్ఫ్ రిప్రజెంటేషన్ కూడా మనం చేయగలుగుతాం. అదర్వైజ్ మనం ఏంటన్నది తెలియకపోవచ్చు. కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఇన్యాక్టివ్గా ఉంటారు, కొంతమంది రెండింటికి మధ్యలో ఉంటారు. సో ఇట్లా జరుగుతుంది. ఎక్స్చేంజింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు వేరియస్ ఇష్యూస్ లైక్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, వీటన్నిటికీ మనం రెగ్యులర్గా చేస్తుంటాము. అట్ ది సేమ్ టైం షేర్ ది డేటా ఫైల్స్, వీడియోస్, మ్యూజిక్, ఫొటోస్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనము షేర్ చేస్తుంటాం. ఎక్కువగా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, యూనో మెసేజ్ మనకు వస్తే చాలు, జస్ట్ వీ విల్ కీప్ ఆన్ ఫార్వర్డింగ్ ది మెసేజ్. అది ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నది కూడా చూడకుండా సమ్ పీపుల్ ఓకే వాటిని అలాగా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఇన్ఫర్మేషన్. సో ఇట్లాంటివి కూడా మనకి సోషల్ నెట్వర్కింగ్ లో జరుగుతూ ఉంటాయి. అవి ఎంతవరకు యూసేజ్, ఏంటి యూసేజ్ అనేది కూడా మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి బిఫోర్ ఫార్వర్డింగ్. ఓకే, ఇందాక మనం మేడం ఆల్రెడీ టచ్ చేస్తున్నారు. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. ఈ నెట్వర్కింగ్ రిస్క్ అండ్ ఛాలెంజెస్. ఓకే, ఈ సైబర్ బులింగ్, ఆన్లైన్ బులింగ్ అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ రోజు పిల్లల్లో.
మన స్కూల్ పిల్లలైనా కాకుండా ఫస్ట్ మన పిల్లలు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్. ఓకే, వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే మనని మనము హ్యాపీగా ఫస్ట్ రక్షించగలుగుతాము. అదేవిధంగా మన స్కూల్, అదేవిధంగా మిగిలిన అన్నింటినీ కూడా చేయగలుగుతాం. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఈ సైబర్ బుల్లింగ్ కి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ బుల్లింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది పిల్లల్లో. ఇదే ప్రైవేట్ స్కూల్స్, అర్బన్ స్కూల్స్, ఏవే గవర్నమెంట్ స్కూల్స్, ఎక్కడైనా ఏ స్కూల్స్ ఉన్నా కనుక ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏమైందంటే ఐ జస్ట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ సిఐఎస్ ఆఫీసర్, అంటే మనకి ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన ఉండేది హైదరాబాద్ లో, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ హీ వాజ్ వెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఆ టైంలో వాళ్ళ పిల్లలు దే ఆర్ స్టడీయింగ్ క్లాస్ 8 and 9 ఇన్ సమ్ గుడ్ స్కూల్. జరుగుతున్నప్పుడు ఎవరైతే ఈ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు, ఫ్రాడ్స్టర్స్ అంటే కనుక వాళ్ళు ఎక్కడి నుంచో రావట్లేదు, లేదంటే వాళ్ళందరూ ఎక్కడి నుంచో పుట్టట్లేదు, వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండదండి. సో దీస్ ఆర్ ఆల్ పాస్డ్ అవుట్ గైస్, దోస్ హు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో వాళ్ళు ఏంటంటే స్లోగా ర్యాపోర్ట్ బిల్డ్ చేశారు. ఆ పిల్లలిద్దరితోనే, బాయ్ అండ్ గర్ల్ తో స్లోగా ర్యాపోర్ట్ బిల్డప్ చేశారు. స్లోగా బిల్డప్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు, నీ ర్యాంక్ ఏంటి, మీ టీచర్స్, వాటన్నిటి మెల్లగా బిల్డప్ చేస్తూ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా తెలుసుకోవడం మొదలెట్టారు. మీ మదర్ ఏంటి, మీ ఫాదర్ ఏంటి, మీ మదర్ ఎక్కడ చేస్తుంటారు, మీ ఫాదర్ ఎక్కడ పని చేస్తుంటారు అన్నది మెల్లగా ఈ విధంగా కూడా వాళ్ళని ట్రాన్సాక్ట్ చేస్తూ ఆ విధంగా కూడా మెల్లగా పిల్లల్ని స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం అవన్నీ కూడా చేయడం గట్రా స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మీ డాడీ ఎక్కడ పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అంటే సిఐఎస్ఎఫ్, మనకి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్లో వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత మీ డాడీ అందులో పనిచేస్తున్నారని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి ఈ స్టార్టెడ్ అగ్రిగేటింగ్ ది ఇష్యూ. ఆ పిల్లలిద్దరినీ కూడా మీ ఫాదర్ అక్కడే పనిచేస్తున్నారని గ్యారంటీ ఏంటి, నేను ఎట్లా బిలీవ్ చేయగలుగుతాను, నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని ఆ విధంగా దాన్ని అట్లా జస్ట్ హీ కీప్ ఆన్ ఇంక్రీజ్. ఆ విధంగా చేస్తూ వాళ్ళ డాడ్ ఐడెంటిటీ కార్డుని తీసుకొచ్చారు బయటికి. మీ డాడీ ఐడెంటిటీ కార్డు చూపించు, నేను చూస్తాను మీ డాడీ పనిచేస్తున్నారా లేదని చెప్పి ఈ పిల్లలు ఆ ఐడెంటిటీ కార్డు షేర్ చేసుకున్నారు. ఐడెంటిటీ కార్డును ఉపయోగించి సో దే హ్యావ్ క్రియేటెడ్ అ బ్యాంక్ అకౌంట్, దే హ్యావ్ క్రియేటెడ్ a checkbook, and they also took a loan by using this account statement. ఈ అకౌంట్ ఇది ఐడి కార్డు వీటన్నిటిని ఉపయోగించి వాళ్ళు చాలా వరకు చేసుకోగలుగుతున్నారు. సో ఈ విధంగా మనకి ఆ పిల్లల దగ్గర నుంచి వీటన్నిటినీ కూడా ఇన్ఫర్మేషన్ సంపాదించారు. అదే విధంగా వాళ్ళు ఏంటంటే కనుక ఒక బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయటము, వీటిని ఉపయోగిస్తూ ఒక బైక్ని లోన్గా తీసుకున్నారు. ఆ బైక్ లోన్ తీసుకున్న తర్వాత ఒక 2 to 3 months అయిన తర్వాత వాళ్ళకి లోన్ అమౌంట్ రీపేమెంట్ కాకపోవడం వల్ల దేర్ స్టార్టెడ్, అంటే షాప్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టి ఈయన ఎక్కడ ఉంటారు ఏంటి. ఇంటికి వెళ్తే కనుక ఐడి కార్డ్ ఆయనది, కానీ బ్యాంక్ అకౌంట్ తర్వాత చెక్ బుక్ అవన్నీ కూడా ఆయనకు సంబంధించినవి కాదు. సో దానివల్ల ఈయన వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేశారు. దాని తర్వాత ఇందాక చెప్పిన విధంగా దాని అంతటి నడిచింది. లక్కీలీ ఆ పోలీస్ ఆఫీసర్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయన రెసిడెన్స్ లో లేడు, ఈజ్ వెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలియదు ఏంటంటే కనుక ఆయన చేసింది కాదు, వీళ్ళు వేరే వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళని పట్టుకోవటం అట్లా జరిగింది. సో ఈ బుల్లింగ్ లో ఏం జరుగుతుందంటే కనుక పిల్లల్ని దే విల్ స్టార్ట్ థ్రెటనింగ్. ఓకే, అదే విధంగా వాళ్ళు పిల్లల్ని థ్రెటనింగ్ చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు అట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి చాలా కేసెస్ మన ట్విన్ సిటీస్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇందాక మేడం కూడా మనకి మాట్లాడున్నారు, ఆ స్టాకింగ్ అంటే వాళ్ళని స్టాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది పెద్దవాళ్ళకైనా జరగచ్చు, పిల్లలకు కూడా చెప్పచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే కనుక యాక్సెసింగ్ టు ది ఇన్అప్రోప్రియేట్ కంటెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. నేను కూడా చాలా మంది టీచర్స్ అడిగారు, యాక్చువల్గా మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు రకరకాలైన విండోస్, పాపప్స్ అవన్నీ వస్తుంటే వాటిని ఎట్లా చేయాలని. దిస్ ఈస్ ఇది మన వాంటెడ్ గా జరగదు. ఏదైనా మన పిల్లల వల్ల కానీ మనం కానీ చేసేటప్పుడు ఇది వాంటెడ్ గా జరగదు. అదేంటంటే కనుక మనం ఏంటంటే బ్రౌజ్ చేస్తుంటామో ఆ బ్రౌజ్ చేసినంతే మన ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళు పాపప్ అంతటినీ కూడా ఇచ్చేస్తుంటారు. అదే వాళ్ళ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ హౌ దే విల్ స్టార్ట్ మేకింగ్ ద మనీ. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ కోసం చెక్ చేస్తూ ఉన్నారు, మొబైల్ పర్చేజ్ చేయాలని చెప్పేసి. మీరు మొబైల్ పర్చేజ్ చేసేసిన తర్వాత మీ మొబైల్ పని అయిపోతుంది, బట్ స్టిల్ యూ విల్ గెట్ దిస్ పాపప్స్. దిస్ మొబైల్ ఈజ్ అట్ దిస్ రేట్ అట్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్. ఈ మొబైల్ ఈ ప్లాట్ఫామ్ లో ఎంతకు వస్తుంది,
అలాంటివి చాలా కుకీస్ మనకు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా. అవన్నీ స్టాప్ చేయడం, అదేవిధంగా కొన్ని అట్ ది సేమ్ టైం అట్లా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్కి సంబంధించి కూడా వస్తుంటాయి. పిల్లలు అట్రాక్ట్ అయిన తర్వాత దాన్ని క్లిక్ చేయడానికి చేస్తుంటారు. ఆ క్లిక్ చేసినప్పుడు ఏదైనా జరగచ్చు. అది మనకి సంబంధించి ఒక ఫిషింగ్ అయినా అవ్వచ్చు, మాల్వేర్ అటాక్ అయినా జరగచ్చు, అట్లా జరగచ్చు. సో దీనికి పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంటారు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్కి. సో అప్పుడప్పుడు మనం వాళ్ళని ఏం చేస్తున్నారో చూడాలి. గ్రూమింగ్, ఇందాక మనం మాట్లాడారు మేడం ఆల్రెడీ, it is sexual abusing, either it could be happens younger generation or మన పిల్లల్లో కూడా జరుగుతూ ఉంది. చైల్డ్ అబ్యూస్ అండ్ ఆఫ్ కోర్స్ లైక్ దిస్ వాస్ డిస్కస్ విత్ ఫేక్ ప్రొఫైల్స్. ఈ ఫేక్ ప్రొఫైల్స్ కి సంబంధించి చాలా చాలా కాల్స్ మా టోల్ ఫ్రీ మీద వస్తూ ఉంటాయి. మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ రన్ చేస్తుంటాము. ఈ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి దెర్ ఆర్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నది జనరల్ పీపులే కాదు, జనరల్ పీపుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా చాలా మంది ఉన్నారు అందులో. చాలా హైలీ టాలెంటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ఇందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ ని మన ఫోటోలు పెట్టడం, మన ఫోటోలతో వేరే వాళ్ళు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అది ప్రాపగేట్ చేయడం, దానివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లీడింగ్ టువర్డ్స్ అన్ఫార్చునేట్ థింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఎస్పెషల్లీ ఈ ప్రొఫైల్ మీరు ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ మీరు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఫోటోలు పోస్ట్ చేసినప్పుడు, ఐ హ్యావ్ 3 సజెషన్స్. ప్లీజ్ ఫాలో దోస్ 3 సజెషన్స్ స్ట్రిక్ట్లీ. ఓకే, అది అందరూ కూడా దయచేసి ఫాలో చేయడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో పెట్టినప్పుడు లో రెజల్యూషన్ ఇమేజెస్ ని పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం ఇండివిజువల్ ఫొటోస్ కాకుండా గ్రూప్ ఫొటోస్ కానీ మీరు పెట్టినట్టయితే బెటర్. ఇండివిజువల్ ఫొటోస్ ఎక్కువగా పెట్టద్దు, గ్రూప్ ఫొటోస్ ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ ఫోటోని కూడా మనం ఎవరితో షేర్ చేయాలన్న ఆప్షన్స్ వస్తుంటాయి అక్కడ. అది మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కి, అదేవిధంగా మనకు తెలిసినటువంటి రిలేటివ్స్ కి ఉండేటట్టు చూడండి. అదేవిధంగా పబ్లిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోటోలు పెట్టకుండా ఉండడం బెటర్. ఈ గ్రూప్ ఫోటోలు ఉన్నాయా, పెట్టుకోండి, నో ఇష్యూస్. అది ఎక్కువగా మార్ఫింగ్ చేయడానికి వాటన్నిటికీ టైం పడుతుంది. బట్ ఇండివిజువల్ ఫొటోస్ హై రెజల్యూషన్ ఫోటోస్ కానీ మీరు పెట్టినట్టయితే కనుక దేర్ ఆర్ ఛాన్సెస్. ఇది ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ మొబైల్ అప్లికేషన్స్ వీటికి సంబంధించి. వాటిని మీ ఫోటో ఎలా ఉంటుంది, దే విల్ రిమూవ్ ది ఎంటైర్ థింగ్స్. మన బాడీ మీద ఏంటంటే క్లాత్ అదంతా కూడా తీసేసి ఇట్ ఈస్ కాల్డ్ డీప్ నూడ్ యాప్స్. అట్లాంటి చాలా ఉన్నాయి, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మెలోషియస్ అప్లికేషన్స్. నేను ఫిషింగ్ కోసం మాట్లాడున్నాము. అదేవిధంగా ఫేక్ స్పామ్ కాల్స్, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటన్నిటిని మనము చాలా సేఫ్ గా ఉండాలంటే కనుక చాలా వరకు మనం ఏమి క్లిక్ చేయకుండా ఉండటం సేఫ్. సో ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం సేఫ్ గా ఉండాలి అంటే కనుక టిప్స్ టు అవాయిడ్ రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ ఏదైతే మనం మాట్లాడామో వాటన్నిటిని మనం సేఫ్ గా ఉండాలంటే లిమిట్ ఇన్ఫర్మేషన్ యూ పుట్ ఇన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్. చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వేరే ఊరికి వెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ ఉంటారు కదా, యంగ్స్టర్స్, మన పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు తీసుకొని ఎస్ వి రీచ్డ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ and we boarded the flight. Next we reached Delhi and we reached Agra. So after 5-day trip talaka photos in every minute they started uploading into the social networking. సో ఎవరైతే ఈ అమ్మాయి తొలక ప్రొఫైల్ లేదనుకుంటే అమ్మాయిని ఎవరైతే ఫాలో అవుతున్నారో అమ్మాయికి చేస్తున్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ వీడు ఫాలో అవుతున్నాడు. ఫాలో అవుతూ మెల్లగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇవన్నీ ఇట్లాగా చేయటం వల్ల దే కేమ్ టు నో లైక్ దే ఆర్ నాట్ ఎట్ హోమ్. దాన్ని దృష్టిలో తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ అన్నింటినీ కూడా దొంగతనం జరిగాయి. నేను మీకు సింపుల్ గా చెప్పేస్తున్నాను ఇవన్నీ కూడా. బట్ అది అంత ఈజీగా ఇన్వెస్టిగేషన్ లో రాలేదు. ఇంట్లో థెఫ్ట్ జరిగిందని మాత్రం కంప్లైంట్ చేశారు. ఏ విధంగా థెఫ్ట్ జరిగిందంటే కనుక ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఏ విధమైనటువంటి బయటకు సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా కనుక ఇంట్లో థెఫ్ట్ జరిగింది. సో స్లోలీ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కనుక ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో వాళ్ళు ప్రతి మినిట్ అప్డేట్స్ ఇవ్వడం వల్ల ఎవరైతే సోషల్ నెట్వర్కింగ్ పేజ్ ని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ క్రైమ్ చేశారని చెప్పి వాళ్ళకి తెలిసింది. సో ప్లీజ్ లిమిట్ యువర్ ఇన్ఫర్మేషన్ వాట్ యూ పుట్ ఇట్ ఇన్ ది సోషల్ నెట్వర్కింగ్. అదేవిధంగా ఇప్పుడు మీ నేమ్స్ ఎక్కువగా ట్రూ నేమ్స్ పెట్టకుండా అలయన్స్ నేమ్స్ పెట్టడానికి ట్రై చేయండి. డోంట్ పుట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ యువర్ ఫుల్ నేమ్, యువర్ డిజిగ్నేషన్స్, ఆఫీస్,
అంటే కొన్ని పబ్లిక్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇట్లాంటివి ఏవి ఇవ్వకూడదు. నాకు ఎంతమంది పిల్లలు, ఇంతమంది అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏవి కూడా మీరు ఇవ్వకుండా ఉండడం బెటర్. మోస్ట్ ఆఫ్ ది సైట్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆప్షన్స్ ఫర్ ప్రైవసీ సెట్టింగ్స్. ఈ ఇంతకు ముందు ఎంత ప్రైవసీ సెట్టింగ్స్ ఆప్షన్స్ లేవు, కానీ ఇప్పుడు చాలా యాప్స్ లో రకరకాల ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా మీరు సెట్ చేసుకోండి. Be careful if you want to meet social networking friends in person. This is very very dangerous. There are so many things which are happened. ఈ సోషల్ నెట్వర్కింగ్ టైంలో మీకు వేరే వాళ్ళకి లేదంటే నాకు వేరే వాళ్ళకి రిలేషన్ బిల్డప్ అయింది. అవతల ఉన్నటువంటి పర్సన్ ఒక మేలా ఫిమేల్ అన్నది మనకి తెలియదు. ఎస్పెషల్లీ గర్ల్స్కి వచ్చేటప్పటికి లేదా బాయ్స్ కూడా ఇట్ హ్యాపెన్స్ ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్. వాళ్ళు సోషల్ నెట్వర్కింగ్ లో మనకు కలిసిన తర్వాత వాళ్ళతో ఫ్రెండ్షిప్ బిల్డప్ చేసిన తర్వాత మీరు అక్కడికి రండి మనం కలుద్దాము అది ఇది అంటే కనుక, సో డోంట్ సెండ్ యువర్ చిల్డ్రన్, డోంట్ సెండ్ అవర్ చిల్డ్రన్. సో వాళ్ళు ఒకవేళ కలుద్దాం అనుకుంటే కనుక మీట్ ఇట్ ఇన్ ఏ క్రౌడెడ్ లొకేషన్, ఒక అవుట్ సైడ్ సిటీకి కానీ లేదనుకుంటే వేరే ఎక్కడ లేనటువంటి ఏకాంత ప్లేసులు ఉంటాయి కదా, అట్లాంటి ప్లేసులకి ఏమి వెళ్లకుండా చూసుకోండి. అదే విధంగా చెప్పండి. దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. సోషల్ నెట్వర్కింగ్ లో మీట్ అయినటువంటి ఫ్రెండ్స్ ని ఎక్కువగా గ్యాదరింగ్స్ ఉన్న ప్లేసుల్లోని సిటీస్ లోనే కలవడానికి ట్రై చేయండి. అవుట్ సైడ్ సిటీ అవుట్స్కట్స్ ఆఫ్ సిటీస్ లో ఎక్కడక్కడ మనం వాళ్ళు మీట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. Okay, don't click the suspicious links. This is what we were telling yesterday onwards. And browsers cookies ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి టు సేఫ్ గార్డ్ యువర్ థింగ్స్. అండ్ ఇన్స్టాల్ గుడ్ అండ్ లేటెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ పాస్వర్డ్ ఎవరు షేర్ చేసుకోవద్దు. అట్ ది సేమ్ టైమ్ చేంజ్ యువర్ పాస్వర్డ్స్ రెగ్యులర్లీ. కీప్ డిఫరెంట్ పాస్వర్డ్స్ ఫర్ డిఫరెంట్ అకౌంట్స్. సోషల్ నెట్వర్కింగ్ డిఫరెంట్ గా పెట్టుకోండి, ఫైనాన్షియల్ కి డిఫరెంట్ గా పెట్టుకోండి, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడికి వాటికి వీటికి సంబంధించినటువంటి పాస్వర్డ్ డిఫరెంట్ గా పెట్టండి. అండ్ దీస్ పాస్వర్డ్స్ రెగ్యులర్ గా చేంజ్ చేస్తూ ఉండండి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ని పెట్టుకుంటూ ఉండండి. డోంట్ ఎవర్ లాగిన్ ఎనీ సైట్ అదర్ దాన్ ది లెజిటిమేట్ సైట్స్. అది లెజిటిమేట్ సైట్, అది ఒరిజినల్ సైట్ అవునా కాదన్న చెక్ చేసుకుని మాత్రమే మీరు దాంట్లో లాగిన్ అయితే బెటర్. లేదనుకుంటే వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ సిస్టమ్ లో ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా విత్ ఇన్ నో టైమ్ దే విల్ ట్రై టు గ్రాబ్ ఇట్. ఓకే, so we always suggest to use virtual keyboard whenever it is possible to enter your password. మనకి ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్స్ కానీ చూసినట్టయితే కనుక యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు అక్కడ డూ యూ వాంట్ టు యూజ్ వర్చువల్ కీబోర్డ్ అని వస్తుంది. సో అక్కడ వర్చువల్ కీబోర్డ్ టిక్ చేయండి, ఆ వర్చువల్ కీబోర్డ్ వస్తుంది. ఆ వర్చువల్ కీబోర్డ్ ని మీరు వాడండి. ఆ వర్చువల్ కీబోర్డ్ చేసినప్పుడు అటు ఎవరు లేకుండా కూడా చూసుకోండి. ఓకే, అట్ ది సేమ్ టైం ఏటీఎంస్ లోకి వెళ్ళి మనం పిన్ కూడా ప్రెస్ చేసినప్పుడు అది ఓపెన్ గా ఉన్నట్టయితే కనుక జస్ట్ మీరు అలా చేసి దాన్ని ఆ పిన్ టైప్ చేసుకుని ట్రై చేయండి. సో దట్ యూ కెన్ ఆ పాస్వర్డ్ మనకి ఎవరికి తెలియకుండా ఉంటుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ విధంగా ఫాలో అవటం వల్ల మనం చాలా వరకు ఈ రిస్క్ అన్నది మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీ ఆల్వేస్ సజెస్ట్ వేర్ ఎవర్ వి గో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏదైనా మనకు కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఇది అందరికీ సంబంధించిన సబ్జెక్ట్. టీచర్స్ అంటే ఓన్లీ పిల్లలకి మీరు చెప్పాలని కాదు, మన ఫ్యామిలీకి కూడా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీని కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకుంటే కనుక ఇవన్నీ ఉంటుంది. జస్ట్ స్మాల్ క్వశ్చన్, ఆల్రెడీ మీరు చాలాసేపు స్పెండ్ చేస్తున్నారు, వింటూ ఉన్నారు. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ సోషల్ నెట్వర్కింగ్? ఈ సోషల్ నెట్వర్కింగ్ లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఓన్లీ ఆన్లైన్ ఫ్రెండ్స్, ప్రొఫైల్ బిల్డింగ్, షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ మూడిట్లో ఏదైనా అవ్వచ్చా? అండ్ ఆల్ ది అబౌవ్. ఓకే, మన చాట్ బాక్స్ లో మీరు ట్రై టు పోస్ట్ ఇట్. And these are the some guidelines where you can follow instant messaging. ఇందాకలా సార్ కూడా అడిగినారు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఒకసారి మనము డైరెక్టర్ మేడంతో కూడా మాట్లాడి ఏవైతే ఇంపార్టెంట్ ఇవన్నిటిని కూడా అయితే మనము ఎస్ఐటి సైట్ లో పెట్టడమో లేదంటే ప్రింట్ చేసి మీ అందరి స్కూల్ పంపించడమో ఏంటన్నది చూద్దాము. ఫస్ట్ టిప్, యూజ్ అలయన్స్ నేమ్ ఆర్ నిక్ నేమ్. మీ ఒరిజినల్ నేమ్ అని పెట్టద్దు. ఎప్పుడైనా ఒక డిఫరెంట్ నేమ్ లేదనుకుంటే నిక్ నేమ్ అని మాత్రమే పెట్టండి. లీవ్ ద చాట్ రూమ్ ఆర్ బ్లాక్ ది పర్సన్. ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్స్ కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు చాట్ చేయనప్పుడు రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు డోంట్ ఎంటర్టైన్ దెమ్, బ్లాక్ ఇట్ ఆర్ వాళ్ళతో చాట్ చేయడం జరగదు. ఇంకో నెక్స్ట్, నెవర్ బిలీవ్ ఆర్ యాక్సెప్ట్ దెమ్. వాళ్ళు ఎవరైనా ఒక మెసేజ్ ఇస్తే మేము మీతో చాట్ చేస్తాం అది కూడా అట్లాంటిది ఏం చేయొద్దు. అండ్ నెవర్ డూ ఎనీ వీడియో ఆర్ వాయిస్ షాటింగ్. అన్నోన్ పీపుల్తో మాత్రము వీడియోలు వాయిస్ షాటింగ్ అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. సెకండ్ థింగ్, ఈ సైబర్ బుల్లింగ్ కానీ స్టాకింగ్ కానీ ఇట్లాంటివి ఏం జరిగినా కనుక వెంటనే అప్లికేషన్ డిలీట్ చేసేయడము, ప్రొఫైల్ డిలీట్ చేసేయడము అట్లా ఎట్లా చేస్తూ ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. అది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లికేషన్ డిలీట్ చేయొద్దు. అదే విధంగా మీరు ఎటువంటి మీ దాన్ని బ్లాక్ చేయండి.
కానీ అకౌంట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డిలీట్ చేయొద్దు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ గోయింగ్ టు బి ది ఎవిడెన్సెస్. ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నామో పోలీస్ కంప్లైంట్ మీరు ఇవ్వాలంటే దీస్ ఆర్ ది గోయింగ్ టు బి ది ఎవిడెన్సెస్. ఈ ఫుట్ ప్రింట్స్ ఏదో మీతో చాట్ చేసే వాళ్ళ తాలూకా ప్రతి ఒక్క ఫుట్ ప్రింట్ అన్నది ఇందులో ఉంటుంది. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెసేజ్ని డిలీట్ చేయడం కానీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని డిలీట్ చేసేసేయండి ఒకవేళ కావాలంటే. ఆ స్క్రీన్ షాట్ అనేది చాలా ఎవిడెన్స్. పోలీస్కి వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో వాళ్ళని చేయాలంటే కనుక, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కనుక వాళ్ళకి ఎవిడెన్సెస్ ఉండాలి. సో ఈ ప్లీజ్ టేక్ ఆల్ ది స్క్రీన్ షాట్స్ and never uninstall any application or never remove any application immediately. Okay, దాని ద్వారా మీకు ఏమైనా ఉన్నట్టయితే కనుక అక్కడ వెంటనే రిపోర్టింగ్ అని చేయండి. అదే మీ అకౌంట్ మీరు బ్లాక్ చేసుకోండి. మీ ముందు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి, ఇట్లా నా అకౌంట్ హ్యాక్ అయ్యింది, మీరు ఎవరు కూడా దానికి రెస్పాండ్ అవ్వద్దు అని చెప్పేసి. ఓకే, ఆ విధంగా మీరు చేసుకుంటే బెటర్. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ఇన్స్టాలేషన్ చేయటము, ఇవన్నీ కూడా డిలీట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. ఓకే, ఆల్వేస్ చెక్ ది అథెంటిసిటీ ఆఫ్ ది పర్సన్. మీరు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నారని చూడండి. నెవర్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వేరియస్ టిప్స్. ఇందాక మీరు చూసినట్టయితే కనుక ఈ సైబర్ క్రైమ్స్కి ట్రెడిషనల్ క్రైమ్స్కి, ట్రెడిషనల్ క్రైమ్ అంటే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళడము అవన్నీ గట్రా జరిగాయి. మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కనుక ఈ సైబర్ క్రైమ్ మీరు చేయాలంటే కనుక యూ నీడ్ నాట్ గో టు ద హోమ్. మీరు ఎవరో ఇంటికి వెళ్ళక్కర్లేదు, వాడు ఎక్కడో కూర్చుంటారు. ఓకే, ఏదో దే విల్ బి సిట్టింగ్ నెక్స్ట్ టు యూ. మీ ఇంటి పక్కనే ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆ క్రైమ్ అన్నది వాళ్ళు చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మీరు వీటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకుండా ఉండే కనుక చాలా వరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ డిఫరెన్స్ సైబర్ క్రైమ్కి ట్రెడిషనల్ క్రైమ్కి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కనుక ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాగా మీరు చూసుకున్నట్టయితే కనుక traditional crimes are becoming 1/3 and the cyber crimes are becoming 2/3. But unfortunately we don't have that many number of cyber crime police stations where the police people will come and attend all the cases. So రీసెర్చ్ స్టడీ ప్రకారము ఇండియాలో రిజిస్టర్ అవుతున్నటువంటి కంప్లైంట్స్ కానీ మీరు చూసినట్టయితే కనుక ఓన్లీ రిజిస్టర్ అవుతున్న కంప్లైంట్స్ చాలా తక్కువ. ఓకే, రోజుకి మీరు చూసినట్టయితే ఒక 25 నుంచి 28,000 కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతున్నాయి. అంటే అన్ని కంప్లైంట్స్ మీకు రిజిస్టర్ అవుతున్నాయి అంటే కనుక ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయో ఒకసారి యూ జస్ట్ ఇమాజిన్. ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి ఇమాజిన్ చేయండి. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ డిజిటల్ స్పేస్ సైబర్ స్పేస్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది ఎప్పుడో జరగలేదు. దిస్ ఈస్ సమ్వాట్ హ్యాపెండ్ ఇన్ 2019 డిసెంబర్ లో జరిగింది. షీ లాస్ట్ మోర్ దాన్ 71 lakhs రూపీస్ ఆమె లూజ్ అయింది. షీ ఈజ్ ఎ విడో. ఆమె సోషల్ నెట్వర్క్ లో ఉంది. అఫ్ కోర్స్ మీరు స్టోరీ అంతా చదివినట్టయితే కనుక చాలా ఉంటుంది, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. సో దట్ ఫెలో ఈజ్ ఆల్సో అవుట్ సైడ్ ఇండియా. వాడు ఏం చేస్తున్నాడు, ఆయన కమింగ్ టు వాళ్ళిద్దరికి మధ్య ర్యాపోర్ట్ బిల్డ్ అయిందంటే దే బికమ్ గుడ్ ఫ్రెండ్స్. లేటర్ దే బికమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు, అట్లా జరుగుతూ ఉంది. సో దట్ ఫెలో సెడ్ ఓకే ఐఎమ్ కమింగ్ టు ఇండియా, ఐ వాంటెడ్ టు బ్రింగ్ సంథింగ్ అది ఇది అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఆయన ముందు కొంత అమౌంట్ ఈమెకి ట్రాన్స్ఫర్ చేశాడు. లేటర్ ఈమె అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతటిని కూడా ఆయనకి ట్రాన్స్ఫర్ చేసింది ఆయన వేరియస్ ఇష్యూస్. ఈ మొత్తం కేస్ స్టడీ అంతా కానీ మీరు చదివినట్టయితే కనుక మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఎవరినైనా మీరు బిల్డ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఎంతవరకు చేయాలనేది కొంతవరకు ఆలోచించుకొని ట్రాన్స్ఫర్ చేయాలి. 1 రూపీ, 2 రూపీ, 100 రూపీస్ అది ఇది కూడా. సో ఇట్ ఈస్ అవర్ హార్డ్ ఎర్న్డ్ మనీ. ఈ కేసు లాగా మీరు చూసినట్టయితే కనుక షీ లాస్ట్ మోర్ దెన్ 71 lakh. Okay, this crime has happened outside India, and getting this money back is not that easy. Okay, so of course like police people are trying to get that money, but vachina anta money radu, konta money vastundi. Okay, so there are some examples. We should really appreciate these two girls. ఆ కింద ఒక బాయ్ ఉన్నాడు చూసారు కదా, ఆ బాయ్ ఈ అబ్బాయి చూసినట్టయితే కనుక this guy has cheated more than 200 girls. These two girls are software engineers. మనం అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా చాలా కైండ్ హార్టెడ్ పీపుల్. వీడు మెల్లగా బిల్డప్ చేశాడు, ఒక 200 మందితో మంచి ర్యాపోర్ట్ బిల్డ్ చేశాడు. మా మదర్కి యాక్సిడెంట్ అయింది, నాకు కొద్ది డబ్బులు కావాలంటే కనుక ఆల్ దీస్ పీపుల్ స్టార్టెడ్ డైవర్టింగ్ ద మనీ. హీ గాట్ ఎ వెరీ గుడ్ అమౌంట్. తర్వాత వాళ్ళు ఈ గర్ల్స్ ఇద్దరికి తెలిసింది ఏంటంటే కనుక ఈ గర్ల్స్ ఇద్దరు చీట్ అయ్యారని చెప్పి తెలుసుకున్నారు. అప్పుడు మన ఇక్కడ ఈ సార్ ఇక్కడ సిపిగా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు, దాన్ని ఇచ్చేసారు. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ షోయింగ్, ఇట్ ఈస్ అ కేస్ స్టడీ వేర్ వీఆర్ ట్రైంగ్ టు షో. సో వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ దీస్ టూ గర్ల్స్.
ఓకే, వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సైబర్ క్రైమ్స్ సంబంధించి కంప్లైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. ఫైనల్లీ దట్ గై వాజ్ నాబ్డ్. సో అదేవిధంగా చిన్నపిల్లాడు, ఈ స్టడీయింగ్ క్లాస్ 9. ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళు హ్యాపీగా కొన్ని ఫొటోస్ తీసుకోవడం మొదలు పెట్టారు, సోషల్ నెట్వర్కింగ్ పెట్టాడు. సమ్వే వాళ్ళిద్దరికి చిన్న క్లాషెస్ వచ్చిన తర్వాత దిస్ గాయ్ ఈ స్టార్టెడ్ ద మార్ఫింగ్ ఆర్ ఫోటోగ్రాఫ్స్. ఆమె ఫొటోస్ అన్ని ఆ ఫేస్ తీసి వేరే ఫోటోలు పెట్టడం అదంతా చేయడం గట్రా చేశాడు. బట్ ఫైనల్లీ పోలీస్ పీపుల్ వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈ వాజ్ సెంట్ బిహైండ్ ది బాక్స్. సో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి క్రైమ్స్. సో ఇది 6th క్లాసా, 7th క్లాసా, 8th క్లాసా, 9th క్లాసా, లేదంటే ప్రొఫెషనల్ అన్నది రెస్ట్రిక్షన్ లేదు, ఎవరికైనా ఏ టైంలోనే జరగదు. సో ఈ విధంగా ఈ అబ్బాయి చేస్తున్నాడు. సో ఇది కూడా మన హైదరాబాద్ లోనే జరిగింది, ఫేస్బుక్ ద్వారా అట్లా చేస్తూ. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కేస్ స్టడీస్. ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక దిస్ గర్ల్ వెంట్ బియాండ్ ఎక్స్ట్రీమ్ కేసెస్కి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. ఎందుకంటే టార్చర్ ని, హెరాస్మెంట్ ని, ఆ స్టాకింగ్ ని భరించలేక షీ వెంట్ టు ది ఎండ్ హర్ లైఫ్. లేటర్ పేరెంట్స్ రియలైజ్ అయింది ఏంటంటే కనుక ఇదంతా జరిగిందని చెప్పేసి అన్నారు. అట్లీస్ట్ ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే కనుక ఇదంతా మీకు హైలైట్ చేయాలనే ఉద్దేశం కాదు, తెలుసుకుంటే మనకి ఉపయోగపడతాయి, ఎక్కడైనా ఈ విధంగా జరగచ్చు అనే ఉద్దేశం, అంతే తప్ప మీకు ఎవరైనా హైలైట్ చేయాలనే ఉద్దేశం మనది కాదు ఇక్కడ. ఇట్లా ఉన్నాయి. సో మీరు అందరూ మనం వాడుతుంటాం కదా యూఆర్ఎల్, మన వెబ్సైట్ టైప్ చేసేటప్పుడు యూఆర్ఎల్ టైప్ చేస్తుంటాం. సో అందులో యూఆర్ఎల్లో యూ దేనికి యూ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, అందులో యూనిఫామ్ రిసోర్స్ డాష్ 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 డాష్. ఎల్ అంటే దాని మీనింగ్, ఫుల్ ఫామ్ ఏంటో కొద్దిగా చెప్పండి ఇందులో. వాట్ డస్ ఎల్ రిప్రజెంట్ ఇన్ ద యూఆర్ఎల్ స్టాండ్ ఫర్? లొకేటరా, లొకేషనా, లోడా, లెంతా ఏంటన్నది మీరు మీ ఆన్సర్ని దాంట్లో మనం పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి సోషల్ నెట్వర్కింగ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్నిటిని కేస్ స్టడీస్ కూడా మీకు చూపించడం జరిగింది. ఇందాక కూడా సుమతి మేడం కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నవి ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో. ఎంతైతే యూసేజ్ ఉందో అట్ ది సేమ్ టైం మనం ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక దేర్ ఆర్ ఛాన్సెస్ దాట్ లైక్ వి విల్ బి ఇన్ ట్రబుల్. సో ఆ విధంగా మనం దీన్ని చేస్తున్నాము. ఫేక్ కంటెంట్ అంటే ఏంటి అన్నది చూసినట్టయితే కనుక అది ఒక రకమైనటువంటి ఇష్యూస్ ని, ఒక మన సొసైటీలో ఒక రకమైనటువంటి ఇష్యూస్ ని క్రియేట్ చేయడానికి, లేదనుకుంటే చెప్పారు కదా ఇందాక, ఇన్ ఓవర్ నైట్ దట్ ఫెలో వాంట్ టు బికమ్ ఏ ఒక ఐకాన్ అయిపోవాలని చూస్తాడు, సెలబ్రిటీ అయిపోవాలని చూస్తాడు. లేదనుకుంటే కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ ని అట్లాంటివి ఇట్లాంటివి చేయడానికి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఏంటంటే మనకు ఫేక్ కంటెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు అన్నది తెలుసుకోవటము చాలా కష్టమయ్యేది. బట్ టుడే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆ ఫేక్ కంటెంట్ ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఏ యాప్ నుంచి వెళ్తుంది అనేది వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఓకే, సో ఆ విధంగా మన ఫేక్ కంటెంట్ ని, ఈ పర్పస్ ఆఫ్ ఫేక్ కంటెంట్ క్రియేషన్ మీరు చూసుకున్నట్టయితే కనుక ఒక రిలీజియస్ ఇష్యూస్ కి, సెక్సువల్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకి ఇచ్చేయటానికి, సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ని డిఫరెన్సెస్ తేవటానికి, ఇన్స్ట్రక్ట్ అది క్రైమ్ ని ప్రమోట్ చేయడానికి, వైలెన్స్ ఆర్ అన్సేఫ్ బిహేవియర్, and gaining the unauthorized access to the computers. So this is very very dangerous. Gaining the unauthorized access on others computer. If fake content ni create chese aa link మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక I will get the complete access of your device, either your mobile, laptop, tab ఏంటన్నది కంప్లీట్ గా మీ డివైస్ ని నేను యాక్సెస్ తీసుకోవడానికి నాకు ఛాన్సెస్ ఉంటాయి. సో అదే విధంగా ఇన్ సమ్ ఏరియాస్ నేషనల్ పర్స్పెక్టివ్ కనుక చూసినట్టయితే ఫ్రాడ్స్, టెర్రరిజం, కొంతమంది ఏంటంటే కనుక ఫన్ పర్పసెస్ కోసం క్రియేట్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది బిహైండ్ ది బార్స్ ఈ ఫన్ పర్పస్ కోసం క్రియేట్ చేసి ఇట్ లీడ్స్ టు సమ్ అదర్ ఇష్యూస్. సో ఆ విధంగా చేయటము కొంతమంది వీటికి ఉంటూ ఉన్నారు. సో అందువల్ల ఈ ఫేక్ కంటెంట్ ని మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఈ COVID-19 లో లాక్డౌన్ ఫస్ట్ స్టెప్ ఇది ఉంటుంది, సెకండ్ స్టెప్ ఇది ఉంటుంది, అది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్లా ఇచ్చిందని చెప్పేసి చెప్పుకున్నారు. సో దిస్ ఈస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో లేటర్ పార్ట్ PIB లైక్ PIB వాళ్ళకి తెలిసింది ఏంటంటే దిస్ ఈస్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అని తెలిసింది. అదేవిధంగా గవర్నమెంట్ లాంచ్ చేసే బీటా వెర్షన్ ఆఫ్ నమస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్, అది చాలా పాపులేట్ అయిపోయింది. ఇది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ మీరు చూసినట్టయితే కనుక మీరు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు, బట్ ఈ మెసేజ్ కూడా చాలా పాపులేట్ అయ్యింది, నమస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ అన్నది. సో దాని ద్వారా కూడా
అది కూడా ఫేక్ మెసేజ్. ఇంతవరకు నమస్తే వీడియో కాన్ఫరెన్స్ అనేది ప్రోటోటైప్ రెడీ అవుతుంది కానీ లాంచ్ అయితే టూల్ అయితే లాంచ్ అవ్వలేదు. ఓకే, అది కూడా ఫేక్ మెసేజ్. సో దీన్ని ఏ విధంగా మీరు స్పాట్ చేయొచ్చు, ఫేక్ మెసేజెస్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న చూసినట్టయితే అది ఎక్కడి నుంచి వచ్చింది అన్న చూడండి. అంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ నాకు వచ్చినప్పుడు ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నేను చూసుకోవాలి. ఏ విధంగా ఏ సోర్సెస్ ద్వారా వచ్చిందని చూడాలి. అదేవిధంగా దాని ఆథర్ ఎవరన్నది మీరు తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఆ ఏ డేట్ ద్వారా మీరు క్రియేట్ చేసారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా దాని తరక ఏమైనా బయాస్ క్రియేట్ చేయడానికి ఉందా. ఓకే, అది ఒక మీకు నాకు ఏమైనా ఇష్యూస్ అంటే ఒక కమ్యూనల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా తేవడానికి అట్లాంటిది ఏమైనా సంబంధించిందా అన్నది మీరు జస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ డేట్ చెక్ చేయాలి. దాన్ని మీరు వచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడితో ఆపకుండా ఈ జస్ట్ గో బియాండ్. ఇది ఎందుకు రావచ్చు, దాని ప్రీవియస్ హిస్టరీ ఏంటి, నెక్స్ట్ ఏంటి, మన క్లాస్ రూమ్లో ఫాలో అయ్యే విధంగా ఎందుకు వచ్చింది అన్నది కూడా మీరు చెక్ చేయాలి. దానికి సంబంధించిన సపోర్టింగ్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు అట్లీస్ట్ తెలియని వాళ్ళు అట్లా ఫార్వర్డ్ చేస్తుంటారు. మన అందరికీ అట్లీస్ట్ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఎంతవరకు మనం చేస్తే మంచిది, ఎంతవరకు చేయకపోతే మంచిది అని చూసి ఆ విధంగా మీరు చేసినట్టయితే కనుక ఇట్ విల్ బి బెటర్. మనకు కూడా మన ఫ్రెండ్స్ లేదా మన రిలేటివ్స్ వాళ్ళన్నిటికీ కూడా మీరు కమ్యూనికేట్ చేసినట్టయితే కనుక బాగుంటుంది. ఇది ఆ విధంగా మనము ఫేక్ న్యూస్ ని స్పాట్ చేయొచ్చు. అదేవిధంగా జోక్ అంటే కామెడీ కోసం చేసిందా, ఫన్ కోసం చేసిందా అన్నది కూడా తెలుసుకోండి. వీటన్నిటికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ అంటే మీ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్కి సంబంధించింది ఉంటే కనుక మనకి టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి ఇది ఎంతవరకు కరెక్ట్, ఇట్లా మెసేజ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి మీరు మెసేజ్ పంపిస్తే కనుక ఇమీడియట్లీ దే విల్ లుక్ ఇంటూ ఇట్. సో దీనికి సంబంధించినటువంటి మనకి సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ కూడా నేను చూపిస్తాను. ఆ సైట్స్ లో మీరు చూడొచ్చు ఇది కరెక్టా కాదా అన్నది. దాని తర్వాత కరెక్టా కాదా అన్నది మీరు చూడొచ్చు. దాని తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్, పిఐబి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి వేరియస్ సైట్స్ అనేవి ఉన్నాయి. ఆ సైట్స్ ని చూసి మనం ఫాలో అయిన తర్వాత మెసేజ్ కరెక్టా కాదా అన్నది మీ అంతటి మీరు ఒకసారి తెలుసుకున్న తర్వాత మెసేజ్ ఫార్వర్డ్ చేయడం అనేది బెటర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇమేజెస్ అన్ని వస్తుంటాయి. ఆ ఇమేజెస్ అన్ని చూసినట్టయితే కనుక మన సింపుల్ సెర్చ్ ఇంజిన్ ఇది TI అన్నది. మీరు కూడా చిన్న రీసెర్చ్ చేయండి, ఎందుకంటే మనం కూడా టీచర్స్ మనం కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాము ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది. దాంట్లో కూడా మీరు ఏదైనా ఒక ఇమేజ్ పంపించారు అనుకోండి, ఆ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడెక్కడ వాడుతున్నారు ఆ ఇమేజ్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన COVID-19లో కొంతమంది అందరూ ఒక సీషోర్ పక్కన పడిపోయి ఉన్నారు. అదంతా COVID-19 వల్ల జరిగిందని చెప్పేసి ప్రొపగండా జరిగింది. బట్ దట్ ఈస్ నాట్ ది ఫ్యాక్ట్. సో అది ఇప్పుడో ఫోటో తీసుకొని వచ్చి మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. సో ఆ ఫోటోని కానీ మీరు ఈ అప్లికేషన్ ఇప్పుడు TINI అన్నది కానీ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే కనుక ఇలాగ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనకి. ఆ వెబ్సైట్ ద్వారా ఆ ఫోటో ఏదైతే ఉందో ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత అది ఎక్కడెక్కడ వాడారు ఏంటి అన్నది మనం క్లియర్గా తెలిసిపోతుంది. ఒక ఫోటోని మీరు ఈ విధంగా మీకు ఏదైనా ఫేక్ ఫోటోలు ఏమైనా వచ్చాయనుకోండి, ఆ ఫేక్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆ ఫేక్ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అది ఎక్కడెక్కడ వాడారు, ఎలా వాడారు అవన్నీ కూడా మీరు అన్ని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ డన్ ఇట్. ఐసో ఇమేజ్ తీసుకొని ఎక్కడెక్కడ ఎవరెవరు వాడుతున్నారు అనేది నేను సెర్చ్ చేశాను. నేను సెర్చ్ చేసినప్పుడు ఇట్ ఈస్ షోన్ 10 రిజల్ట్స్. అది ఎక్కడ ఏంటి అలా అవన్నీ జరిగాయి అన్నది కూడా అందులో మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఒక జస్ట్ మనం ఒక మెసేజ్ని ఎవరికైనా ఫార్వర్డ్ చేయడానికి ముందు మీ అందరూ మీరు చెక్ చేసి నెక్స్ట్ లెవెల్లో మీరు ఫార్వర్డ్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది నా పర్సనల్ ఫోటో. వీటిని ఉపయోగించి మనం ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇవన్నీ కూడా అయితే నా ఫేస్బుక్లోని లేదా నా వాట్సాప్లోని, నా ఇన్స్టాలోని, ట్విట్టర్లోని ఇట్లాంటి ఫొటోస్ అన్ని కూడా మనకు దొరకచ్చు. ఇది నా పర్సనల్ ఫోటోగ్రాఫ్. నా పర్సనల్ ఫోటోగ్రాఫ్ని ఇది పిక్ టు మ్యాప్ అనే ఒక వెబ్సైట్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. పిక్ టు మ్యాప్ ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ గివింగ్ ఆల్ ది డీటెయిల్స్. నేను ఏ కెమెరాతో తీసాను, ఏ డేట్ని తీసాను, నా అడ్రస్ ఏంటి, అదేవిధంగా లాంగిట్యూడ్ ఏంటి, లాటిట్యూడ్ ఏంటి, ఇవన్నిటిని కూడా మనకి ఫోటో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు వెళ్ళినట్టయితే కనుక దిస్ మెనీ నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. మీ ఇమేజ్ తనక జగదీష్ గారు చెప్పండి సార్. మామూలుగా మాట్లాడండి, మైక్ వదిలేసేసి. ఓకే, అంటే వినిపించట్లేదు అన్నారని నేను బాగానే. ఓకే ఓకే సార్. సో మనం తీసుకున్నట్టయితే పిక్సెల్ ఆ ఇమేజ్ తనక ఫైల్ నేమ్ ఏంటి, అదేవిధంగా ఇమేజ్ తనక రిజల్యూషన్ ఏంటి,
ఆ తర్వాత ఇమేజ్ సైజ్ ఏంటి, ఇంటి డీటెయిల్స్ మనకి ఇచ్చేస్తుంది. ఇదన్నీ కూడా జస్ట్ ఇమాజిన్, ఒక నా ఫేస్బుక్లో నా ఫోటోని అప్లోడ్ చేశాను, అది ఎక్కడెక్కడ ఫోటో ఉందో తెలుసుకోవచ్చు, నా అడ్రస్ ఏంటో తెలుసుకోవచ్చు, దీని ద్వారా నా మొబైల్ నెంబరు, అదేవిధంగా కొన్ని ఈమెయిల్ ఐడి, అట్లా రకరకాలుగా మన ప్రొఫైల్ అంతటిని బిల్డ్ చేసేయచ్చు. ఈ ప్రొఫైల్ అంతటిని ఒకసారి బిల్డ్ చేశారంటే కనుక మన మీద అటాక్ చేయడం అన్నది చాలా ఈజీగా జరుగుతుంది. మనము ఈజీగా వాళ్ళని అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా రకరకాలైనటువంటి టూల్స్ మనకి ఓపెన్ సోర్స్ టూల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి మనం చాలా వరకు విషయాలు తెలుసుకోవచ్చు. ఇది కానీ చూసినట్టయితే కనుక దిస్ ఇస్ వన్ వెబ్సైట్. ఓకే, ఫ్యాక్ట్లీ అన్నది ఒక వెబ్సైట్, అది ఫ్యాక్ట్ చెక్. ఇప్పుడు ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ కరెక్టా కాదా అన్నది వాళ్ళు చెక్ చేసి మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా. సో ఎప్పుడో జరిగినటువంటి ఒక వీడియో తీసుకొని వచ్చి ఈ మధ్యకాలంలో పోస్ట్ చేశారు నేను. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఎడిట్ చేసిన వీడియోపై పెట్టి ప్రధాని మోదీకి చౌకీదార్ అంటూ హేళన చేస్తున్నారు షేర్ చేశారు. ఓకే, ఇది ఎప్పుడో ఫోటో తీసుకొని వచ్చి ఎడిట్ చేసి ఇచ్చేసారు. అదే విధంగా దీన్ని కూడా. సో ఈ విధంగా ఫ్యాక్ట్ చెక్ అన్నది, ఫ్యాక్ట్లీ అన్నది ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో కానీ మీరు వెళ్ళి చూసినట్టయితే నేషనల్ వైడ్ సంబంధించినటువంటి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఫేక్ మెసేజా లేదంటే కరెక్ట్ మెసేజ్ అని తెలుసుకోవచ్చు. దాని తర్వాత కరెక్ట్ మెసేజ్ అనుకుంటే మీరు ఫార్వర్డ్ చేసిన రాదు. ఓకే, ఇది పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు. సో దీనిలో కూడా మనము తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా 10 to 11 ఇండియన్ లాంగ్వేజెస్ లో మనకుంది. అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫ్యాక్ట్లీ వాళ్ళతో అసోసియేట్ అయ్యుండి ఈ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళతో ఫ్యాక్టరీతోని అసోసియేట్ అయ్యింది ఫ్యాక్ట్ చెక్ ని ఇస్తున్నారు. ఇక్కడ మనకు ఒక ఇది ఉంది, స్కూల్ మరియు కాలేజీలు బేస్ సరిసంఖ్య ఆధారంగా తెరవాలని చెప్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయలేదు. ఓకే, ఆ విధంగా మన ట్వీట్ చేశారని చెప్పేసి అందరూ షేర్ చేయడం మొదలెట్టారు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్ మెసేజ్. ఆ మెసేజ్ ఏదైతే మీకు వస్తుందో దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్ మెసేజ్ అండ్ దట్ ఈస్ ఏ ఫేక్ న్యూస్. సో ఈ ఫేక్ న్యూస్ ని కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ .telanganagov.in ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసినట్టయితే కనుక ఏది కరెక్ట్ న్యూస్, ఏది ఫాల్స్ న్యూస్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ ఫ్యాక్ట్ చెక్ అన్నది మన తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఇనిషియేట్ చేసింది. సో దాని ద్వారా కూడా మన ఫేక్ న్యూస్ ని అవునా కాదా అని తెలుసుకొని మనం ప్రాపగేట్ చేయడంలో లేదంటే ఫార్వర్డ్ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఈ మెసేజ్లు ఎవరి ద్వారా వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అన్నది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఆ మెసేజ్ మీకు వచ్చిన తర్వాత మీరు కానీ ఫార్వర్డ్ చేసినట్టయితే, ఎందుకంటే లూప్ లో మీరు కూడా ఉంటారు, ఆ టైంలో మనం కూడా కొన్నిటికి ఇన్వెస్టిగేషన్స్ కి వాటికి వెళ్ళాల్సి వస్తుంది. సో దాన్ని మీరు అవాయిడ్ చేయాలంటే కనుక వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని తెలుసుకొని మీరు ఫార్వర్డ్ చేయండి. లేదంటే మెసేజ్ మనం ఫార్వర్డ్ చేయకపోయినా కనుక ఏం జరగబోదు. సో ఆ విధంగా మీరు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవునా కాదని తెలుసుకొని మాత్రమే ఫార్వర్డ్ చేయండి. సో అది ఈ విధంగా మనం ఫేక్ న్యూస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, ఏ టూల్స్ ఉన్నాయి, ఏ వెబ్సైట్లు ఎట్లా ఆఫర్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయని తెలుసుకొని మనం చేస్తే కనుక మనకి సేఫ్, అదేవిధంగా కమ్యూనిటీ కూడా సేఫ్ ఉంటుంది, ఏ విధమైన ఇష్యూస్ లేకుండా ఉంటాయి. ఓకే, దెర్ ఈజ్ వన్ మోర్ సైట్. ఈ సైట్లు ఇప్పుడు అది యాజ్ పార్ట్ ఆఫ్ ఐఎస్సి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ ప్రకారం సైట్లో మనం దీన్ని చేస్తున్నాము. దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే కనుక దీన్ని క్యాచ్ ఫిష్ అంటారు. మీ దగ్గర ఏదైనా ఒక అన్సస్పిషియస్ మెయిల్ వచ్చింది, ఏదంటే ఒక వెబ్సైట్ లింక్ వచ్చింది, ఆ వెబ్సైట్ లింక్ని ఇక్కడ మీరు ఇచ్చేయండి. వెబ్సైట్ లింక్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి, చేసి మీరు సబ్మిట్ కొడితే అది కరెక్టా కాదా అన్నది చెప్తుంది మనకి. These are an open source tool and it is indigenous and this is done by our one of the participating institution మనకు తయారు చేసింది. సో దీన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక వెబ్సైట్ వచ్చి వెబ్సైట్ ని క్లిక్ చేసే ముందు అది కరెక్టా కాదా, ఫిషింగ్ వెబ్సైట్ నార్మల్ వెబ్సైట్ అని తెలుసుకోవాలనుకుంటే కనుక జస్ట్ టైప్ యువర్ URL దెన్ యూ విల్ కమ్ టు నో వెదర్ ఇట్ ఈస్ ఎ ఫిషింగ్ వెబ్సైట్, ఒరిజినల్ ఆర్ అవునా కాదా అనేది మనకి తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, of course like నేను అడుగుతున్న క్వశ్చన్స్ ఈ టాపిక్ కి సంబంధించిన కాకపోయినా ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్. ఈజ్ ఇట్ సేఫ్ టు హ్యాండ్ ఓవర్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ స్మార్ట్ ఫోన్ టు అన్నోన్ పర్సన్ వైల్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ వెన్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్? ఎవరైనా మిమ్మల్ని మీ మొబైల్ ఫోన్ షేర్ చేయండి అంటే షేర్ చేస్తారా? పక్కనే ఉంటారు మీరు, నేను జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసుకొని మీకు ఇస్తానని అడుగుతారు. అది ఇస్తామా ఇవ్వమా? ఓకే, నా క్వశ్చన్,
డోంట్ గివ్, అది ఫాల్స్, అది మీరు ఇవ్వద్దని మాత్రమే నేను చెప్తాను. అది మీకు తెలిసిన వాళ్ళు అయినా ఆ పక్కన మీద మీ పక్కనే ఉంటాడు, ఆ పర్సన్ మీ పక్కనే ఉంటాడు, ఆయన ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తాడు, ఆ నెంబర్కి ఫోన్ చేసిన ఆ ఫోన్ చేసిన నెంబర్కి ఆ టైంలో ఒక మెసేజ్ ఇచ్చి మీకు ట్రిగ్గర్ అయిపోవచ్చు మీ మొబైల్ ఫోన్లో. అందువల్ల ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళకైతే ఇవ్వచ్చు, తెలియని వాళ్ళకి ఇట్టే పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోన్ అయితే కనుక మీరు హ్యాండ్ ఓవర్ చేయొద్దు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ త్రూ దిస్ క్వశ్చన్. ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఎక్కువగా మీరు సెట్టింగ్స్కి వెళ్ళి డేటా, ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైవసీ. మీరు ప్రైవసీ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మీ ఈ ప్రైవసీ సెట్టింగ్స్ మీరు వెళ్ళి ఈ ప్రొఫైల్ ఫోటోని ఎవరి వన్ అని ఉంటుంది, ఓన్లీ మై కాంటాక్ట్స్ ఆర్ నోబడి, మీరు ఏది కాంటాక్ట్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రొఫైల్ పిక్చర్ మీరు లాక్డౌన్లో కానీ చూసినట్టయితే కనుక చాలా రకరకాలైన కాంపిటీషన్స్ జరిగాయి కదా, ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, శారీ కాంపిటీషను, ఫాదర్ కాంపిటీషను, హెయిర్ కోంబింగ్, రకరకాలైనటువంటివి ఇందులో చాలా జరిగాయి. సో ఈ జరిగినటువంటివి ఈ స్టేటస్లో పెట్టడము, ఈ స్టేటస్ ద్వారా క్యాప్చర్ మీరు మనం అనుకుంటాం ఇది ఎవరిని డౌన్లోడ్ చేయాలని. దెర్ ఆర్ సమ్ టూల్స్ వేర్ వీ కెన్ ఎంటైర్ డౌన్లోడ్, దాన్ని మనము మళ్ళీ వేరే మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి మెసేజ్ ఫ్యాబ్రికేట్ చేసి మార్ఫింగ్ చేసి మనము వేరే పర్పసెస్ కోసం దాన్ని వాడచ్చు. సో అందువల్ల సో వి సజెస్ట్ ఎయిదర్ ఈ ప్రొఫైల్ ఫోటోని ఎయిదర్ మై కాంటాక్ట్స్ పెట్టుకోండి, లేదంటే నోబడి మీరు పెట్టుకున్నా కనుక ప్రాబ్లం లేదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రూప్స్, మీ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, మీకు తెలియకుండా మీ మొబైల్ నెంబర్స్ని వేరే వాట్సాప్ గ్రూపుల్లో కూడా యాడ్ చేసేస్తున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్ని యాడ్ చేసినప్పుడు అది ప్రైవసీ ఇష్యూ, అది మీ తాలూకా యాక్సెప్టెన్స్ లేకుండా వాళ్ళు చేయకూడదు. వాళ్ళు చేసినట్టయితే చేయకూడదు అంటే కనుక అదే ఉంటుంది మనకు అక్కడ. మీరు ప్రైవసీ సెట్టింగ్స్ ప్రైవసీ గ్రూప్స్ కానీ మీరు రిలేట్ అయితే అక్కడ ఎవ్రీ ఆర్ మై కాంటాక్ట్స్ నోబడి, మీరు మై కాంటాక్ట్స్ అని క్లిక్ చేశారనుకోండి, ఎవరు కూడా మిమ్మల్ని యాడ్ చేయలేదు. జస్ట్ మీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ వచ్చిన తర్వాత చూడండి ఇన్వైట్ టు గ్రూప్, ఇటువంటి మెసేజ్ ఒకటి వస్తుంది. అప్పుడు మీకు అది ఆ గ్రూప్ తాలూకా డిస్క్రిప్షన్ చదివి మీకు కావాలంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మానేయచ్చు. సో ఇవి కొన్నిటిని మీరు తీసుకున్నట్టయితే కనుక ఈ సెక్యూరిటీ మెజర్స్ కానీ మనం తీసుకునేటైతే ఈ వాట్సాప్ని కొంతవరకు మనము సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటే ఇక్కడ మనకి 3 డాట్స్ వస్తాయి, దాని తర్వాత సెట్టింగ్స్, ప్రైవసీ, గ్రూప్స్, అక్కడికి వెళ్ళాక కాంటాక్ట్స్, ఇవన్నీ మన ఐసీఐ వెబ్సైట్లో ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు, ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా ఇచ్చున్నాను నేను క్లియర్గా, సెట్టింగ్స్కి వెళ్ళండి, అకౌంట్కి వెళ్ళండి, ప్రైవసీకి వెళ్ళండి, గ్రూప్స్కి వెళ్ళండి, తర్వాత స్క్రీన్స్. ఓకే, సో ఈ సెట్టింగ్స్ మీరు చేస్తే మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు. ఓకే, వితౌట్ యువర్ పర్మిషన్ నో వన్ కెన్ యాడ్ యూ టు ద గ్రూప్స్. ఎక్కువగా జరిగేటటువంటిది ఏంటంటే మీడియా డౌన్లోడ్, ఇది ఒక ఇండివిజువల్ మెసేజ్కి పనికిరాదు. గ్రూప్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మీకు వచ్చింది 3 డాట్స్, గ్రూప్ ఇన్ఫోకి వెళ్ళండి, ఆ తర్వాత మ్యూట్ నోటిఫికేషన్స్, కస్టమ్ నోటిఫికేషన్, మీడియా విజిబిలిటీ. ఆ మీడియా విజిబిలిటీ మీరు క్లిక్ చేసి నో అనే ఆప్షన్ మీరు తీసుకున్నట్టయితే కనుక ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఏవి కూడా మీ మెమరీలోనికి డంప్ అవ్వవు, కానీ మీ మెమరీకి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడదు. దాంట్లో వైరస్లు అవి ఉన్నా కనుక మనకి ఎఫెక్ట్ పడదు దానివల్ల. ఓకే, సో దీన్ని కూడా మీరు ఒకసారి చేసుకున్నట్టయితే బాగుంటుంది. దీస్ ఆర్ ది సమ్ టిప్స్ వేర్ విచ్ వీ హ్యావ్ టాక్డ్ అపాన్. ఇవి కూడా మనం ఫాలో అవుతే బెటర్. ఇవన్నీ కూడా వాట్సాప్ బిహేవియరల్ టిప్స్ అని అంటాము. అంటే అవాయిడ్ స్ప్రెడింగ్ ద ఫేక్ న్యూస్, డోంట్ ఆర్గ్యూ విత్ అదర్స్ ఫర్ సిలీ మ్యాటర్స్, బీ క్లియర్ లైక్ వాట్ యు ఆర్ టాకింగ్. దాని తర్వాత కంట్రోల్ వాట్ యు ఆర్ షేరింగ్, ఎస్పెషల్లీ మనం ఎవరితో ఏం షేర్ చేసినా మనం చూసుకొని వాళ్ళని ఏం షేర్ చేయొచ్చు ఏం షేర్ చేయకూడదు అని చూస్తే కనుక మనకి సేఫ్ ఈ వాట్సాప్ బిహేవియర్ వల్ల. సో ఈ మెసేజ్ ఎంతమందికి వచ్చిందండి ఈ లాక్డౌన్ పీరియడ్లో? ఈ మెసేజ్ ఎంతమందికి వచ్చింది? ఎంతమందో క్లిక్ చేశారు దీన్ని, ఈ మెసేజ్ని. ఈ మెసేజ్ని క్లిక్ చేయడం వల్ల ఏమైంది, మీకు తెలియకుండా మీ వాట్సాప్ నుంచి వేరే వాట్సాప్లకి చాలా మెసేజెస్ మీ ఆన్ యువర్ బిహాఫ్ వెళ్ళిపోయాయి. సేమ్ మెసేజ్ని మీకు తెలియకుండా వేరే వాట్సాప్ గ్రూపులకి సర్క్యులేట్ చేయడం జరిగింది. సో బీ కేర్ఫుల్. ఇట్లాంటివి అన్నోన్వి వచ్చినట్టయితే కనుక ఇక్కడ మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఈజీగా తెలుస్తున్నాయి. ఫ్రీ అట్ నో కాస్ట్ ఫర్ రీజన్ ఫర్ క్వారంటైన్ పీరియడ్, గెట్ ఇట్ నో ఫ్రీ. సో ఈ ఫేజింగ్ అన్నది
మీరు స్పెల్లింగ్ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ మీరు చూసినట్టయితే కనుక యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ ఈస్ అ ఫేక్ మెసేజ్ విచ్ యు ఆర్ సర్క్యులేటింగ్. సో ఐ గాట్ దిస్ మెసేజ్ yesterday. నా వాట్సాప్ మెసేజ్కి ఇది వచ్చింది, గవర్నమెంట్ ప్రొవైడింగ్ ఫ్రీ ల్యాప్టాప్ ఫర్ యూత్, క్లిక్ బిలో ఓకే టు బుక్ యువర్ ల్యాప్టాప్. పైన ఏం చెప్తున్నాడు, గవర్నమెంట్ మీకు ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తుంది అంటున్నాడు. రెండోది కిందకి వచ్చినాక ఏం చెప్తున్నాడు, బుక్ యువర్ ఫ్రీ ల్యాప్టాప్. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ మీరు చూసినట్లయితే అది కరెక్ట్ మెసేజా ఫిషింగా అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా స్మిషింగ్లో భాగం. వాట్సాప్ మెసేజెస్లో కానీ మీకు మెసేజెస్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా స్మిషింగ్లో భాగంగా ఉంటాయి. ఇది ఎంతవరకు ఏంటో మనకు తెలియదు. సో yesterday I got somewhere around 11-12 మార్నింగ్ వచ్చింది ఈ మెసేజ్. సో ఐ థాట్ లైక్ ఐ షుడ్ షేర్ ఇట్ విత్ యూ సో దట్ మీరు ఎవరు క్లిక్ చేయరు, ఫార్వర్డ్ చేయరు అన్నది నా ఉద్దేశం. ఓకే, అదేవిధంగా మీరు మొబైల్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి, మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్, సమ్ ఎక్స్వైజెడ్ కంపెనీ ఇస్ గివింగ్, అట్లాంటివన్నీ వస్తుంది. సో డోంట్ బిలీవ్. ఇవన్నీ వెంటనే రిమూవ్ చేసేసేయాలి. ఇవన్నీ కూడా ఉన్నాయంటే స్పామ్. దిస్ స్పామ్ ఆల్సో ఆటోమేటికల్లీ ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ మన మిషన్స్కి లేదా మన మొబైల్కి ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ స్పామ్ మెసేజెస్ అన్నీ కూడా ఏదైనా ఎస్ఎంఎస్లు వచ్చినా, వాట్సాప్ మెసేజెస్లు వచ్చినా, ఈమెయిల్స్ వచ్చినా కనుక ఇమ్మీడియట్గా ట్రై చేయండి, ఇమ్మీడియట్గా వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ యూ విల్ బి సేఫ్. ఓకే, అదేవిధంగా మీరు చూసినట్టయితే మనం ఎక్కువ మంది వాట్సాప్ అనేది ఒక వెబ్సైట్ ఉంది, ఎక్సోడోస్ అని. ఈ సైట్లో కానీ మీరు చూసినట్టయితే ఇక వాట్సాప్ ఉంది, ఏ రకరకాలైనటువంటి పర్మిషన్స్ ట్రాకర్స్ వాడు తీసుకుంటున్నాడు. ఓకే, అంటే వాళ్ళు మనం బ్యాడ్ చేయటం కాదు, బట్ I just wanted to bring it to your notice that like these are the kind of things any application వాడు మీ దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది. అది చెప్పడానికి చూపిస్తున్నాను, మీరు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. వాట్సాప్ ఒక ట్రాకర్ ఉంది, అదేవిధంగా 59 పర్మిషన్స్ ఈజ్ ఆస్కింగ్. వాట్ ఆర్ దోస్ పర్మిషన్స్ అది మీరు చూడండి తర్వాత టైం ఉన్నప్పుడు. ఆ ట్రాకర్ ఏం చేస్తున్నాడు, మీరు ఇట్ కలెక్ట్స్ ది సాఫ్ట్వేర్ మెంట్ టు కలెక్ట్ ది డేటా అబౌట్ యూ అండ్ యువర్ యూసేజ్. ఓకే, మీకోసము మీ యూసేజ్ అంటే మీరు ఏ పర్పసెస్ కోసం వాడుతున్నారు, అంటే మెసేజెస్ రిసీవ్ చేసుకోవడానికా, వీడియో కాలింగ్కా, చాటింగ్కా, దానికా దీనికా, ఇట్లా చాలా ఉంటాయి అందులో. మీరు మీ యూసేజ్ ప్యాటర్న్ తెలుసుకునేదానికి వాడు ఆ ట్రాకర్ని ఇచ్చేస్తున్నాడు. సో దట్ మీన్స్ లైక్ మీరేంటి, మీరు దేనికి వాడుతున్నారు అనేది దే ఆర్ ఏబుల్ టు ట్రాక్ యూ. ఏ పర్మిషన్స్ ఉన్నాయి, వీడియోలు అవి ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ సో దే ట్రాకింగ్ యూ ఇన్ ఏ వే. మనం కూడా ఒక క్వశ్చన్ అడిగారు, మన వాట్సాప్ ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ కదా, మనకి ఏ విధంగా వెళ్తుంది. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఈ విధమైనటువంటి ట్రాకర్స్, పర్మిషన్స్, మనం వాడుతున్నటువంటి రకరకాల మొబైల్ అప్లికేషన్స్, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో వాటన్నిటికీ కూడా ఇన్ని రకాలైన పర్మిషన్స్ మన దగ్గర తీసుకుంటా ఉన్నాయి. ఓకే, ఇది ఒక జస్ట్ February 19th April we came to know. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్ వాళ్ళు, మీరు ఆఫ్లైన్లో కూడా ఉన్నట్టయితే ఫేస్బుక్ అకౌంట్ ఉండి మీరు వాడట్లేదు దాన్ని, మీరైతే వాడట్లేదు కానీ మీ మొబైల్ ఫోన్లో మీ ల్యాప్టాప్లో ఉంది, కానీ మీ ఆఫ్లైన్ ఇందులో లాగిన్ అవ్వకపోయినప్పుడు అది ఆఫ్లైన్ అంటాం. లాగిన్ అవ్వకపోయినా కనుక మీ ఏంటంటే మీరు యాప్స్ ఉపయోగిస్తున్నారు, ఆ యాప్స్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మీరు కలెక్ట్ చేస్తున్నారు. జస్ట్ సీ. ఓకే, నేను లాక్డౌన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఈ వెబ్సైట్స్తో ఈ పనులు చేస్తున్నాను, ఈ రకరకాలైనటువంటి మొబైల్ అప్లికేషన్స్ వాడుతున్నాను, ఈ రకరకాలైనటువంటి అన్ని చూస్తున్నాను అన్నది వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఇమ్మీడియట్గా ఆఫ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి డిలీట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉన్నది, క్లియర్ హిస్టరీ, రిమూవ్ కుకీస్, అవన్నీ కూడా మీరు రిమూవ్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే మీరు రైట్ సైడ్ చూసినట్టయితే క్లియర్ హిస్టరీ, మేనేజ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్, ఆఫ్లైన్ యాక్టివిటీ, ఈ రెండు కానీ మీరు చూసినట్టయితే ఆ రెండింటిని వెళ్ళి వాటన్నిటిని మీరు చేయండి. అదర్వైజ్ మన మొబైల్లో ఏంటేం చేస్తాం అనేది దే ఆర్ ఏబుల్ టు ట్రాక్ ఆఫ్లైన్. ఓకే, సో దట్ ఈస్ ద న్యూ ఫ్యూచర్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది ఎఫ్బి ఇన్ రీసెంట్ టైమ్స్. యూ కెన్ సీ నేను హాట్స్టార్ని ఎన్నిసార్లు చూశాను, ఏ డేట్ని చూశాను. ఓకే, ఇది April 16, 2020 లాస్ట్ మంత్. అండ్ ఏషియానెట్ న్యూస్ నేను ఎక్కడ చూశాను, మింత్రా ఎక్కడ పడాను, ఇండియా టైమ్స్. ఓకే, of course this is my friends స్క్రీన్ షాట్స్. సో ఇట్లాగా మనకు తెలుస్తుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది కూడా వాళ్ళు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో, బట్ వీ స్ట్రాంగ్లీ సజెస్ట్ రిస్ట్రిక్ట్ దిస్ ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది. మీరు చూడండి, బికాస్ టైమ్ కన్స్ట్రెయింట్స్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు షో దిస్ డెమో ఇన్ లైవ్. ఇది ఫేస్బుక్ క్లోనింగ్ ఇందాక మీకు మేడం చెప్పున్నారు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్కిప్.
ఎస్, ఇందాక నేను చూశాను మన దీంట్లో కూడా. ఇదొక సోషల్ నెట్వర్కింగ్ యాప్. దీంట్లో రకరకాలుగా చేస్తూ పెడతా ఉన్నాము. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. రీసెంట్గా మనకి మీడియాలో కూడా దీనికి సంబంధించి రకరకాల న్యూస్ వచ్చి ఉన్నాయి. సో అవర్ సజెషన్స్ వుడ్ బి ఇవన్నీ కూడా ప్రైవసీ అకౌంట్, కీప్ యువర్ అకౌంట్ ఇన్ ప్రైవేట్ మోడ్, అదేవిధంగా డిజేబుల్ డౌన్లోడ్ వీడియో ఫ్యూచర్. అంటే ఇప్పుడు మీరు రకరకాలైన మొబైల్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటాయి. మనం టిక్ టాక్ అని, B16 అని, ఫిల్మీ గో అని రకరకాలైనటువంటి దాన్ని ఉపయోగించి మనం రకరకాల మోడిఫికేషన్స్ చేస్తుంటాం. వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు ద యాప్స్, ఓకే, వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు ఎనీవన్, ఎనీ బిజినెస్. కానీ అది మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. ఈ ప్రైవసీ సెట్టింగ్స్ అని మీరు కానీ సేఫ్ గార్డ్ చేసుకున్నట్టయితే, ఒకవేళ మీరు నా ఫోటోని మీరు మార్చాలనుకుంటున్నారు, ఏ విధంగా మారుస్తారు? అది మీరు సర్వర్లో అప్లోడ్ చేయాలి, ఎడిట్ చేయాలి అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? You will be thinking like all these things are happening in your mobile application, but it is happening somewhere else. So that means this data is there in somewhere. So whenever they want to use, they can make use of it. Okay. So ఈ విధంగా టిక్ టాక్ సంబంధించి కొన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. డిజేబుల్ డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ చేయండి. అదేవిధంగా లిమిట్ హూ కెన్ కమెంట్ ఆన్ యువర్ వీడియోస్. ఎవరు పడితే వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వకుండా కొంత ఎవరికైతే మనం ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయండి. ఇఫ్ యూ అలౌ కమెంట్స్ టు ఎవ్రీవన్, ఇట్లా కూడా మనము ఈ సెక్యూరిటీ టిప్స్ అన్ని మనం చేసాము. మీ అందరికీ కానీ అగ్రీ అయినట్టయితే కనుక మేడంతో కూడా మాట్లాడతాము, SCRT కూడా మాట్లాడతాము. మీ అందరికీ కూడా అగ్రీ అయినట్టయితే కనుక we will create an exclusive group, ఇన్స్టా కానీ లేదనుకుంటా టెలిగ్రాఫ్ కానీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మీకు పాస్ చేస్తుంటాము. సో దట్ యూ కెన్ బి అప్డేట్ యువర్ థింగ్స్. అదేవిధంగా మన కమ్యూనిటీ అందరి, టీచర్ కమ్యూనిటీ అంతటినీ కూడా మీరు అప్డేటెడ్గా ఉంచడానికి ఛాన్సెస్ ఉంటాయి. అడుగుతాం బోర్డ్కి, వాళ్ళు ఓకే అనుకుంటే కనుక విల్ క్రియేట్ వన్ గ్రూప్ సో దట్ వీ కెన్ సెండ్ ఆల్ దీస్ మెసేజెస్ to all the across the group so that people can get benefit out of it. So these are the some awareness posters which we have done recent times. Okay, so ఇది చాలా మందికి ఉండొచ్చు. ఈ స్మార్ట్ స్పీకర్ అన్నది ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ డేటా అంతటినీ క్యాప్చర్ చేయొచ్చు చాలా సందర్భాల్లో. ఎందుకంటే దాని ప్రైవసీ సెట్టింగ్స్ మనము చేయకపోతే కనుక ఇట్లాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మనం చేస్తుంది. మీకు అవసరం లేనప్పుడు ఫోన్ స్పీకర్ ఆపేసేయాలి. అదేవిధంగా పవర్ నుంచి డిస్కనెక్ట్ చేయాలి. ఓకే, మీరు ఓకే అడుగుతూ ఉంటారు కదా మనము, ఓకే గూగుల్ ప్లీజ్ టెల్ మీ లైక్ వాట్ ఈస్ అవుట్ సైడ్ టెంపరేచర్, ఆర్ గూగుల్ కెన్ యూ కాల్ జగదీష్, ఇట్ విల్ ఆస్క్ విత్ జగదీష్. సో ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ కదా ఏ జగదీష్ ఉన్నారు అని చెప్పేసి. అప్పుడు ఏ జగదీష్ని కావాలనేది అది ఆప్షన్ ఇస్తుంది. ఆ తర్వాతనే మీరు త్రో చేస్తున్నారు. సో ఇటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకు ఉంటాయి. సో అందువల్ల మీరు కావాల్సినప్పుడు దీన్ని వాడండి, లేనప్పుడు ఆఫ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ సంథింగ్స్. ఓకే, దిస్ ఈజ్ ఇందాక మనం చెప్పినట్టు ఒక అమ్మాయి రీఛార్జ్కి వెళ్ళింది, 500 రూపీస్ వచ్చింది, వాడి దగ్గర చేంజ్ లేదు. హీ సెడ్ లైక్ ఐ విల్ చేంజ్, నేను నీకు రీఛార్జ్ చేస్తానని చెప్పాడు, రీఛార్జ్ చేసాడు. దే ఆర్ స్లోలీ బిల్డ్ అప్ ది ర్యాపో విత్ దట్ గర్ల్ అండ్ దట్ గర్ల్ ఈజ్ ఆల్సో బిలీవ్డ్ దిస్ పర్సన్. ఇందాక మేడం చెప్పినట్టు ఇంటర్నెట్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అదే విధంగా. సో ఈ షాప్ కీపర్తో ద రిలేషన్ వాజ్ బిల్ట్ ఆన్. దాని తర్వాత వన్ ఫైన్ డే దే బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ అండ్ హీ ప్రపోజ్డ్ అండ్ వన్ ఫైన్ డే దేర్ క్లౌడ్ 9 అండ్ లేటర్ షీ ఈజ్ ఇన్ దిస్ స్టేజ్. ఓకే, సో ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది అర్బన్ ఏరియా కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, సెమీ అర్బన్, ఎక్కడైనా జరగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇటువంటి ఇష్యూస్ కూడా మనం పిల్లలతో డిస్కస్ చేసి వాళ్ళని కొద్దిగా అవేర్ చేస్తున్నట్టయితే they will be safe, their family is safe, our school and our society will be safe. Okay, and మీరు చూసినట్టయితే కనుక ఇవన్నీ కూడా చాలా ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. ఇది వెరీ రీసెంట్ స్టాటిస్టిక్స్. ఈ పోర్నోగ్రఫిక్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నారు. India is not in a very bad position. So India is also in third position. So that is how people are accessing pornographic content, especially ఈ చైల్డ్ సెక్సువల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా మన ఇండియాలో జరుగుతుంది. దట్ ఈస్ వన్ కన్సర్న్. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక there are 19.87 lakh reports of such material uploaded from our country. It is not so old, it is very recent information. Last week, last month information published చేశారు.
ఈ లాక్డౌన్ వల్ల ఈ కంటెంట్ క్రియేట్ చేయడం ఎక్కువైపోయింది, వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో ట్రై టు క్రియేట్ ఎంతవరకు మనం వాడచ్చు, ఎంతవరకు వాడకూడదు అన్నది పిల్లల్లో ఎక్కువగా క్రియేట్ చేయండి దయచేసి. అది మా రిక్వెస్ట్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ టీచర్స్. సో ఇవి కానీ మనం కానీ స్టాప్ చేయకపోతే కనుక ఇట్ ఈస్ టూ డేంజర్ యాజ్ అ నేషన్. Okay, so I strongly suggest, of course, like it is nothing to do with the mana social networking session sambandhinchindi kaadu, but still if you practice this it is going to be good. 90-60-30 మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఒక 90 minutes మీరు మొబైల్ వాడద్దు. అదేవిధంగా ఆఫ్టర్నూన్ మన ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మన ఆఫీస్ నుంచి లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత 60 minutes వరకు మీరు ఫోన్ పక్కన పెట్టండి. ట్రై టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ. అండ్ మీరు బిఫోర్ బెడ్ వెళ్ళడానికి ముందు ఒక 90 minutes ఈ మొబైల్ కానీ ఏమీ చూడకుండా ఉండి మనం పడుకోవడం కూడా మనకి చాలా ఉత్తమమైన పని. లేదంటే ఇవన్నీ కూడా మనకి మైండ్లో తిరుగుతూ మనకి నిద్ర పట్టదు. ఓకే, యూ ట్రై టు ప్రాక్టీస్ దిస్ 90-60-30. మార్నింగ్ ఒక 90 minutes మీరు లేచిన తర్వాత దాన్ని చూడొద్దు. ఇంటి నుంచి వచ్చిన తర్వాత 60 minutes దీన్ని దూరంగా ఉండండి మొబైల్ ఫోన్కి. అదేవిధంగా బెడ్కి వెళ్ళే ముందు ఒక 30 minutes బిఫోర్ ఫోన్ చూడకుండా ఉండేటైతే కనుక బెటర్. సో ఈ విధంగా అట్లీస్ట్ మన హెల్త్ని మనం కాపాడుకోగలిస్తే ఇట్ విల్ బి బెటర్. ఓకే, సో ట్రై టు ఫాలో దిస్ 90-60-30 ప్యాటర్న్ అండ్ ఆల్సో ప్రమోట్. ఇది నేను ఒక్కడికి చేసింది కాదు, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారు. ఇట్స్ నాట్ మై థాట్ ఆర్ ఇమేజ్. కాపీరైట్ బిలాంగ్స్ టు ది ఒరిజినల్ ఆథర్స్. ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. ఇట్ ఇస్ నాట్ మై థాట్. సో నేను ఎక్కడో చదివాను, సో అది మీకు ప్రమోట్ చేస్తున్నాను. సెకండ్ థింగ్, ఇది ఒక అనదర్ హెల్త్ టిప్. సో మనం ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటాము. సో ఆ విధంగా మీరు 0 degrees ఉంటే కనుక హెడ్ వెయిట్ ఓన్లీ 4 kilos. అదే 45 degrees కానీ మీరు మొబైల్ చూసినట్టయితే కనుక యువర్ హెడ్ వెయిట్ ఈస్ బికమ్ 22 kilograms. ఓకే, నెక్స్ట్ కానీ మీరు చూసినట్టయితే 60 degrees కానీ పెట్టినట్టయితే దట్ ఈస్ బికమ్ 27 kgs. మీ హెడ్ని ఈ యాంగిల్స్లో కానీ పెట్టినట్టయితే కనుక అవర్ హెడ్ వెళ్ళిన తర్వాత బ్యాక్ ఎంత ప్రెషర్ పడుతుంది అన్నది యూ కెన్ జస్ట్ ఇమాజిన్. Okay, these are some tips which are related to our health since we are using this social networking adi idantha vaartadu gatra chestunam kabatti we try to follow this 90-60-30. Of course for some people it is possible, for some people it may not be possible. Try to educate or try to follow that, and you also try to follow these while usage of the mobile. Ela try to చూడడానికి ట్రై చేయండి. ఎలా చూసినప్పుడు ఇట్లా health hazards రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రై టు ఫాలో దీస్ థింగ్స్. I don't want to talk about. Yes, we thought like we'll talk about this Wi-Fi security. ఇందులో చెప్పాల్సింది ఓన్లీ 3 things I wanted to tell you. పబ్లిక్ వైఫైని వాడినప్పుడు ఓన్లీ బ్రౌజింగ్ వాడండి. పబ్లిక్ వైఫై ఓపెన్ వైఫై మీరు వాడినప్పుడు ఎటువంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు. బ్రౌజ్ చేయండి, ఎటువంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని ఈరోజు వైఫై రౌటర్స్ ఉంటాయి. దానికి డిఫాల్ట్ పాస్వర్డ్స్ చేంజ్ చేయండి. డిఫాల్ట్ పాస్వర్డ్స్ డిఫరెంట్గా చేంజ్ చేయాలి. వాడు ఇచ్చినటువంటి ప్రైవసీ సెట్టింగ్స్ కూడా మీరు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఆ వైఫైని మీరు పెట్టినప్పుడు దానికి వైఫై కూడా పాస్వర్డ్ అనేది మీరు డిఫరెంట్గా పెట్టాలి. పాస్వర్డ్ కానీ మీరు పెట్టకపోతే వేరే వాళ్ళు కూడా దాన్ని యూసేజ్ చేయడానికి ఉంటుంది. ఆ సెకండ్ స్క్రీన్లో మీరు చూసినట్టయితే అదే స్టోరీ చెప్తుంది. ఒక అమ్మాయి మూవీస్ చూస్తూ ఉంటుంది, వాళ్ళకి 1 GB డేటా అది అట్లా అయిపోతుంది. ఒక రోజు వచ్చేసరికి ఆమె బఫరింగ్కి వెళ్ళిపోతుంది. రోజు హ్యాపీగా ఆమె సినిమాలు చూసే అమ్మాయి ఒకరోజు ఈ బఫరింగ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏంటి అన్నది ఆమె వైఫై రౌటర్ సెట్టింగ్స్కి వెళ్ళి చూసినట్టయితే కనుక దేర్ ఆర్ సమ్ అదర్ థర్డ్ పార్టీ పీపుల్ ఆర్ స్టార్టెడ్ యూజింగ్ యువర్ వైఫై రౌటర్. వైఫై రౌటర్ని వాడుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. వైఫై రౌటర్ని వాడుకుంటూ ఈ మెసేజ్ వేరే వాళ్ళకి కానీ ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ ఇన్వెస్టిగేషన్లో మీరు ఏ ఐపీ నుంచి ఫార్వర్డ్ చేశారని తెలుస్తుంది. ఆ ఐపీ ఇదే ఐపీ అనుకోండి, మీకు తెలియకుండా అది మన మీద పడుతుంది. సో అందువల్ల ట్రై టు చేంజ్ ది వైఫై డిఫాల్ట్ సెట్టింగ్స్ అండ్ ట్రై టు గివ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అండ్ ఆల్సో అనలైజ్ వెన్ ఎవర్ అట్లీస్ట్ వీక్ 10 days వైఫై మనం ఎంత వాడుతున్నాం యూసేజ్ని. అదేవిధంగా మనం ఊర్లకి వెళ్ళినప్పుడు నైట్ పడుకునేటప్పుడు ట్రై టు స్టాప్ ది రౌటర్ ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్, సో దట్ రేడియేషన్ కూడా తగ్గించుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ సేఫ్గార్డ్ యువర్ రౌటర్ ఆల్సో. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ టిప్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో you can just
watch on our infosecawareness.in. లాస్ట్ టైం కూడా మనము డిస్కస్ చేసాము. ఎక్కువ మంది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆఫ్టర్ COVID-19 లైఫ్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. మీ కాన్ఫరెన్స్ టూల్స్ వాడచ్చు, వేరియస్ కాన్ఫరెన్సెస్ వాడచ్చు. సో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మనం ఇక్కడ పెట్టున్నాము. తర్వాత మీకు వీలుంటే షేర్ చేస్తాము త్రూ డిపార్ట్మెంట్. సో చేసినప్పుడు ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ మీరు తీసుకోవాలి అంటే ప్రైవసీ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి, పిల్లలకు కానీ ఎవరికి ఇష్యూ అవ్వకూడదు. ఎందుకంటే ఇది మొబైల్లో వాడచ్చు, ల్యాప్టాప్లో వాడచ్చు, వేరే వాళ్ళు ఎక్కడెక్కడ వాడుతూ ఉంటారు కాబట్టి వీటన్నిటిని మీరు సేఫ్ గార్డ్గా చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ సమ్ ఆఫ్ ది పాలసీస్, యూ హ్యావ్ టు ఫాలో సమ్ ఆఫ్ ది సెక్యూరిటీ పాలసీస్ ఈ గైడ్ లైన్స్ అని మీరు వాడేటప్పుడు. సో సింపుల్ వన్ థింగ్ ఏంటంటే కనుక పర్సనల్ మొబైల్ డివైసెస్ వాడినప్పుడు షుడ్ నాట్ బి యూజ్ టు రికార్డ్ వీడియో కాన్ఫరెన్సెస్. ఇప్పుడు మీరు ఒక వీడియో కాన్ఫరెన్సెస్ చేసినప్పుడు డోంట్ గివ్ ది పర్మిషన్. ఎందుకంటే ఒక టీచర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, మేల్ టీచరా ఫీమేల్ టీచర్ అనేది. వాళ్ళు దాన్ని మాట్లాడేటప్పుడు ఫీమేల్ టీచర్ మాట్లాడేటప్పుడు అది రికార్డ్ చేయొచ్చు, లేదనుకుంటే ఆ రికార్డింగ్ చేసేటప్పుడు అది ఏ విధంగా వాడతారని మనకు తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దీన్ని ఎక్కడైనా మార్పింగ్ జరగచ్చు, మీరు అలా చెప్పలే ఇలా చేయొచ్చు. ఆఫ్కోర్స్ లైక్ ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంటుంది కాబట్టి ఐ కెన్ రిపీట్ myself. So sensitive information should be discussed is in designated video conferences. ఏదైనా మీరు అఫీషియల్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు దాన్ని కాస్త సేఫ్ ఎన్విరాన్మెంట్లో వాడటం బెటరు. సో కెమెరాస్ అండ్ మైక్రోఫోన్స్ షుడ్ బి టర్న్డ్ ఆఫ్ వెన్ నాట్ ఇన్ యూస్, ఎస్పెషల్లీ వెన్ డూయింగ్ ద వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్. మన పిల్లలకు కూడా చెప్పడం అవన్నీ కూడా మీరు చేయాలి. సో దీస్ ఆర్ ది సమ్ గైడ్ లైన్స్ విచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్. యూ కెన్ యాక్సెస్ ఇన్ అవర్ వెబ్ పోర్టల్. అండ్ అందరూ ఎదురు చూస్తేనే అందరికీ కావాల్సినటువంటివి కొన్ని విషయం ఉంది, సర్టిఫికేషన్ అని చెప్పాను. సో ఇది మనం ఎన్సిఆర్టీ అసోసియేషన్తో ఈ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అని క్రియేట్ చేస్తున్నాము స్కూల్ పిల్లలకు సంబంధించి. సో ట్రై టు ప్రమోట్ దిస్ అమాంగ్ యువర్ స్కూల్స్. డ్రాయింగ్, పెయింటింగ్, స్కెచింగ్, కార్టూన్, వాళ్ళ స్కిల్స్ అన్నింటినీ ఈ సైబర్ స్పేస్ సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసేదానికి ఉపయోగించండి. సో దీని తాలూకా ఇన్ఫర్మేషన్ మీరు infosecawareness.in విన్నట్టయితే అక్కడ హోమ్ పేజ్లో మీకు దీని తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ యూ ఆల్సో కెన్ యాక్సెస్ infosecawareness.in లో మీరు చూసినట్టయితే దీని తాలూకా ఇన్ఫర్మేషన్ అంతటి కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ నాకు చెప్పిన దాని ప్రకారము సర్టిఫికేట్ ఇష్యూ చేస్తామని చెప్పాము. ఆ సర్టిఫికేట్కి మీకు ఇష్యూ చేయడానికి దీస్ ఆర్ ది కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో. ఎవరెవరైతే టీచర్స్ రిజిస్టర్ చేసుకున్నారో అందరు టీచర్లకి ఒక స్మాల్ అసెస్మెంట్ చేస్తాము. అసెస్మెంట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ మీకు పంపించడం అనేది జరగదు. మీ సర్టిఫికేట్ మీరే డౌన్లోడ్ చేసుకుంటారు. అది ఎట్లా చేసుకుంటారో అనేది ఇప్పుడు చూద్దాము. ఆల్ టీచర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అండ్ కరెక్ట్ నేమ్. సో మీరు ఒక మీకు ఫామ్ నెక్స్ట్ పేజ్లో చూపిస్తా. ఓకే, ఈ ఫామ్ ఆ ఫామ్ మీకు వచ్చినప్పుడు మీ కరెక్ట్ పేరుని, మీ ఫుల్ నేమ్ని టైప్ చేయండి. ఆ తర్వాత మేము మోడిఫై చేయలేము, మీకు పంపించలేము. అందువల్ల రెండోది జగదీష్ గారు, ఆ ఫామ్ ఎట్లా పంపిస్తారు వాళ్ళకి? అది కూడా చెప్తాను సార్ ఇక్కడ. చెప్పండి. చెప్తాను సార్, థ్యాంక్ యూ. సో మీరు ఆ ఫామ్ లోనికి ఎంటర్ అవ్వడానికి అంటే అసెస్మెంట్ లోనికి మీరు ఎంటర్ అవ్వడానికి మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అక్కడ మేము ఆ ఫామ్ లో మేము ఈ రెండింటిని అడుగుతాం. ఈ ఈమెయిల్ ఐడి ప్లస్ మొబైల్ నెంబర్, ఆ రెండింటిలో ఏది కరెక్ట్ అయినా కనుక మిమ్మల్ని ఎంటర్ చేస్తాం. ఎందుకు రెండింటిని మేము తీసుకోవాల్సి వచ్చిందంటే సార్ చెప్తున్నారు కొంతమంది ఈమెయిల్ ఐడీస్ కరెక్ట్గా ఇవ్వచ్చు, కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. అందువల్ల మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా టైప్ చేసి ఉంటారనే ఉద్దేశంతో ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చినా మీరు ఎంటర్ అవుతారు, మొబైల్ నెంబర్ కరెక్ట్ ఇచ్చినా మీరు అసెస్మెంట్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, అర్థమైంది అనుకుంటా. కరెక్ట్గా ఎంటర్ చేయండి నేమ్ని, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అది ఇచ్చిన తర్వాత మీకు ఒక 30 క్వశ్చన్స్ ఇస్తాము. 30 minutes ఉంటుంది అసెస్మెంట్. 30 క్విజ్ క్వశ్చన్స్ విల్ బి పాపులేటెడ్ అండ్ యూ విల్ బి గివెన్ 30 minutes ఆఫ్ టైం. సో ఇప్పుడు ఏవైతే 4 సెషన్స్ జరిగాయో ఈ 4 సెషన్స్ మీద కొద్దిగా అటు ఇటుగా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఎవరైనా టైం ఉంటుంది కాబట్టి వన్స్ అగైన్ యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ సెషన్స్ అండ్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ ది అసెస్మెంట్. సో ఈ అసెస్మెంట్ మీరు చేసేటప్పుడు మినిమమ్ ఆఫ్ 50% షుడ్ బి స్కోర్డ్. మీరు ఇందులో 50% రావాలి, వస్తేనే మీకు ఆ డిజిటల్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఓకే, 50%. సో మీకు ఫస్ట్ టైం రానప్పుడు యూ కెన్ గివ్ 1 more attempt, ఆల్సో యూ కెన్ గివ్ 1 more attempt. ప్రతి ఒక్క టీచర్కి కూడా 3 attempts మేము ఇస్తాము. 3 attemptsలో మీరు ఎగ్జామ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు గివ్ 3 attempts.
జగదీష్ గారు, సార్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ అసెస్మెంట్ వాళ్ళ ఈమెయిల్ కి లింక్ ఇస్తారా లేదా yes sir. అది అంటే వాళ్ళ ఈమెయిల్ కి వెళ్తుందా లింక్? Yes sir. Next is అదే సార్, ద క్విజ్ లింక్ విల్ బి షేర్డ్ త్రూ ఈమెయిల్ ఐడి అండ్ త్రూ SMS. ఇప్పుడు మీరు ఏదైతే మాకు పైన ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారో, మీరు ఏ ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఒక మెసేజ్ కూడా మీకు పంపించడానికి ట్రై చేస్తాం. సెకండ్ థింగ్, మీకు ఈమెయిల్ ఐడి ప్లస్ SMS ద్వారా చేయడానికి పంపిస్తాం. ఈమెయిల్ ఐడి అయితే డిఫరెంట్, SMS కూడా ట్రై చేస్తున్నాం. యూ విల్ సెండ్ ఇట్ త్రూ SMS ఆల్సో. అనదర్ థింగ్, ఈ సెషన్కి 60,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 60,000 మందికి ఒకేసారి అసెస్మెంట్ లింక్ పంపించడం జరగదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీ విల్ ట్రై టు సెండ్ ది ఇవాల్యుయేషన్ లింక్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. ఒక 1000 మందికి నుంచి 2,000 మందికి మధ్యలో మాత్రమే మీకు అసెస్మెంట్ లింక్ ని ఫైనలైజ్ చేసి పంపిస్తాము. ఈమెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ లింకులు వస్తాయి. లింక్ వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసి ఆ అసెస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, మీకు ఈమెయిల్ వచ్చినప్పుడు మాత్రమే ట్రై చేయండి. ఆ ఈమెయిల్ ఐడి మేము ఫేజ్డ్ మేనర్లో పంపిస్తాం. మీరు అనుకోవచ్చు ఈ ఈమెయిల్ ఐడి ఇక నాకు వచ్చింది కదా వేరే టీచర్లకు కూడా ఇదే ఉంటుందని. నో, మేము వ్యాలిడేషన్ చేస్తాం. ఈ పర్టికులర్ డే ఈ పర్టికులర్ టైంలో ఇంతమందికి మాత్రమే ఈ లింక్ పనిచేస్తుంది, వేరే టీచర్లకు అది పని చేయదు. దయచేసి డోంట్ సర్క్యులేట్ దిస్ లింక్ టు అదర్ గ్రూప్స్. మీకు వచ్చింది మాత్రమే మీరు వాడడానికి ట్రై చేయండి. లేదనుకుంటే సర్వర్ క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ అండ్ వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ అన్నెసరీ ఇష్యూస్ టు దిస్ టీచర్స్. సో వేరే థర్డ్ పార్టీ వాడు ఎవరు రాకుండా ఉండడానికి మేము ట్రై చేసుకుంటున్నాం. సో మీకు వచ్చిన ఈమెయిల్ ఐడి, మీకు వచ్చిన లింక్ అది మీకు మాత్రమే పనిచేస్తుంది, వేరే ఏ టీచర్కి కూడా పనిచేయదు. ప్లీజ్ ట్రై టు ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. ఓకే, తర్వాత మీరు ఇంకా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకునేదానికి, షార్పన్ చేసుకోవడానికి వి విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక ఈ లెర్నింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అది ఈ లెర్నింగ్ అయిన తర్వాత ఇస్తాం. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ విత్ దీస్ పాయింట్స్ సార్. రామాంజనేయులు సార్. Yes, it is clear. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ విధమైనటువంటి ఫామ్ మీకు వస్తుంది. మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, ఈ క్యాప్చా కోడ్ ఏదైతే కనిపిస్తుందో ఆ క్యాప్చా కోడ్ని మీకు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ క్విజ్. స్టార్ట్ క్విజ్లో క్లిక్ చేయండి. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ని రెండింటిని మేము వ్యాలిడేట్ చేస్తాం. ఏది కరెక్ట్ అయితేనే అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఓకే, అది సెకండ్ పాయింట్. మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్ మాత్రమే మీ సర్టిఫికేట్లో ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి అది ఇది కనుక we cannot do because it is a big number. We may not be able to do it also. That is also I'm telling you in front of all of you. Okay, so ఇవి జాగ్రత్తలు తీసుకోండి. థర్డ్, మీ క్వశ్చన్ అయిపోయినాక ఈ స్క్రీన్ వస్తుంది. మీరు ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఇన్ని కరెక్ట్ ఇన్ని రాంగ్, ఈ పర్సంటేజ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్, ప్లీజ్ సీ ది డౌన్లోడ్ సర్టిఫికేట్. డౌన్లోడ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్ అక్కడే డౌన్లోడ్ అయిపోతుంది. మీ మొబైల్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్లో చూసుకొని మీ సర్టిఫికేట్ మీరు ప్రింట్ చేసుకొని మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు, దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ట్రై టు ఫాలో దిస్. తర్వాత మీరు వేరియస్ గ్రూపుల్లో చాట్ చేయొచ్చు, బట్ ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు వెబినార్స్ వాటిలోని, అందువల్ల మీకు ఇంత క్లియర్గా నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్ని మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, తర్వాత మీకు మీరు మీ ఈ సైట్ని చూడొచ్చు, ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు, వీడియోస్ వాటన్నిటి కూడా. దిస్ ఈజ్ ISA వాట్సాప్ నెంబర్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే ట్రై టు సెండ్ యువర్ మెసేజెస్ ఆన్ దిస్ వాట్సాప్ నెంబర్ 9490771800. దిస్ ఈజ్ ISA వాట్సాప్ నెంబర్. వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ పంపించినట్టయితే కనుక someone will respond, either ఇమీడియట్గా అవ్వచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మమ్మల్ని అడిగేసి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ అవర్ టోల్ ఫ్రీ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు ఉంచుకోండి. ఒకవేళ స్కూల్లో ఏదైనా ఇష్యూస్ జరిగినట్టయితే కనుక ట్రై టు కాల్ ఆన్ టు దిస్ టోల్ ఫ్రీ నెంబర్ అండ్ టాక్ టు అవర్ ఎక్స్పర్ట్స్. దే విల్ ఏబుల్ టు గైడ్ యూ. ఒక సైబర్ బుల్లింగ్ అయినా లేదంటే ఏమైనా హ్యాక్ అయినా అట్లాంటి మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా కనుక యూ కెన్ క్లారిఫై బై దిస్ టోల్ ఫ్రీ నెంబర్. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు resolve your issue, but we are able to guide you. We can able to give you some kind of suggestion. Okay, మీ ఇష్యూని మాత్రం ఇది క్లియర్ చేస్తామని మాత్రం అనుకోవద్దు. that issue is going to be resolved only by the cyber crime people. ఇందాక మీకు మేడం చెప్పినట్టు మీరందరూ కూడా cybercrime.gov.in మీరు గూగుల్లో టైప్ చేయండి cybercrime
gov.in. ఇది రిపోర్టింగ్ పోర్టల్ అక్రాస్ ఇండియాలో. మీరు క్రైమ్ని మీరు రిపోర్ట్ చేసినప్పుడు ఇది బుల్లింగ్ అయినా చేయొచ్చు, చైల్డ్ సెక్సువల్ అబ్యూజింగ్ అని చేయొచ్చు, చైల్డ్ అసాల్టేషన్ చేయొచ్చు, సైబర్ క్రైమ్స్ చేయొచ్చు, ప్రొఫైల్ హ్యాకింగ్ ఏదైనా అందులోకి వెళ్ళి మీరు చేయాల్సిందే. సైబర్ క్రైమ్ gov.in చేసిన తర్వాత అది మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అప్పుడు మీకు దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ ఏ విధంగా చేయొచ్చు అట్లాంటి గైడెన్స్ ఏమైనా కావాలంటే యూ కెన్ కాల్ ఆన్ అవర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800425625. ఇట్ వర్క్స్ ఫ్రమ్ 9 to 5:30 PM ఆల్ ది వీక్ డేస్ ఎక్సెప్ట్ సండే. ఓకే, మండే టు ఫ్రైడే పనిచేస్తుంది, సండే పనిచేయదు. ఈ అసెస్మెంట్ని కూడా మీకు ఈ రోజు రేపు మేము పంపించలేము, ఎందుకంటే ఒకసారి సార్ వాళ్ళతో డిస్కస్ చేసి సర్టిఫికేట్ని ఫైనలైజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ని అప్లోడ్ చేసిన తర్వాత we will be started sending either by Monday or Tuesday. ఓకే, మండే ట్యూస్డే నుంచి మీకు ఫేజ్డ్ మేనర్ లో వస్తుంది. అందరికీ ఒకసారి రాదు, ఒకరికి పంపించిన లింక్ వాళ్ళకి పనిచేస్తుంది, వేరే వాళ్ళకైతే పనిచేయదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సైడ్. Of course, like I have taken more than an half an hour time, but still I went fast because I wanted to cover all these things. I wanted to bring it to the awareness among all of you. అందుకని ఫాస్ట్ గా వెళ్ళాను, but you can follow the video later part. So this is from my side, sir. Thank you. Once again to entire SRT team from Sesh Kumari madam, Ravati madam, Ramanjaneli sir, సురేష్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన టీం, టెక్నికల్ టీం అంతా కూడా మనకి చాలా టెక్నికల్ క్రూ ఉంది. ఇది ఏ ఒక్కరి వల్ల పాసిబుల్ అయ్యేది కాదు. చాలా మంది మనకు కష్టపడుతూ ఉన్నారు. ఈ ఇంతమంది ఉండబట్టే మనము చేయగలుస్తున్నాం. అక్కడ శారదా మేడం, నాగమణి మేడం, లక్ష్మీనాథన్ సార్ చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా విద్యాసాగర్ గారు, మన టెక్నికల్ సపోర్ట్ ఎస్పెషల్లీ భూమయ్య సార్. సో ఈ టీం అంతటి వల్ల ఈ 4 days సక్సెస్ఫుల్ గా మనము చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ వి థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్, CDAC హైదరాబాద్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇంతవరకు మీరు విన్నారు. ఇప్పుడు యాక్చువల్ థింగ్ జరుగుతుంది, అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అప్పుడు మీరు ఈ 4 రోజులు విన్నదానికి రిజల్ట్ ఏంటన్నది మనకు అక్కడ వస్తుంది. Okay, so thank you once again to all of you for patiently listening all our sessions and patiently listening all our sessions. మీరు విని పేషెంట్ గా క్వశ్చన్స్ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం, శేష్ కుమారి మేడం అండ్ రామాంజనేయ సార్ ఫర్ యువర్ కైండ్ గైడెన్స్. మీది షేరింగ్ స్టాప్ చేయండి మేడం. రామాంజనేయ గారు. మ్యామ్. యా, థ్యాంక్ యూ జగదీష్ బాబు. I think my association with education department has been long. I think more than almost 2 decades. I thank CDAC, particularly your director, Madam Lakshmi Ishwari Garu, and the entire team of CDAC who were resource persons, CHAS Murthy Garu, Srimati Indrani Garu, Jagdish Babu, the speaker of today's webinar, and Mr. Nandishwar. All the 4 of them have made sincere effort in reaching out to all our teachers. A record number of teachers have registered for this program, and this is a felt need, Andy. And I sincerely thank Madam Sumati Garu, IPS, and Deputy Inspector General of Police, Women's Safety and CID departments of Telangana Police for coming in to today's webinar at a very short notice. And Madam has shared her experience in the police department as far as cyber safety and cyber security are concerned, and how teachers and parents have a responsibility to provide that kind of security ring around the children while accessing internet. Thank you, Jagdish Babu Garu, and you have made a very comprehensive presentation today. And each one of the presenters from CDAC has given a lot of insights for our teachers and all the participants. And our team, I regret the inconvenience caused on the second day, which is beyond our control. It was not something which we could help. I hope that in future that we would not face those technical issues. As you know, there is inbuilt obsolescence in entire ICT technology, both hardware and software. As we go live, we see that some new apps and new features are coming in, and that's how
We have to constantly be upgrading ourselves, and this entire exercise, as pointed out by Jagdish Babu, is done by only teachers and teacher educators of the department. The technology platform and linking Zoom with SCRT YouTube channel and making it live, streaming it live for the teachers. So I congratulate the entire team of SCRT and SIDAC for making this online certificate course a successful one, and which is a felt need now. People should know of the features as well as the security aspects, the threats that are lurking both for the schools and for the children. So I think I hope this is really a very useful program, and I'm seeing in the chat room also many questions have been raised, particularly for those people who have not registered for the program. I hope, I think if we come back maybe after some time, after a gap of time, with another version of this cyber safety, with a different kind of input from the if there is a felt need from the teachers and parents, we may go for a second program depending on your availability of your time. Thank you, Ramanjal Garu and Suresh Garu, for organizing this wonderful program. And I think this month will be a successful completion of a series of webinars. And Ramanjal Garu, I request you to give them a curtain raiser for the future programs in store. Thank you once again, everybody. Thank you so much. Thank you. Jagadish Garu, చెప్పండి సార్. ఏమైనా 1 or 2 questions ఏమైనా చూద్దామా? యా షూర్, డెఫినెట్గా సార్. ఓకే సార్, సరే, ఎస్ ప్లీజ్. నేను అడుగుతాను సార్, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఎస్ సార్, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు వాడుతున్నాను. నేను ఒక ప్రిఫర్డ్ కస్టమర్ని సార్. అయితే నాకు వాళ్ళు రిలేషన్షిప్ మేనేజర్ని అపాయింట్ చేశారు. తరచుగా ఫోన్ చేసి అడుగుతూ ఉంది అన్నట్టు, మీకు ఏమైనా పనులు ఉంటే నేను చేసి పెడతానని. అట్లాగే ఒకసారి ఫోన్ వచ్చింది, నాకేం పనులు లేవు అని చెప్పాను. నా డీటెయిల్స్ అన్ని చెప్పింది, ఓటీపీ లాంటివి ఎవ్వి ఇవ్వలేదు. అయినా ఆ రోజు రాత్రి అమెరికాలో నా క్రెడిట్ కార్డు హ్యాక్ అయింది సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా దాన్ని హ్యాక్ చేయగలుగుతారు సార్? మీకు క్రెడిట్ కార్డ్కి నేను ఇందాక చెప్పాను కదా, ఇంటర్నెట్ మీరు చేసినట్టయితే కనుక ఫెయిర్ యూసేజ్ ఓన్లీ 7%, రిమైనింగ్ 93% ఈజ్ యూజ్డ్ ఇన్ ద డీప్ నెట్ అండ్ డార్క్ నెట్. సో ఇప్పుడు మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఏదైతే యువర్ మాస్టర్, వీసా, రూపీ, ఓన్లీ రూపీ కార్డ్ ఏదైతే ఉందో ఆ డేటా మాత్రమే ఇండియాలో ఉంది. ఈ 2 తలక మాస్టర్ అండ్ వీసా ఏ కార్డులు మన దగ్గర ఉండవు. ఇంకొక ఒకటి ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే కనుక, ఫర్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ఓకే, మీ ఓటీపీ కానీ మీ సిబివి కానీ నాట్ రిక్వైర్డ్. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఓన్లీ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు, అది ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఎక్స్పైరీ డేట్ అండ్ దేర్ ఇట్ వోంట్ రిక్వైర్ యువర్ సివివి అండ్ ఇట్ ఆల్సో డోంట్ రిక్వైర్ యువర్ ఓటీపీ. ఓన్లీ ఇన్ ఇండియన్ కండిషన్స్ లోనే ఓటీపీ అండ్ సివివి అన్న రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ అవుట్ సైడ్ ఇండియాని మీరు ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే కనుక దానికి ఓటీపీ, సివివి ఉండదు. సో దానివల్ల ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ మీరు ఎక్కడెక్కడ వాడుంటారు, ఆ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండొచ్చు. అందువల్ల అది ఓవర్సీస్ లో కానీ బియాండ్ ఇండియా కానీ జరిగినట్టయితే కనుక we don't have any control, and all this data is available in somewhere in the darknet. మీ ఇప్పుడు మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మొబైల్ నెంబర్, ఆధార్, everything is available in darknet. Somewhere or other they will try to get the data and they are keeping it. మేము కూడా అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుందండి. we are working in some important project. సో ఆ ప్రాజెక్ట్ మీరు చేయడం వల్ల తెలుస్తుంది. సో అది ఇండియాలో జరిగితే మీకు రిక్వైర్మెంట్, లేకపోతే ఓవర్సీస్ లో జరిగినప్పుడు ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో గెటింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ డేటా ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్. మీ క్రెడిట్ కార్డ్ డేటాను ఈజీగానే తీసుకోవచ్చు. ఎలాగ చేయొచ్చు అంటే కనుక దానికి ఒక మెథడ్ ఉంది, ట్రాషింగ్ అంటాం. ఎర్లియర్ మీ క్రెడిట్ కార్డ్ వాడుంటారు కదా, మీ ఎర్లియర్ క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు దాని మీద డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అది దాన్ని ఎక్స్పైర్ అయిపోయిందని జస్ట్ మీరు అలా పారేస్తుంటారు. ఓకే, అది ఓన్లీ ఒక 2 pieces 4 pieces చేసి పారేస్తుంటారు. ఆ 4 pieces కూడా ఒకే దగ్గర మీరు పడేసినట్టయితే కనుక ఆ 4ని ఎవరైతే పిక్ పాకెటర్స్ ఉంటారో వారు కలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ మీరు చూసినట్టయితే ఫస్ట్ 8 digits రిమైన్స్ సేమ్, యువర్ ఓల్డ్ క్రెడిట్ కార్డ్ అండ్ యువర్ న్యూ క్రెడిట్ కార్డ్. ఓన్లీ లాస్ట్ 4 digits చేంజ్ అవుతాయి.
సో దానివల్ల క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా మనము తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు మనం ఇండియాలో కూడా చాలా రకాల ట్రాన్సాక్ట్ చేస్తుంటాము. మీకు 12 డిజిట్స్ వరకు ఉంటాయి. లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల మనము ఆ క్రెడిట్ కార్డుని ఈజీగా గెస్ చేసి అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి చేయొచ్చు. అది ఇండియాలోని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్ట్ చేయొచ్చు, లేదంటే అక్కడ కూడా మీ క్రెడిట్ కార్డు వాడచ్చు. అక్కడ ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు వాడాలి డెఫినెట్లీ యువర్ క్రెడిట్ కార్డ్ ఈస్ కాంప్రమైజ్డ్ సమ్వేర్. సో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు బ్లాక్ యువర్ క్రెడిట్ కార్డ్ అండ్ చేంజ్ యువర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అట్లీస్ట్. అది చేయాలి మీరు ఇమీడియట్గా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ జగదీష్ సార్, బాగుంది సార్, సెషన్ చాలా బాగుంది. సార్ ఒక క్వశ్చన్, అంటే ఒకవేళ మన స్మార్ట్ ఫోన్ కనుక ఏదైనా చెడిపోయి ఉండి మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఉంటే కనుక అతను ఏదైనా చిప్ అందులో పెట్టి మన ప్రొఫైల్ని కానీ మన బ్యాంక్ పర్టికులర్స్ కానీ ఏదైనా థెఫ్ట్ చేసేటువంటి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే దానికి సొల్యూషన్ అందులో చిప్ ఉందనేది మనం ఎట్లా గుర్తుపట్టచ్చు? యా, దిస్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ వెరీ టెక్నికలీ క్వశ్చన్ సార్ ఇది. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్యూనికేట్, మీరు ఏదైనా ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ని మీరు వాడిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయాలనుకున్నా, లేదనుకుంటే మీరు ఎక్స్చేంజ్ కింద ఇవ్వాలనుకున్నా కనుక కంప్లీట్లీ రీసెట్ యువర్ ప్రొఫైల్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్ అవన్నీ కంప్లీట్లీ రిమూవ్ చేసేసేయాలి. సెకండ్ థింగ్, అందులో ఉన్న యాప్స్ అన్నిటినీ కూడా అన్ఇన్స్టాల్ చేయండి, ప్రాపర్ అన్ఇన్స్టాలేషన్ చేయండి. థర్డ్ థింగ్, కంప్లీట్లీ రీసెట్ యువర్ ఫోన్ టు ద ఫ్యాక్టరీ రీసెట్. ఫ్యాక్టరీ రీసెట్కి మీరు చేయగలిస్తే మ్యాక్సిమం డేటాని మనం అందులో ఎరేజ్ చేసేయచ్చు. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాతనే మీరు వేరే వాళ్ళకి ఇవ్వడానికైనా లేదనుకున్నా అమ్మడమైనా చేయండి. బట్ స్టిల్ అందులో ఉన్నటువంటి డేటాని మనము కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో మనము రిట్రైవ్ చేయొచ్చు. ఆ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని అంటే కుకీస్ ద్వారా కానీ, లేదనుకుంటే అందులో ఉన్నటువంటి సెషన్ ఐడీస్ ద్వారా కానీ. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ ఫోరెన్సిక్స్ టూల్స్, మొబైల్ ఫోరెన్సిక్స్ టూల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ ఫోరెన్సిక్స్ టూల్స్ వాడి మీ మొబైల్ హిస్టరీ అంతటిని మనం తీసేయచ్చు. సో ఆ విధంగా దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ యువర్ లెవెల్ అట్లీస్ట్ డూ 1 or 2 times ఆఫ్ ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్టయితే కనుక మ్యాక్సిమం డేటా ఎరేజ్ అవ్వడానికి మ్యాక్సిమం డేటా ఎరేజ్ అయిపోతుంది. ఆ తర్వాత బ్రౌజింగ్ హిస్టరీ, దానికి ఎప్పుడైతే బ్రౌజింగ్ హిస్టరీ ఏదైతే ఉందో దానివల్ల ఇవన్నీ జరుగుతాయి ఎక్కువగా. ఆ కుకీస్, క్యాష్, ఇవి రెండు టూ డేంజరస్. ఇప్పుడు వస్తున్నటువంటి కుకీస్ అన్ని చాలా స్మార్ట్ కుకీస్. ఆ స్మార్ట్ కుకీస్ మన డేటాని స్టోర్ చేయటం వల్ల ఇష్యూస్ అన్ని జరుగుతాయి. సో ఒకటి తీసేయటము, సెకండ్ది మీరు కంప్లీట్ యాప్స్ రిమూవ్ చేయటము, అన్ఇన్స్టాల్ చేయటము ప్రాపర్ మేనర్లో. జస్ట్ డ్రాగ్ చేసి రిమూవ్ చేయకుండా అన్ఇన్స్టాల్ చేయండి, పర్మిషన్స్ అన్ని డిలీట్ చేసి. థర్డ్ థింగ్, అందులో ఉన్నటువంటి హిస్టరీ అంతా రిమూవ్ చేయండి. అనదర్ ఫోర్త్ థింగ్ ఏంటంటే కనుక ఫ్యాక్టరీ రీసెట్ మీరు కంపల్సరీగా చేయాలి. కంపల్సరీగా ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్టయితే కనుక చాలా వరకు అయిపోతుంది. రీసెంట్లీ నేను విన్నాను ఒక ఎక్స్పర్ట్ నుంచి. ఆయన ఏం చేసేటంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఎవరైతే అమ్ముతున్నారో ఆ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ని మనకు కొనడానికి వెళ్ళారు. అక్కడికి ఒక ఆయన వెళ్ళి ఆయన క్లియర్గా అడిగాడు, మీరు అమ్మాయిలు వాడేటటువంటి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఎవరు ఉంటే నాకు ఇవ్వండి అని ఎక్స్క్లూజివ్ గా అడిగాడు. వాడు ఎందుకు అడిగాడు అని చెప్పేసి ఈయన రీసెర్చ్ చేస్తే అమ్మాయిలు వాడేటటువంటి ఫోన్లో అక్కడ మీరు రీసెర్చ్ కానీ చేయకపోతే వాళ్ళు చేసేటటువంటి వెబ్సైట్, ఫోటోస్ అవి చాలా ఉంటాయి మనకు తెలియదు. అందువల్ల ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసి అమ్మండి, మీరు ఎక్స్చేంజ్ కానీ ఇవ్వండి, చేయండి. ఓకే, సో దట్ ఈస్ అవర్ సజెషన్ విత్ రిగార్డ్ టు ద క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్. ఎనీ మోర్? ఒక ఇఫ్ ఎనీ పర్టికులర్ యాప్ మనం డిలీట్ చేస్తాం, డిలీట్ చేసినప్పుడు యాప్ డెవలపర్ అంటే మన ఇన్ఫర్మేషన్ ఏదో ఫర్నిష్ చేస్తాం సార్, మనం డిలీట్ చేసినాక స్టిల్ మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, యాప్ డెవలపర్ దగ్గర ఇన్ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది. అట్లా మళ్ళీ వాళ్ళు డేటాను స్టోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాప్ ఇన్స్టాల్ చేశాను అంటే వాళ్ళు అడిగేటటువంటి పర్మిషన్స్ ఏంటి, కాంటాక్ట్స్, మీ మైక్రోఫోను, మీ స్టోరేజ్, తర్వాత మీ ఫొటోస్, వీడియో, అవి ఇవన్నీ కూడా అవన్నీ ఇచ్చినప్పుడు వాడికి యాక్సెస్ చేయడానికి వెంటనే ఛాన్సెస్ మనం ఇచ్చేస్తున్నాం. కాబట్టి అదే టైంలో వాళ్ళకి డేటా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసినా కనుక వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మొబైల్ యాప్స్లో చాలా వరకు మొబైల్ యాప్స్ని ప్లే ప్రొటెక్టర్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు గూగుల్లో కానీ చూసినట్టయితే ప్లే ప్రొటెక్టర్ వాడుతున్నారు.
ఆ ప్లే ప్రొటెక్ట్ యాప్స్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అది ఒక సెక్యూరిటీ స్టెప్. ఓకే, యాప్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ప్లే ప్రొటెక్ట్ అది యాప్ కానీ ప్లే ప్రొటెక్ట్ సర్టిఫై చేసింది ఉందా లేదా అని చూస్తే తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఏవైతే పర్మిషన్స్ అక్కర్లేదు అన్నవి అక్కడ ఒక రకమైన టెస్టింగ్ చేసి అప్పుడు యాప్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. Otherwise, straight answer to your question is yes, the data is available somewhere or other with the developers. Sir, alane is Google Photos are safe sir? Adi Google అంటే మీరు గూగుల్ ఫొటోస్ అదే సార్ నేను చెప్తున్నాను కదా, మీరు షేర్ చేసేటప్పుడు ఆ లింక్ ని మీరు పబ్లిక్ గా ప్రైవేట్ గా లేదంటే ఓన్లీ మీరు రిస్ట్రిక్టెడ్ మెంబర్స్ చేస్తున్నారా అన్నది చూసుకోవాలి. ఆ ఫొటోస్ ని కూడా మీరు పబ్లిక్ గా ఉంచకుండా పబ్లిక్ అక్కడ లిస్టింగ్ ఉంటుంది, పబ్లిక్ లిస్టింగ్ గా ప్రైవేట్ లిస్టింగ్ గా తర్వాత డిఫైన్డ్ పీపుల్ గా అని చెప్పేసి ఆ లిస్టింగ్ కానీ మీరు ప్రాపర్ గా మనం లిస్టింగ్ చేస్తే కొంతవరకు మనం సేఫ్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. కానీ కొద్దిగా అంటే నార్మల్ ఫొటోస్ పెట్టచ్చు, ఏమైనా క్రిటికల్ ఫొటోస్ లాంటివి క్రిటికల్ డేటా అందులో స్టోర్ చేయకుండా ఉండటం బెటర్. థ్యాంక్ యూ సార్. ఇంకా మిగతా వాళ్ళు మిత్రులు కొంతమంది యాంటీవైరస్ సజెస్ట్ చేయమంటున్నారు. ఆఫ్ కోర్స్ సో మెనీ బ్రాండ్స్ ఆర్ దేర్ బట్ ఐ డోంట్ నో. ఎస్ సార్, యాంటీవైరస్ కి సంబంధించి చాలా సింపుల్ అది. అంటే సింపుల్ అంటే అది ఈజీ కాదు. మన మూర్తి సార్ కూడా చెప్పున్నారు, ఇప్పుడు మనకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అవాస్ట్ అని, నార్టన్ అని, తర్వాత సిమాంటిక్ అని, రకరకాలైనటువంటి యాంటీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒక టూల్ ఉంది సార్ అందులో, మీరు ఏంటంటే కనుక totalvirus.com అని ఒకటి ఉంది. అందులో ఏదైనా రీసెంట్ గా వచ్చినటువంటి ఒక వైరస్ ని కానీ లేదనుకుంటే ఏదైనా ఒక వైరస్ ని మీరు వచ్చినటువంటి వైరస్ ను లేదనుకుంటే మనకు వచ్చినటువంటి మాల్వేర్ ను దాన్ని ఇవి ఇచ్చి ట్రై చేయండి, ఆ పేరు నుంచి ట్రై చేయండి. దానికి ఎవరైతే ఇమ్మీడియట్ గా ప్యాచెస్ ఇస్తున్నారో అటువంటి దాన్ని మీరు చూస్ చేసుకోండి. అంటే యాజ్ ఎ థింగ్ నేను ఒక సజెస్ట్ చేయను ఒక సాఫ్ట్వేర్ మీరు వాడండి అని. నేను కానీ చెప్తే కనుక ఏదైనా మీ సర్వర్ లెవెల్లో కానీ మీ క్రిటికల్ సిస్టమ్స్ లో కానీ 2 యాంటీవైరస్ వేసుకోండి అని చెప్తాను నేను. 2 యాంటీవైరస్లు. ఓకే, ఒకటి మీకు విండోస్ డిఫెండర్ ఉండొచ్చు, లేదంటే 2 యాంటీవైరస్ కూడా 2 యాంటీవైరస్లు మీరు పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా ఒక యాంటీవైరస్ దాన్ని డిటెక్ట్ చేయకపోయినా సెకండ్ యాంటీవైరస్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ సెకండ్ యాంటీవైరస్ మే డిటెక్ట్. సిస్టమ్ స్లో అవుతుంది అంటారు సార్? సిస్టమ్ స్లో అవుతుంది అన్నది సార్, వైరస్ వస్తే మీకు సిస్టమ్ స్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ టుడేస్ ఏవైతే ఉన్నాయో ఈ మాల్వేర్లు, ఈ స్మార్ట్ మాల్వేర్లు మీకు ఏ విధమైనటువంటి డిఫరెన్స్ కనిపించదు. అది రన్ అవుతున్నా కూడా మీకు తెలియదు, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ బోట్ నెట్ అటాక్ జరిగితే మీకు తెలుస్తుంది. మీ నెట్వర్క్ లేదా మీ సిస్టమ్ స్లో అవుతే తెలుస్తుంది, స్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఈ వస్తున్నటువంటి మాల్వేర్ వల్ల మీకు సిస్టమ్ స్లో అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ మొబైల్లో ఒక విధంగా మీరు డిటెక్ట్ చేయొచ్చు. అది మొబైల్ హీట్ ఎక్కడము లేదనుకుంటే నెట్వర్క్ కొద్దిగా జామ్ అవ్వడం గట్రా జరిగినట్టయితే కనుక దేర్ ఆర్ ఛాన్సెస్. ఈ ఓన్లీ మొబైల్గా ఛాన్స్ ఉంది, కానీ డెస్క్టాప్ కి ల్యాప్టాప్ కి అంటే ఇప్పుడు వస్తున్న కాన్ఫిగరేషన్ వల్ల మనకు పెద్దగా తెలియట్లేదు. ఎందుకంటే 18 GB 20 GB ర్యామ్లు, DDR4 5 ప్రాసెసర్లు అన్ని వాడటం వల్ల మనకి పెద్ద డిఫరెన్స్ అని తెలియదండి ఈ మాల్వేర్ రావటం వల్ల. కానీ మొబైల్లో దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా కొద్దిమంది శారదా మేడం ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు అడిగిన వాళ్ళు వద్దు ఇంకా. ఓకే సార్, ఐ థింక్ నో క్వశ్చన్స్ ఆర్ దేర్. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా మా మేడం చెప్పినట్లుగా సీడాక్ టీమ్ అందరికి కూడా మా అందరి తరఫున మీకు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది అందరికీ అవసరం. సో దాని మీద మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎంతో మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మేము భావిస్తున్నాం సార్. మా తరఫున మీకు మీతో పాటు ఈరోజు మనకు ఇవాళ సందేశాన్ని అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సుమతి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒకసారి రేపటి వెబినార్ గురించి చూద్దామండి. రేపు సండే కాబట్టి నెక్స్ట్ వెబినార్ విల్ బి ఆన్
మండే రోజు 1 జూన్ నాడు మొబైల్ యాప్స్ ఫర్ టీచింగ్ బయాలజికల్ సైన్సెస్ అనేటువంటి టాపిక్ పైన పి ప్రభాకర్ రెడ్డి ఎస్ఆర్పి ఈజ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ ఫ్రమ్ జెడ్పిఎస్ఎస్ ఎంజేపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి వీరు మనకి ఈ టాపిక్ పై ప్రజెంటేషన్ ఇస్తారు. కాబట్టి ఈ మొబైల్ యాప్స్ నిజంగా చాలా యూస్ఫుల్ ఫర్ ఆల్, అన్ని సబ్జెక్ట్స్ కూడాను. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ కనుక మీరు మళ్ళీ చూడాలనుకుంటే దయచేసి ఎస్సీఆర్టీ తెలంగాణ వెబ్సైట్ కానీ లేదా ఎస్సీఆర్టీ తెలంగాణ అఫీషియల్ యూట్యూబ్ లో కానీ మళ్ళీ చూడొచ్చు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగుస్తుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.